Hello everyone, good afternoon guys. Welcome back to this session. This is your master teacher Venkatesh Mandala. So ఈ పర్టికులర్ సెషన్ నేను మొదలుపెట్టే ముందు మీకు ఒక చిన్న క్లారిటీ అయితే ఇస్తాను. సో ఈ 50 క్వశ్చన్స్ ఎలా ఉండబోతున్నాయి అనే విషయాన్ని అయితే ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత దెన్ వి విల్ స్టార్ట్ సాల్వింగ్ ద క్వశ్చన్స్. ఓకే, సో మనకి ఈ పర్టికులర్ సెషన్లో అయితే విల్ బి సాల్వింగ్ ఓన్లీ 40 క్వశ్చన్స్. సార్ ఎందుకు 40 క్వశ్చన్స్, మరి రిమైనింగ్ 10 క్వశ్చన్స్ ఎప్పుడు సాల్వ్ చేస్తారు అనే క్వశ్చన్ మీకైతే ఉండొచ్చు. సో ఒకటేంటంటే మీలో ఎంతోమంది నన్ను అడిగిన విషయం ఏంటంటే, సార్ బ్యాలెన్సింగ్ ఏ కెమికల్ రియాక్షన్స్ అంటే బేసికల్గా యునో ఆక్సిడేషన్ నంబర్ మెథడ్ కావచ్చు, హాఫ్ రియాక్షన్ మెథడ్ కావచ్చు, ఈ రెండు మెథడ్స్ని ఒకసారి టీచ్ చేయండి సార్ అని అడిగారు. సో మనం ఏం చేయబోతున్నామంటే ఒక సెషన్లో ఈ రెండింటిని, హాఫ్ రియాక్షన్ మెథడ్ అలానే ఆక్సిడేషన్ నంబర్ మెథడ్, ఈ రెండు మెథడ్స్ని ఒక సెషన్లో ఐ విల్ బీ టీచింగ్ యూ గైస్. సో దాంతోపాటుగా ద రిమైనింగ్ 10 క్వశ్చన్స్ ఏవైతే మనం చేయాల్సింది ఉందో ఆ 10 క్వశ్చన్స్ని ఆ పర్టికులర్ సెషన్లో చేద్దాం. ఎందుకంటే టీచింగ్ దోస్ బ్యాలెన్సింగ్ దోస్ కెమికల్ రియాక్షన్స్ ఈస్ గోయింగ్ టు టేక్ సమ్ టైమ్. ఎందుకంటే ఒక్కొక్కటి స్టెప్ బై స్టెప్గా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి కాబట్టి ఐఎమ్ నాట్ గోయింగ్ టు డూ దట్ పార్ట్ అలోన్ ఇన్ దిస్ పర్టికులర్ సెషన్. సో ఈ సెషన్ అయిపోయిన తర్వాత మేబీ టుమారో ఆర్ డే ఆఫ్టర్ టుమారో ఒక 1 hour సెషన్ తీసుకొని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను రిలేటెడ్ టు ద బ్యాలెన్సింగ్ ఏ రెడాక్స్ రియాక్షన్. సో దిస్ ఇస్ ద ఫస్ట్ థింగ్. అండ్ ఈ పర్టికులర్ చాప్టర్కి సంబంధించి మీరు నీట్ తీసుకున్నా సరే, ఎంసెట్ తీసుకున్నా సరే, ద ప్రాబబిలిటీ ఆఫ్ ఆస్కింగ్ క్వశ్చన్స్ రిలేటెడ్ టు ఆక్సిడేషన్ నంబర్ అండ్ టైప్స్ ఆఫ్ రెడాక్స్ రియాక్షన్స్, ఆక్సిడైజింగ్ అండ్ రెడ్యూసింగ్ ఏజెంట్, వీటి మీద అడిగే క్వశ్చన్స్ అప్ టు 85% ఛాన్స్ అక్కడి నుంచే ఉంటుంది. బ్యాలెన్సింగ్లో నుంచి క్వశ్చన్ రావడానికి ఓన్లీ 10% ఛాన్స్ మాత్రమే ఉంటుంది. అండ్ ఇంకోటి కూడా చెప్తున్నాను, బ్యాలెన్సింగ్ మీద క్వశ్చన్స్ ఎక్కువగా ఎంసెట్లో అడగచ్చేమో కానీ నీట్లో అయితే లిటరల్లీ ఓన్లీ 5% ఛాన్స్ ఆఫ్ ఆస్కింగ్ ద క్వశ్చన్. ఎందుకంటే ఇఫ్ యూ హ్యావ్ అనలైజ్ ద ప్రీవియస్ ఇయర్ పేపర్స్, మనం ప్రీవియస్ ఇయర్ పేపర్స్ చూసినట్లయితే బ్యాలెన్సింగ్ మీద ఐ హ్యావ్ ఓన్లీ సీన్ one question. Only one question I have noticed in the previous years that is related to balancing a redox reaction. So andukane cheptunnanu, so going forward in the upcoming sessions also, so we are going to focus on oxidation number, alane what is a redox reaction, different types of redox reactions, oxidizing and reducing agents, వీటికి సంబంధించిన క్వశ్చన్స్ విల్ ట్రై టు అండర్స్టాండ్. ఓకే, కానీ ఒక పర్టికులర్ సెషన్లో బ్యాలెన్సింగ్ గురించి మీకు తెలియాలి, అది తెలియాలి కాబట్టి, ఎందుకంటే ఈక్వలెంట్ వెయిట్ క్యాలిక్యులేషన్స్లో ఇట్లాంటి వాటిల్లో కూడా మనం ఖచ్చితంగా దాన్ని ఉపయోగిస్తాం కాబట్టి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆర్సీ రాక్స్, థ్యాంక్ యూ సో మచ్, ఇట్ మీన్స్ ఎ లాట్. హాయ్ సుమతి, గుడ్ ఆఫ్టర్నూన్. హాయ్ సత్య, హాయ్ రాణి, గుడ్ ఆఫ్టర్నూన్. భాస్కర్, హాయ్ భాస్కర్, గుడ్ ఆఫ్టర్నూన్. సో రాక్ గేమర్, గుడ్ ఆఫ్టర్నూన్. ఐశ్వర్య, everyone, good afternoon guys. Sweetie, good afternoon. So I'm really sorry about the delay in the lecture, but thank you so much for waiting for my lecture. That means a lot. Okay, so without any more delay aithe manam session aithe modalu petteddam. Okay, right. So first thing, మీలో ఎవరన్నా ఇంకా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఇఫ్ దెర్ ఈస్ ఎనీవన్ హూ డిడ్ నాట్ జాయిన్ ద టెలిగ్రామ్ గ్రూప్, సో టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వనట్లయితే ఈ క్యూఆర్ కోడ్ యూస్ చేసి జాయిన్ ఇన్ ద టెలిగ్రామ్ గ్రూప్. అండ్ ఐ హ్యావ్ బీన్ టెలింగ్ యూ ఆన్ ఎ రెగ్యులర్ బేసిస్, ఆల్ ఓవర్ ఇండియా వేదాంతు లెర్నింగ్ సెంటర్స్ ఆర్ కమింగ్ అప్ అండ్ దే హ్యావ్ కమ్. సో మీరు కనుక ఇఫ్ యూ వాంట్ టు రిజిస్టర్ విత్ అవర్ ఆఫ్లైన్ వేదాంతు లెర్నింగ్ సెంటర్స్, సో హియర్ ఈజ్ యువర్ ఆపర్చునిటీ. మీరు కానీ నీట్ ఆస్పిరెంట్ కావచ్చు, జేఈ ఆస్పిరెంట్ కావచ్చు, ఇప్పుడు మీరు 10th చదువుతున్నా, 11th చదువుతున్నా, 12th చదువుతున్నా కూడా, సో వీఆర్ స్టార్టింగ్ వేదాంతు లెర్నింగ్ సెంటర్స్ ఆల్ అక్రాస్ ఇండియా. సో ఐ హ్యావ్ బీన్ టెలింగ్ యూ దిస్, ఎందుకు దే ఆర్ వెరీ స్పెషల్ అనే విషయాన్ని నేను ఎన్నోసార్లు మీకు వివరించడం జరిగింది. అకాడమిక్ మెంటర్ సపోర్ట్, దట్ ఈస్ సంథింగ్ విచ్ ఇస్ నెక్స్ట్ లెవెల్. ఎందుకంటే దెర్ ఈస్ ఆల్వేస్ ఎ పర్సన్ టు గైడ్ యూ, కౌన్సిల్ యూ, మోటివేట్ యూ, ఎవ్రీథింగ్. He will always be there for you. And not just that, Vedantu classrooms అయితే నార్మల్ క్లాస్ రూమ్స్తో పోల్చుకుంటే చాలా డిఫరెంట్గా ఉంటాయి. ఇఫ్ యూ హ్యావ్ టు ఎక్స్పీరియన్స్ ద, ట్రస్ట్ మీ, ద ఎక్స్పీరియన్స్ ఇన్ ద Vedantu classroom is నెక్స్ట్ లెవెల్. ఓకే, అండ్ నాట్ జస్ట్ దట్, మీరు ఈ వయసులో ఉండేటప్పుడు, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్లో ఉండేటప్పుడు ప్రతి ఒక్కరూ ఫేస్ అయ్యేది ఎక్కడ అంటే డౌట్స్ని సాల్వ్ చేసుకోవడంలో ఎంతోమంది ఇష్యూస్ ఫేస్ అవుతారు. హాయ్ నవ్య, గుడ్ ఆఫ్టర్నూన్. శ్వేత, గుడ్ ఆఫ్టర్నూన్. యా, హాయ్ వెనమ్, గుడ్ ఆఫ్టర్నూన్. ఎస్ ఐ హ్యాడ్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆస్కింగ్. సో ఈ డౌట్స్ క్లియర్ చేసుకోవడానికి మీలో ఎంతోమంది ఎన్నో ఇష్యూస్ ఫేస్ అవుతుంటారు. సో మనకేంటంటే ఇక్కడ ఎలా అంటే ఎప్పుడైనా క్లాస్ రూమ్లో కావచ్చు, క్లాస్ అయిపోయిన తర్వాత కావచ్చు, క్లాస్ అయిపోయి మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత, ఇంటికి వచ్చిన తర్వాత కావచ్చు, ఎప్పుడైనా సరే
మీకు ఆల్వేస్ డౌట్ ఎక్స్పర్ట్స్ విల్ హెల్ప్ యూ అవుట్. ఏదైనా డౌట్స్ వస్తే విత్ ఇన్ సెకండ్స్ యూ కెన్ ఆస్క్ దట్ పర్టికులర్ క్వశ్చన్. ఆ క్వశ్చన్కి సంబంధించిన ఆన్సర్ కూడా ఇమ్మీడియట్గా మీకు ఇవ్వడం అయితే జరుగుతుంది. హాయ్ రేణుకా, గుడ్ ఆఫ్టర్నూన్. ఐఎమ్ సీయింగ్ సమ్ న్యూ నేమ్స్ టుడే. హాయ్ మౌనికా, గుడ్ ఆఫ్టర్నూన్. రైట్, సో దట్ ఈస్ వాట్ వెరీ స్పెషల్ అబౌట్ అవర్ వేదాంతు లెర్నింగ్ సెంటర్స్. ఇక్కడ క్లాసెస్ అయిపోయిన తర్వాత కూడా 100 సార్లు కాదు 1000 సార్లు వినాలన్నా కూడా వినొచ్చు. దట్ ఈస్ ద స్పెషాలిటీ హియర్. ఓకే, ఆ క్లాస్ని ఎన్నిసార్లు అయినా మీరు వినొచ్చు. మీకు రికార్డింగ్ ఉంటుంది, క్లాస్ నోట్స్ ఉంటుంది, ఎవ్రీథింగ్ ఈజ్ మేడ్ అవైలబుల్ ఫర్ యూ అట్ ద వేదాంతు లెర్నింగ్ సెంటర్. సో ఆల్ అక్రాస్ ఇండియా, మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో చూసినట్లయితే తెలంగాణలో హైదరాబాద్లో, అలానే ఆంధ్రప్రదేశ్లో అయితే విశాఖపట్నం, విజయవాడ అండ్ గుంటూరులో ఈ సెంటర్స్ ఆర్ కమింగ్ అప్. సో టేక్ యువర్ ఆపర్చునిటీ ఫర్ రిజిస్టరింగ్ టు వేదాంతు లెర్నింగ్ సెంటర్స్. అండ్ మా వైపు నుంచి మీకు ఇస్తున్న ఒక చిన్న కానుకలా అనుకోండి. అది ఏంటంటే IVSAT ఎగ్జామ్, దట్ ఈస్ ఇన్స్టెంట్ వేదాంతో స్కాలర్షిప్ అడ్మిషన్ టెస్ట్. సో ఈ పర్టికులర్ టెస్ట్ మీరు కానీ ఇచ్చినట్లయితే యూ హ్యావ్ ద ఛాన్స్ టు గెట్ అప్ టు 70% స్కాలర్షిప్. సో డోంట్ మిస్ దిస్ అవుట్. రిజిస్టర్ చేసుకోండి, డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, జస్ట్ రిజిస్టర్. హాయ్ సంగమ్, గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్ సంగమ్. సో ద అదర్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, మీరు కనుక రిజిస్టర్ చేసుకున్నట్లయితే ఈ టెస్ట్ ఎప్పుడైనా రాయొచ్చు. అండ్ దాంతోపాటుగా మీకు మా ఎక్స్పర్ట్ నుంచి ఒక కౌన్సిలింగ్ సెషన్ అయితే ఉంటుంది. ఎందుకంటే మీలో ఎంతోమంది డిఫరెంట్ కన్ఫ్యూషన్స్తో ఉండొచ్చు. ఇట్ కుడ్ బి రిలేటెడ్ టు యువర్ ఫ్యూచర్, ఇట్ కుడ్ బి రిలేటెడ్ టు యువర్ ప్రిపరేషన్స్, ఎనీథింగ్. దెర్ ఇస్ ఎ పర్సన్ హూ కెన్ యాక్చువల్లీ హెల్ప్ యూ అవుట్, who can counsel you in terms of your future plans also. So register with the link that is in the description. Sir, balancing reaction kuda cheppandi sir. Rani, absolutely we will do, because balancing will take little bit more time. Andukane oka particular session lo proper ga dedicated session I am going to do it tomorrow or day after tomorrow, Rani. I am not going to postpone it. Okay. Sir, I want to meet you someday. Sure Sangam, we can meet someday for sure. Nani, ledo, I didn't forget you. Okay, Nani, I didn't forget you. Good afternoon, Nani. Okay, nice. Right. So here goes your first question for today. సో ఈ పర్టికులర్ క్వశ్చన్ ఓకే బాగా గమనించండి. సో ఈరోజు మనం డిస్కస్ చేయబోయేది ఏంటంటే రెడాక్స్ రియాక్షన్స్ మీద క్వశ్చన్స్, టైప్స్ ఆఫ్ రెడాక్స్ రియాక్షన్స్ మీద క్వశ్చన్స్, ఆక్సిడైజింగ్ అండ్ రెడ్యూసింగ్ ఏజెంట్ మీద క్వశ్చన్స్, అలానే విల్ డిస్కస్ అబౌట్ ద ఆక్సిడేషన్ నంబర్ రిలేటెడ్ టు ద క్వశ్చన్స్. అండ్ ద ఫిఫ్త్ వన్ అంటే యాజ్ ఐ టోల్డ్ యూ, ద ఛాన్సెస్ ఆఫ్ ఆస్కింగ్ క్వశ్చన్స్ ఫ్రమ్ బ్యాలెన్సింగ్ ఈజ్ ఓన్లీ 5 to 10%. అది ఎంసెట్లో కావచ్చు, నీట్లో కావచ్చు. అండ్ ఇంకో రకంగా చెప్పాలంటే నీట్లో అయితే ఓన్లీ 5% ఛాన్సెస్ ఆఫ్ ఆస్కింగ్ ఫ్రమ్ ద బ్యాలెన్సింగ్, అని ఎంసెట్లో అయితే దెర్ ఇస్ ఎ ఛాన్స్ ఆఫ్ ఆస్కింగ్ ఇట్ కుడ్ బి మోర్ దాన్ 5%, అంటే ఒక 20%. ఓకే, కానీ అందుకనే we will not be skipping that part, ఎందుకంటే మీకు తెలియాలి. అలానే టైట్రేషన్స్ గురించి కూడా we will be discussing titrations and balancing reactions in the next upcoming session on this redox reactions. ఒక సెషన్లో బ్యాలెన్సింగ్, రిడాక్స్ రియాక్షన్స్ అండ్ టైట్రేషన్స్ క్లియర్గా మెన్షన్ చేసి we will do the particular session. Okay, I'll give you a full clarity around that. Okay na, clear? So ee particular questions మీరు solve చేసినట్లయితే 80% of your preparation is done from the redox reactions. Fix అయిపోండి. What is it? 80% of your preparation is done. ఎందుకంటే ఇక్కడ I have chosen different types of questions. నీట్ క్వశ్చన్స్ పిక్ చేశాను, అలానే నార్మల్ పీవైక్యూస్ పిక్ చేశాను, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్, డిఫరెంట్ మోడల్ ఆఫ్ క్వశ్చన్స్ ఐ హ్యావ్ పిక్డ్ అప్. సో ఇఫ్ యూ ఆర్ ఏబుల్ టు డూ ఇట్, దెన్ ఖచ్చితంగా యువర్ ప్రిపరేషన్ ఇస్ డన్ ఫర్ రిడాక్స్ రియాక్షన్స్. ఓకే, సో హియర్ గోస్ యువర్ ఫస్ట్ క్వశ్చన్. చూడండి ఇది. వాట్ ఈస్ దిస్ పర్టికులర్ క్వశ్చన్? ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రియాక్షన్ ఈస్ ద మెటల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్? Choose the right option. So they are asking you to figure out which is the metal displacement reaction. సో మెటల్ ఫస్ట్ మనకు డిస్ప్లేస్మెంట్ రియాక్షన్ అంటే ఏంటి? సో మనం చిన్నప్పటి నుంచి 10th క్లాస్లో కూడా మీరు చదువుకుంటూనే ఉంటారు. సో ఒకవేళ whenever I have this A plus B, whenever I have a metal forming a compound, let's say it is Mx. So it is replaced by the other metal, let's say this is M12. So this is replacing with M2X plus M1. అంటే ఒక రకంగా ఈ మెటల్ ఏదైతే ఉందో దిస్ ఇస్ డిస్ప్లేసింగ్ దిస్ పర్టికులర్ మెటల్. చూడండి, దిస్ ఇస్ డిస్ప్లేసింగ్ ఇంటూ ఇట్స్ రెస్పెక్టివ్ మెటల్. అంటే ఒక రకంగా దిస్ మెటల్ అయాన్ విచ్ ఎవర్ ఇట్ ఈస్ ప్రెసెంట్ హియర్, దిస్ ఇస్ టేకింగ్ ఇట్స్ పొజిషన్ అండ్ దిస్ ఇస్ డిస్ప్లేసింగ్ దట్ పర్టికులర్ మెటల్. అంటే ఇక్కడ ఒక రకంగా దిస్ ఈస్ ఎ గుడ్ హైలీ రియాక్టివ్, దిస్ ఇస్ హైలీ రియాక్టివ్. ఓకే, సో హై రియాక్టివ్ మెటల్ ఇస్ సబ్స్టిట్యూటెడ్ ఓవర్ లో రియాక్టివ్ మెటల్. చిన్నప్పటి నుంచి అలానే మనం చదువుకున్నాం.
సో ఫస్ట్ థింగ్ ఇది వచ్చి డీకాంపోజిషన్ రియాక్షన్ మనందరికీ తెలుసు. ఎందుకంటే ఒక సింగిల్ కాంపౌండ్ వచ్చి ఇట్ ఇస్ డీకాంపోజింగ్ టు ఫార్మ్ 2 or more కాంపౌండ్స్. ఓకే, సో అందుకని ఎస్ సార్ బ్యాలెన్సింగ్ రియాక్షన్స్ చెప్పండి. షూర్గా చెప్తాను. యాజ్ ఐ టోల్డ్ యూ రాక్స్ అఫీషియల్ ఫర్ షూర్ we will do it for sure. Okay, I promise you. Okay, sir, redox reaction came in today's chemistry paper. Obvious ga ee redox reactions meeku intermediate lo vastayi kachchitananga. There is one question related to the redox reaction I have seen that is happening every year you will get a question. So basically ion electron method dwara balance cheyamani cheppi oka question aithe vastu untadi. Kani I am telling about the competitive examinations. Okay, sir, I am from class 10 state board. How to prepare for NEET after grade 10? Can you make a video? Panda, absolutely, I would love to make a video of it. So, Kani, have you finished your grade 10th? Have you finished your grade 10th? For sure, I'll suggest you for sure. Okay. Sir, koncham voice penchandi. I am speaking louder. Okay, sorry, I have seen it is also at the maximum volume. Okay, na? See, I'm going to schedule the session. మీరు అడిగారు కాబట్టి సార్ టుడే ఓకే తెలుసు ఈరోజే ఎగ్జామ్ అయింది మీకు ఆ విషయం. ఐ నో దట్ టుడే యూ మైట్ హ్యావ్ ఫినిష్ యువర్ ఎగ్జామ్. రేపు మళ్ళీ గ్రేడ్ 12th ఉంది కదా. ఎస్, ఐఎమ్ క్లాస్ 10. ఓకే, ఇస్ దిస్ క్లియర్? రైట్. ఓకే, ఫైన్. సో షాల్ వి మూవ్ ఆన్. హాయ్ ట్వింకిల్, గుడ్ ఆఫ్టర్నూన్. సో ఇక్కడ ఇఫ్ యూఆర్ లుకింగ్ అట్ దిస్ ఇస్ ఆల్సో ఏ డీకాంపోజిషన్. సో ఇది మనకు డీకాంపోజిషన్, ఇది డీకాంపోజిషన్ రియాక్షన్. అలానే ఇది కూడా డీకాంపోజిషన్ రియాక్షన్. ఓకే, కానీ ఈ థర్డ్ రియాక్షన్లో చూసినట్లయితే అల్యూమినియం ఇస్ డిస్ప్లేసింగ్ దిస్ క్రోమియం. అల్యూమినియం ఇస్ డిస్ప్లేసింగ్ దిస్ క్రోమియం. సో ఇక్కడ మనకు దిస్ పర్టికులర్ రియాక్షన్, దిస్ ఈస్ ఎ మెటల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్. వాట్ ఈస్ దిస్ రియాక్షన్? ఇది ఒక మెటల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్. సో దిస్ విల్ బీ ద రైట్ ఆన్సర్ టు దిస్ పర్టికులర్ క్వశ్చన్. Understood? They are asking about the metal displacement. Is this clear? Any more questions? And ikkada chudandi, for example, if you are taking iron is displacing a non-metal. Here it has 0 oxidation state. Ikkada deeniki emo +2, ikkada emo +1 nunchi 0 oxidation state. So basically iron is displacing the non-metal. So basically they are asking about a metal displacement reaction where the metal is displacing the other metal. Okay, so C is the answer for this particular reaction. Okay, for boards they are 4 days. Sure, Panda, you can start preparing for your boards. Okay, finish it. Okay, for sure, come back. I will do the video for sure. Absolutely, I would love to do the video. ఎందుకంటే గ్రేడ్ 10th అయిపోయిన తర్వాత you will see a huge leap in the syllabus also. ఎందుకంటే ఎంతోమంది ఇక్కడ ఇష్యూ ఫేస్ అవుతారు కూడా, because I have seen many of my students facing the same issue. I will address this for sure. Sir, day after yesterday మీరు హై వెయిటేజ్ చాప్టర్స్ చెప్పారు కదా, అవి ఒక ప్లేలిస్ట్లో పెట్టండి. ఎస్, ప్లేలిస్ట్ల గురించి అయితే నేను మీకు ఆల్రెడీ మాట ఇచ్చాను కూడా. ఆల్రెడీ ప్లేలిస్ట్లు ప్రాపర్గా ప్రతి చాప్టర్స్ మనమైతే ఫినిష్ చేసాం, కానీ ఇవన్నీ ప్లేలిస్ట్లో ఒక్కొక్క చాప్టర్గా యాడ్ చేయాలి. సో ఐ విల్ స్పీక్ టు మై టీమ్. ఓకే, ఐ విల్ గెట్ దిస్ డన్ ఫర్ షూర్. ఓకే, గివ్ మీ 2 more days. By the end of this week, I will give you the playlist chapter by chapter. Okay na? Right? So fine. So as you said, the answer is C for this particular question. Absolutely correct. Okay, so Chandu, D is not the answer. The reason why C is the answer is we are talking about a metal displacement reaction. Akkada metal is displacing a non-metal. Okay, right? Okay, look at this particular question. E question chudandi, what is the change in oxidation number of carbon in the following reaction? సో వాళ్ళు ఇక్కడ ఏమడుగుతున్నారంటే వాట్ ఈస్ ద చేంజ్ ఇన్ ఆక్సిడేషన్ స్టేట్. సో ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే, సో మనకి ఇక్కడ కొన్ని సార్లు ఈ మాలిక్యులర్ ఫార్ములాలో ఎన్ని కార్బన్స్ ఉన్నాయి? 1 కార్బన్ ఉంది. ఇక్కడ కూడా మాలిక్యులర్ ఫార్ములాలో ఓన్లీ 1 కార్బన్ ఉంది. సో హియర్ ఇఫ్ యూ ఆర్ లుకింగ్ అట్ ద చేంజ్ ఇన్ ఆక్సిడేషన్ స్టేట్ ఆఫ్ కార్బన్, సో ఏమడుగుతున్నారు? దే ఆర్ ఆస్కింగ్ ఫర్ ద చేంజ్ ఇన్ ఆక్సిడేషన్ స్టేట్ ఆఫ్ ద కార్బన్. ఓకే, సో ఇట్లాంటి క్వశ్చన్ ఎలా సాల్వ్ చేయాలనేది చూద్దాం. ఓకే, I'll come back after boards. Bhavana, I will remember you. Absolutely, I will remember you, Bhavana. Okay, for sure I'll remember you. నీ కోసం నేను ఖచ్చితంగా వీడియో చేసి తీరుతాను. ఓకే, ఫర్ షూర్ ఐ విల్ డూ ద వీడియో. ఓకే, రైట్. సో ఇక్కడ మనకు ఫస్ట్ థింగ్ ఆక్సిడేషన్ నెంబర్ కనుక్కోవాలి. సో కార్బన్ ఎక్కడుంది? ఇక్కడ CH4లో ఉంది. సో CH4 యొక్క స్ట్రక్చర్ రాసుకోండి. హైడ్రోజన్, 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 హైడ్రోజన్. ఓకే, సో ఇప్పుడు మనకి ఇక్కడ వీటి మధ్య ఎలక్ట్రోనెగటివ్ డిఫరెన్స్ దేనికి ఎక్కువ ఉంది? కార్బన్కి ఎలక్ట్రోనెగటివిటీ. సో మూమెంట్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఈ డైరెక్షన్లో. సో బికాస్ ఆఫ్ దిస్ గెట్స్
-1 ఇక్కడ +1, ఇక్కడ -1 సారీ ఇక్కడ +1 ఇక్కడ ఇంకొక -1 ఈ బాండ్ వల్ల, మళ్ళీ ఈ బాండ్ వల్ల this gets a -1, this gets a +1, మళ్ళీ ఈ బాండ్ వల్ల మూమెంట్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఈ డైరెక్షన్, సో దిస్ -1 +1, అంటే ఇక్కడ కార్బన్ మీద మనకు ఓవరాల్గా -4 ఇస్ ద ఆక్సిడేషన్ స్టేట్ ఆఫ్ కార్బన్. ఓకే, మరి ఇక్కడికి వచ్చేసరికి CCl4 ఫామ్ అయింది. మరి CCl4లో ఎలా ఉంది చూడండి. సో CCl4లోకి వచ్చేసరికి క్లోరిన్స్ ఉన్నాయి. సో ఇలా క్లోరిన్స్ ఉన్నప్పుడు, సో దిస్ ఆర్ ద క్లోరిన్స్. సో ఇలా క్లోరిన్స్ ఉన్నప్పుడు ఒకటి చెప్పండి, ఏది ఎలక్ట్రోనెగటివ్? క్లోరిన్ ఎక్కువ ఎలక్ట్రోనెగటివ్, అంటే ఈ బాండ్ మూమెంట్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ టువర్డ్స్ ద క్లోరిన్ ఉంటాయి. సో దీని కారణంగా ఇక్కడ -1 వస్తే ఈ కార్బన్ మీద ఏమో మనకు +1 వస్తుంది, ఇక్కడ -1 వస్తుంది ఈ బాండ్ కారణంగా +1. సో ఎవరన్నా నేను చేసే మెథడ్ ఎవరికన్నా అర్థం కాకపోతే, నేను ప్రీవియస్ సెషన్స్లో రెడాక్స్ రియాక్షన్స్ మీద చాప్టర్లో క్లియర్గా ఆక్సిడేషన్ నంబర్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అనే విషయం గురించి ఒక పర్టికులర్ సెషన్లో ఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. అబ్సల్యూట్లీ యూ క్యాన్ గో త్రూ ఇట్ అండ్ లెర్న్ ఫ్రమ్ ఇట్. సార్ లేదు సార్ అంటే ఐ హ్యావ్ డన్ వన్ మోర్ సెషన్ ఆన్ ఆక్సిడేషన్ రిడక్షన్, అలానే ఆక్సిడైజింగ్ ఏజెంట్, రెడ్యూసింగ్ ఏజెంట్, దాంట్లో ఆక్సిడేషన్ నంబర్ గురించి కూడా సపరేట్గా ఒక సింగిల్ సెషన్, దానికోసమే ఒక సెషన్ తీసుకొని మరీ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ మెథడ్ నేను ఎలా చేస్తున్నాను అనేది అర్థం కాకపోతే ఒక్కసారి రెఫర్ చేయండి, మీకు ఫుల్ క్లారిటీ వస్తుంది. ఎందుకంటే మనకు స్ట్రక్చర్ తెలిసి ఎలక్ట్రోనెగటివిటీ డిఫరెన్సెస్ కానీ తెలిస్తే ఏ కాంపౌండ్లో అయినా ఏ ఆటమ్కి అయినా సరే మనము ఆక్సిడేషన్ నంబర్ అనేది కనుక్కోవచ్చు. ఓకే, సో దిస్ గెట్స్ -1, దిస్ గెట్స్ +1, ఇక్కడ -1 +1. సో ఇప్పుడు చెప్పండి, ఇక్కడ -4 నుంచి +4 ఇస్ ద చేంజ్ ఇన్ ఆక్సిడేషన్ స్టేట్స్. విల్ యూ అగ్రీ విత్ మీ ఆర్ నాట్? ఎస్, మీరు అందరూ చెప్పినట్టుగా సి ఇస్ ద ఆన్సర్ టు దిస్ పర్టికులర్ క్వశ్చన్. భాస్కర్, సుమతి, చందు, ట్వింకిల్, everyone, yes, absolutely, Usman, that is the right answer. The third option is the right answer to this. The answer is absolutely right. Okay, so let's move on to the next question. We will start with some simple questions, tarvata slowga we will increase the level of the questions. Okay na? Right? Okay, perfect. Yes, Ajmira, yes, absolutely right. So let's look at the next question. Ee question chudandi ikkada, look at this particular question. Which of the following reactions are disproportionation reactions? So ఇటువంటి questions ఎక్కువగా అడిగారు. Okay, this kind of questions are asked in NEET. The previous year questions have also been asked on different types of redox reactions మీద, oxidation number మీద, oxidizing and reducing agent మీద questions అయితే ఎక్కువ ఉన్నాయి in the NEET. Okay, balancing మీద only there is 1 or 2 questions in the NEET exam. అలానే మనకు MSET మీద కూడా చాలా తక్కువగానే ఉంటాయి. ఓకే, రైట్. సో ట్రై టు సాల్వ్ దిస్ పర్టికులర్ క్వశ్చన్, కొంత సమయం ఇస్తాను మీకు. సో బేసికల్గా డిస్ప్రపోర్షనేషన్ అంటే ఏంటి, మనకు ఒక సింగిల్ ఎలిమెంట్, ఓకే లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎక్స్ అనే ఎలిమెంట్ వచ్చి ఇక్కడ 0 ఆక్సిడేషన్ స్టేట్ ఉన్నట్లయితే ఇట్ విల్ గో టు ఆక్సిడేషన్ స్టేట్ విచ్ ఇస్ లెస్ దాన్ 0, దాంతో పాటుగా ఇంకొక ఇట్ విల్ గో ఆక్సిడేషన్ స్టేట్ గ్రేటర్ దాన్ 0. సో దట్ మీన్స్ ద సేమ్ ఎలిమెంట్ ఈస్ అండర్ గోయింగ్ decrease in oxidation state as well as increase in oxidation state. సో ఇలా డిక్రీజ్ ఇన్ ఆక్సిడేషన్ స్టేట్ జరిగింది కాబట్టి దీన్ని మనం ఏమని పిలుస్తాం, రిడక్షన్ అని పిలుస్తాం. ఇక్కడేమో ఇంక్రీజ్ ఇన్ ఆక్సిడేషన్ స్టేట్ జరిగింది, దీన్ని ఆక్సిడేషన్ అని పిలుస్తాం. అంటే సేమ్ ఎలిమెంట్ కనుక బోత్ ఆక్సిడేషన్ రిడక్షన్ రెండు అండర్గో అయినట్లయితే ఆ పర్టికులర్ రియాక్షన్ని మనం రెడాక్స్ రియాక్షన్ or this particular reaction is known as a redox disproportionation reaction. All disproportionation reactions kuda redox reactions. Okay, so you have to check for one by one. So which of the following are disproportionation adugutunnaru. So first chudandi ikkada, so first dantlo chusunnatlaithe copper మీద ఎంత charge ఉందో చూడండి. Look at the charge on copper. So ఇక్కడేమో +1 charge ఉంది, అవునా? మరి ఇక్కడేమో +2 ఉంది, ఇక్కడేమో 0 ఉంది. సో ఇక్కడ చూసినట్లయితే కాపర్ హ్యాస్ డిక్రీజ్డ్ ఇట్స్ ఆక్సిడేషన్ స్టేట్ టు 0. సో దెర్ ఇస్ అ డిక్రీజ్ ఇన్ ఆక్సిడేషన్ స్టేట్, రిడక్షన్ ఆఫ్ కాపర్. అలానే ఇంక్రీజ్ ఇన్ ఆక్సిడేషన్ స్టేట్, సో హియర్ ఇట్ ఇస్ ద ఆక్సిడేషన్ ఇస్ ఆల్సో దేర్, అవునా? సో దట్ మీన్స్ హియర్ there is this particular reaction is a redox reaction. Yes, ee particular reaction qualifies as a redox reaction. Okay, so next reaction chuddam. So let's look at the next reaction. So inko reaction enti, what is the other reaction? What is the other reaction? So you have Mn. So ikkada chudandi MnO4 2-. సో దీని మీద ఆక్సిడేషన్ స్టేట్ ఎలా కనుక్కుంటాం, ఎక్స్ తీసుకోండి, ఒకవేళ నేను దాన్ని ఎక్స్ తీసుకుంటే x-8 is equal to -2, అంటే x is equal to +2 వస్తుంది, +6 వస్తుంది. అంటే ఇక్కడ మ్యాంగనీస్ మీద +6 ఆక్సిడేషన్ స్టేట్ ఉంది. ఓకే, నేను ఇంకొకటి చెప్తున్నాను, మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, యూ నీడ్ నాట్ సీ అబౌట్ ద చేంజ్ ఇన్ ఆక్సిడేషన్ స్టేట్ గురించి ఎవరైనా అడిగారు అనుకోండి,
ఎవరన్నా మిమ్మల్ని చేంజ్ ఇన్ ఆక్సిడేషన్ స్టేట్స్ మీద క్వశ్చన్స్ అడిగితే వాట్ ఈస్ ద చేంజ్ ఇన్ ఆక్సిడేషన్ స్టేట్ అని అడుగుతారు. సో చేంజ్ ఇన్ ఆక్సిడేషన్ స్టేట్ అడిగినప్పుడు ఇక్కడ మనకు ఎప్పుడు కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మ్యాంగనీస్ మీద చేంజ్ ఇన్ ఆక్సిడేషన్ స్టేట్ అడిగారు అనుకోండి. ఓకే, మ్యాంగనీస్ మీద చేంజ్ ఇన్ ఆక్సిడేషన్ స్టేట్ అడిగితే ఇక్కడ మ్యాంగనీస్లు ఎన్ని ఉన్నాయి? ఒక సింగిల్ మ్యాంగనీస్ ఉంది. ప్రోడక్ట్ దగ్గర ఎన్ని మ్యాంగనీస్లు ఉన్నాయి? హియర్ ఆల్సో ఇక్కడ 3 మ్యాంగనీస్లు ఉన్నాయి. మనకు ఈ ఫార్ములాలో ఎన్ని మ్యాంగనీస్ ఉన్నాయి? ఒకటే మ్యాంగనీస్. సో ఇక్కడ కూడా ఫార్ములాలో ఒకటే మ్యాంగనీస్. అంటే ఎప్పుడు కూడా మనం ఇక్కడ ఏంటంటే, ఒకవేళ మనకు 2 మ్యాంగనీస్లు ఉన్నాయనుకోండి ఇక్కడ ఒకవేళ ఫార్ములాలో, అప్పుడు యూ హ్యావ్ టు కన్సిడర్ ఫర్ 2 మ్యాంగనీస్ హియర్. అంటే ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ, డోంట్ వరీ, ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ వాట్ ఐ మెంట్. జస్ట్ లెట్స్ ట్రై టు అండర్స్టాండ్ వాట్ ఈస్ ద చేంజ్ ఇన్ ఆక్సిడేషన్ స్టేట్. సో ఇక్కడ MnO4-1. సో ఇక్కడ కూడా నేను మ్యాంగనీస్ X తీసుకుంటే x - 8 is equal to -1. అప్పుడు x is equal to ఏమవుతుంది? +7 వస్తుంది. అంటే ఇక్కడ మ్యాంగనీస్ యొక్క ఆక్సిడేషన్ స్టేట్ ఇస్ +7. ఓకే, సో ఇక్కడ +6 నుంచి +7 దెర్ ఇస్ అన్ ఇంక్రీజ్ ఇన్ ఆక్సిడేషన్ స్టేట్. ఎస్, దెర్ ఇస్ అన్ ఇంక్రీజ్ ఇన్ ఆక్సిడేషన్ స్టేట్. అలానే దాంతో పాటుగా ఇదే మ్యాంగనీస్ ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ మనకు +4 ఆక్సిడేషన్ స్టేట్. సో దెర్ ఇస్ అ డిక్రీజ్ ఇన్ ఆక్సిడేషన్ స్టేట్. సో 2 ఆక్సిడేషన్ రిడక్షన్ హ్యాస్ అండర్గాన్ బై మ్యాంగనీస్ కాబట్టి దిస్ ఇస్ ఆల్సో ఏ డిస్ప్రపోర్షనేషన్ రియాక్షన్ అని మనం చెప్పొచ్చు. 2 డిస్ప్రపోర్షనేషన్. సో మీరు అందరూ బి ఆన్సర్ అంటే 1 and 2 ఇవి మాత్రమే చెప్తున్నారు. లెట్స్ ఫిగర్ అవుట్ ద రిమైనింగ్ ఆల్సో. సో ఒకవేళ ఇది చూడండి, ఇక్కడ KMnO4 ఇప్పుడే క్యాలిక్యులేట్ చేసాం మనం. MnO4- ఇక్కడ మనకి ఏంటి? +7 ఆక్సిడేషన్ స్టేట్. అలానే K2MnO4 ఇక్కడేమో +6 ఆక్సిడేషన్ స్టేట్ వస్తుంది. ఓకే, సో దెర్ ఇస్ అ డిక్రీజ్ ఇన్ ఆక్సిడేషన్ స్టేట్. అలానే ఇక్కడ కూడా +4, అంటే 2 కేసెస్లో డిక్రీజ్ ఉంది. +7 నుంచి +6కి వచ్చింది, +7 నుంచి +4. సో రెండిట్లో డిక్రీజ్ ఇన్ ఆక్సిడేషన్ స్టేట్ అంటే రిడక్షన్ అనేది అండర్గోయింది. అంటే ఇక్కడ సేమ్ ఎలిమెంట్ ఈస్ నాట్ అండర్గోయింగ్ బోత్ రిడక్షన్ అండ్ ఆక్సిడేషన్. అంటే దీని అర్థం ఏంటి? ఆబ్వియస్గా దిస్ ఇస్ నాట్ ఏ disproportionation reaction. So this is not a disproportionation reaction. Okay, so మరి ఇక్కడ ఇది చూడండి, look at this particular thing. So how about this MnO4- అంటే ఇక్కడ మనం గమనించినట్లయితే what is the oxidation state of manganese here? ఇక్కడ +7 ఆక్సిడేషన్ స్టేట్ వస్తుంది, ఇక్కడేమో +2 ఆక్సిడేషన్ స్టేట్ వస్తుంది ఈచ్ మ్యాంగనీస్ మీద. మరి ఇక్కడ +4 ఆక్సిడేషన్ స్టేట్ వస్తుంది. సో ఇప్పుడు మీరు బాగా గమనించినట్లయితే ఈ పర్టికులర్ రియాక్షన్ని మనం డిస్ప్రపోర్షనేషన్ రియాక్షన్ అనం, కంప్రపోర్షనేషన్ రియాక్షన్. ఏంటది? కంప్రపోర్షనేషన్ రియాక్షన్ అని పిలుస్తాం. సార్ క్వశ్చన్ ఇవ్వగానే కొంచెం స్లైడ్ జరగండి సార్ ప్లీజ్. ష్యూర్ ట్వింకిల్, ఐ విల్ డూ దట్ ఫర్ ష్యూర్. ఓకే, సో ఈ పర్టికులర్ రియాక్షన్ని కంప్రపోర్షనేషన్ అంటాం. ఎందుకంటే మనం ఇక్కడ గమనించినట్లయితే డిస్ప్రపోర్షనేషన్ అంటే సింగిల్ ఎలిమెంట్ ఇస్ డిస్ప్రపోర్షనేటింగ్ ఇంటూ 2 or more ఆక్సిడేషన్ స్టేట్ by undergoing both oxidation and reduction. So comproportionation అంటే 2 elements are undergoing, అంటే same element is comproportionating into a single element which is undergoing both oxidation and reduction. ఇక్కడ చూడండి, +7 to +4 decrease in oxidation state అంటే reduction జరిగింది. అలానే +2 to +4 అంటే there is an increase in oxidation state, oxidation. So ఇది ఒక redox reaction. So this is a redox reaction which is a comproportionation reaction. So అందుకే సార్ ఏ చార్జ్ ఎలా ఫైండ్ చేయాలి? సో బేసికల్గా చార్జ్ ఎలా ఫైండ్ చేస్తామంటే యూ జస్ట్ హ్యావ్ టు టేక్, ఒకవేళ నాకు ఇక్కడ మ్యాంగనీస్ది తెలియదు అనుకోండి, సో KMnO4. సో ఒకవేళ MnO4-1 అనుకోండి. సో బేసికల్గా నేను దీన్ని X తీసుకుంటాను. ఐ విల్ టేక్ ది ఆక్సిడేషన్ స్టేట్ ఆఫ్ మ్యాంగనీస్ యాజ్ X. సో ఇక్కడ X - 8 ఎందుకు వస్తుంది? ఇక్కడ నాకు 4 ఆక్సిజన్స్తో ఒకటి -2, దిస్ విల్ బీ ఈక్వల్ టు -1. సో అంటే దిస్ టెల్స్ మీ దట్ X is equal to 8 - 1 is nothing but +7. అంటే ఆక్సిడేషన్ స్టేట్ ఆఫ్ మ్యాంగనీస్ ఇస్ +7. అంటే ఈ మెథడ్ మనం ప్రతిసారి ఈ మెథడ్ని మనం ఉపయోగించలేం. కొన్నిసార్లు ఈ మెథడ్ మనకు తప్పు రావచ్చు. ఎప్పుడు తప్పు వస్తుందంటే దాంట్లో ఏదన్నా పెరాక్సీ బాండ్స్ ఇట్లాంటివి కానీ ఉన్నట్లయితే అప్పుడు మనకి ఇది తప్పు రావచ్చు. ఓకే, కానీ నార్మల్గా అయితే అయానిక్ కాంపౌండ్స్లో ఇలా అయాన్స్లో ఇది నార్మల్గా కరెక్ట్గానే వస్తుంది. సో బేసికల్గా మనకు కనుక స్ట్రక్చర్ ఉంటే ఇట్ బికమ్స్ ఈవెన్ మోర్ ఈజీ టు ఫిగర్ అవుట్ ద ఆక్సిడేషన్ నంబర్. ఎందుకంటే MnO4-1 స్ట్రక్చర్ ఏంటంటే మనకి ఇక్కడ మ్యాంగనీస్ double bond oxygen, double bond oxygen, double bond oxygen, and here is the O-. సో ఇప్పుడు చూడండి, ఒక్కొక్క మ్యాంగనీస్ మీద మనం కానీ చూసినట్లయితే సో ఇక్కడేమో -2 వస్తే దీని మీద +2 వస్తుంది, ఇక్కడ -2 వస్తే దీని మీద +2, ఇక్కడ -2 అంటే దీని మీద +2, ఇక్కడ ఏమో ఈ సింగిల్ బాండ్ కాబట్టి దీని మీద -1 వచ్చింది అనుకోండి, దీని మీద +1. సో ఓవరాల్గా +7 ఆక్సిడేషన్ స్టేట్. ఇలా మనం కనుక్కుంటాం. ఓకే, సో స్ట్రక్చర్ని బట్టి చార్జ్ చెప్పడం ఈజీ. ఎస్, అబ్సల్యూట్లీ రాణి, దట్ ఈస్ ద బెస్ట్ వే టు డూ దిస్. సో అంటే ఇట్ ఈస్ వెరీ క్లియర్ దట్ కెన్ ఐ సే దట్
This is also not a disproportionation reaction. And can I say my 1 and 2? So 1 and 2 are the only ones that are disproportionation reactions. So Rani cheppinatluga IRC rocks, alane Usman, everyone, yes, that is absolutely true. Sumati, the answer is absolutely true. B is the answer to this particular question. Okay, is this clear? Yes, example H2O2. Bhaskar, you are absolutely right. H2O2 కేసులో మాత్రం మనకు ఆక్సిజన్ -2 అనుకుంటాం, కానీ అక్కడ డిఫరెంట్గా ఉంటుంది. ఎందుకంటే పెరాక్సీ బాండ్స్ ఉన్నాయి కాబట్టి ఒక్కొక్క ఆక్సిజన్ మీద -1 మాత్రమే ఉంటుంది. ఐ విల్ టేక్ దట్ ఎగ్జాంపుల్స్. I will show you by the end of this particular session. Okay, so shall we move on to the next question? Absolutely correct, sweetie. 2 is the right answer to this question. So next question. E question chudandi. So this is also a question related to oxidation number. There is a beauty in this particular question. What is so beautiful about this particular question? Can you guess? What is it something very beautiful about this question? CrO5. So ఈ క్వశ్చన్ కనుక ఎవరన్నా కానీ CrO5 కనుక దీన్ని ఎక్స్గా తీసుకొని ఎక్స్ ప్లస్ 5 will be equal to 0 తీసుకున్నారనుకోండి, x is equal to 10 వస్తుంది. Do you think this is the right one to say this? This is never right. ఎందుకంటే మనకు maximum oxidation state +8. +8 is the highest oxidation state possible. ఇది కూడా మనకి ఏంటంటే ట్రాన్సిషన్ ఎలిమెంట్స్లో మీకు గుర్తున్నట్లయితే మనకు ఆస్మియం కూడా +8 చూపిస్తుంది. ఇట్ విల్ ఫార్మ్ OSO4. అలానే XeO4లో కూడా ఆక్సిడేషన్ స్టేట్ ఆఫ్ xenon is +8. అండర్స్టూడ్? ఇస్ దిస్ క్లియర్? అర్థమైందా? ఎనీ మోర్ క్వశ్చన్స్ స్టిల్ హియర్? సో దీన్ని ఇప్పుడు ఈ CrO5ని ఈ మెథడ్లో చేస్తే మనకు రాదు. మరి ఎలా కనుక్కోవాలి సార్ అంటే ఎస్ అబ్సల్యూట్లీ రాని, ద క్యాలిక్యులేషన్ విల్ నాట్ వర్క్. సో ఈ కేసులో ఎలా చేయాలి? స్ట్రక్చర్ తెలిసి ఉండి తీరాల్సిందే. మరి దీని స్ట్రక్చర్ ఏంటి సార్ అంటే దీనికి బటర్ఫ్లై స్ట్రక్చర్ ఉంటుంది. ఒకసారి చూడండి ఇక్కడ. సో లుక్ అట్ దిస్ విల్ జస్ట్ లుక్ యాజ్ ఇట్ ఈస్ ఏ బటర్ఫ్లై. ఒక బటర్ఫ్లై ఉన్నట్లే ఉంటుంది చూడండి ఇది. ఇస్ దిస్ ఏ బటర్ఫ్లై? ఎస్, ఇట్ జస్ట్ లుక్స్ లైక్ ఏ butterfly here. Yes, absolutely correct, Aishwarya. This is the structure. So ఇప్పుడు మనం ఎలక్ట్రోనెగటివిటీ డిఫరెన్స్ ప్రకారం ప్రతి బాండ్ని తీసుకోవాలి. సో ఇక్కడ డబుల్ బాండ్. సో డబుల్ బాండ్ కారణంగా ఈ క్రోమియం మీద మనకు +2 వచ్చినట్లయితే దీని మీద -2 వస్తుంది. మరి మిగతాది ఇక్కడ సింగిల్ బాండ్. సో ఈ బాండ్ వల్ల ఇక్కడ -1 వస్తే దీని మీద +1. సో ఇక్కడ కూడా ఈ బాండ్ వల్ల ఇక్కడ -1 వస్తే ఇక్కడ +1. ఇక్కడ కూడా -1 వస్తే దీని మీద +1. ఇక్కడ -1 వస్తే దీని మీద +1. సో అంటే ఒక రకంగా క్రోమియంకి అటాచ్ అయిన బాండ్స్ అన్నిటినీ మనం తీసుకున్నాం. సో ఓవరాల్గా తీసుకుంటే దీని మీద మనకు +6 ఆక్సిడేషన్ స్టేట్ వస్తుంది. అంటే దిస్ ఈస్ ద ఆక్సిడేషన్ స్టేట్ ఆఫ్ క్రోమియం ఇన్ CrO5. సో ఒక చిన్న విషయం, ఇక్కడ మనం 2 బాండ్స్ని కన్సిడర్ చేయలేదు ఇంకా. సో ఈ అన్ని బాండ్స్ని కన్సిడర్ చేసాం కానీ ఈ బాండ్ని కన్సిడర్ చేయాలి. కానీ ఇప్పుడు ఈ బాండ్ తీసుకున్నట్లయితే వీటి మధ్య ఎలక్ట్రోనెగటివిటీ డిఫరెన్స్ ఇస్ 0. అంటే ఇక్కడ ఎలక్ట్రోనెగటివిటీ డిఫరెన్స్ ఎంత ఉంది? వీటి మధ్య 0 ఉంది. సో మూమెంట్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఏ డైరెక్షన్లో ఉండదు. కాబట్టి ఈ బాండ్ కారణంగా దీని మీద +0 అయితే దీని మీద కూడా +0. సో దీని మీద కూడా +0 అయితే దీని మీద కూడా +0 వస్తుంది. అంటే ఇప్పుడు ఎవరన్నా కనుక ఒక క్వశ్చన్ అడిగారు అనుకోండి, వాట్ ఈస్ ద డిఫరెంట్ ఆక్సిడేషన్ స్టేట్స్ ఆఫ్ ఆక్సిజన్ ఇన్ CrO5 అని మిమ్మల్ని అడిగితే ఎన్ని రకాల ఆక్సిడేషన్ స్టేట్స్ ఉంటాయి మీరే చెప్పండి. ఎన్ని రకాల ఆక్సిడేషన్ స్టేట్స్ ఉంటాయి మీరే చెప్పండి. సో ఖచ్చితంగా ఒకటేమో -2 ఆక్సిడేషన్ స్టేట్, ఇంకోటేమో -1 ఆక్సిడేషన్ స్టేట్. సో దీస్ ఆర్ ద 2 పాసిబుల్ ఆక్సిడేషన్ స్టేట్స్ ఆఫ్ ఆక్సిజన్ ఇన్ CrO5. ఓకే, butterfly, where are you going? dancing. స్ట్రక్చర్స్ వేయాలంటే కొన్నిసార్లు డి బ్లాక్ ఎలిమెంట్స్ వ్యాలెన్సీ తెలియట్లేదు సార్. సమ్ టైమ్స్ ఇట్స్ నాట్, యూ హ్యావ్ టు మేక్ దట్ గెస్. ఓకే, సో ఐ వుడెంట్ సే ఇట్ ఈస్ డిఫికల్ట్. అంటే బేసికల్గా నేను మీకు ఆల్రెడీ చెప్పాను వాట్ ఆర్ ద డిఫరెంట్ పాసిబుల్ ఆక్సిడేషన్ స్టేట్స్. ఈచ్ గ్రూప్లో ఏ ఆక్సిడేషన్ స్టేట్స్ ఉంటాయి అనేది డి బ్లాక్ ఎలిమెంట్స్లో నేను క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇఫ్ యూ రిమెంబర్, ఒకసారి మళ్ళీ ఆ ఆక్సిడేషన్ స్టేట్స్ చూస్తే మీకు ఫుల్ క్లారిటీ అయితే వచ్చేస్తుంది. ఓకే, జస్ట్ గో త్రూ ఇట్. ఒకటి చెప్తాను వినండి, మీకు కావాల్సిన మెటీరియల్ మొత్తం నేను ఇవ్వడం జరిగింది ఆల్రెడీ. యూ జస్ట్ హ్యావ్ టు గో టు దోస్ పర్టికులర్ చాప్టర్, రెఫర్ దట్ అండ్ కమ్ బ్యాక్ అండ్ దెన్ యూ విల్ బీ ఏబుల్ టు డూ ద క్వశ్చన్. ఓకే, రైట్. సో లెట్స్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్ ఫర్ టుడే. సో ఈ క్వశ్చన్ చూడండి ఇక్కడ, ద కరెక్ట్ ఆర్డర్ ఆఫ్ నైట్రోజన్ కాంపౌండ్స్ ఇన్ ద డిక్రీజింగ్ ఆర్డర్ ఆఫ్ దేర్ ఆక్సిడేషన్ స్టేట్స్.
సో డిక్రీజింగ్ ఆర్డర్ ఆఫ్ ద ఆక్సిడేషన్ స్టేట్స్లో కరెక్ట్ ఆర్డర్ ఏంటి అని అడుగుతున్నారు. వాట్ కెన్ యూ టెల్ మీ అబౌట్ దిస్ పర్టికులర్ క్వశ్చన్? ఎలా చేస్తారు ఈ క్వశ్చన్ చూడండి ఒకసారి బాగా గమనించండి. హౌ డూ యూ డూ దిస్? ఎలా చేస్తారు? సో షాల్ వి డ్రై ఫస్ట్ థింగ్ ఇక్కడ నేను ఒకటి ఏంటంటే ఈ క్వశ్చన్ మీకు ఆన్సర్ చేయడానికి వీడియో యొక్క స్ట్రక్చర్స్ అయితే ఐ విల్ గివ్ యూ. ఐ విల్ ట్రై టు డ్రా ద స్ట్రక్చర్స్. ఫస్ట్ HNO3 స్ట్రక్చర్, కానీ దీని ఆన్సర్ ఏంటో మీరే చెప్పాలి. ఓకే, సో HNO3 స్ట్రక్చర్ ఏంటంటే ఇలా డబుల్ బాండ్ నైట్రోజన్ వచ్చి మాక్సిమం +5 ఆక్సిడేషన్ స్టేట్ చూపిస్తుంది. సో ఇలా డబుల్ బాండ్ ఆక్సిజన్, ఒక కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్ ఉంటుంది. ఓకే, ఒక కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్, దెన్ యూ హ్యావ్ వన్ మోర్ OH. సో దిస్ ఇస్ ద స్ట్రక్చర్. సో ఇలాంటి కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్ ఉన్నప్పుడు మనము ఇంకో రకంగా కూడా రిప్రజెంట్ చేయొచ్చు. ఎలా రిప్రజెంట్ చేస్తామంటే ఇలా నైట్రోజన్ డబుల్ బాండ్ ఆక్సిజన్, కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్ బదులు మనం ఏం చేస్తామంటే ఏ వైపు అయితే ఇలా ఆరో చూపిస్తుందో దాని మీద -1 ఛార్జ్, ఇంకో దాని మీద +1 ఛార్జ్, దెన్ 0 అండ్ హైడ్రోజన్. సో బేసికల్గా మీరు ఆక్సిడేషన్ స్టేట్స్ని కనుక్కోవాలంటే ఐ థింక్ ఈ స్ట్రక్చర్ కంటే కూడా ఈ స్ట్రక్చర్ ఉపయోగించాల్సి ఉంటుంది. ఓకే, సో దిస్ ఇస్ ద ఫస్ట్ థింగ్. ఈ స్ట్రక్చర్ను ఉపయోగించండి. సో దీని యొక్క ఆక్సిడేషన్ స్టేట్ ఏంటో టైప్ చేయండి. HNO3, వాట్ ఈస్ ద ఆక్సిడేషన్ స్టేట్ ఆఫ్ నైట్రోజన్ అండ్ HNO3? ఐ వాంట్ యూ టు టైప్ ఇట్ అవుట్. ప్లీజ్ టైప్ ఇట్. మరి NO స్ట్రక్చర్ ఏంటి? ఇక్కడ నైట్రోజన్ డబుల్ బాండ్ ఆక్సిజన్. నైట్రోజన్ ఇది ఒక ఆడ్ ఎలక్ట్రాన్ స్పీషియస్, మీరు చదువుకొని ఉంటారు. ఇది ఒక ఆడ్ ఎలక్ట్రాన్ స్పీషియస్. సో వీటి మధ్య ఎలక్ట్రానెగటివ్ డిఫరెన్స్ చూసినట్లయితే ఇటువైపే ఉంటుంది. సో దీని మీద -2 వస్తే దీని మీద ఏమో +2 వస్తుంది. ఓకే, బాండ్, ద మూమెంట్ ఆఫ్ దిస్ బాండ్స్, హై ఎలక్ట్రానెగటివ్ ఆక్సిజన్. సో దీని మీద -20, ఇక్కడ +2. ఓకే, HNO2 దిస్ ఇస్ లైక్ +2 ఆక్సిడేషన్ స్టేట్. మరి నైట్రోజన్లో నైట్రోజన్ స్ట్రక్చర్ ఏంటి? నైట్రోజన్ ట్రిపుల్ బాండ్ నైట్రోజన్. సో ఆబ్వియస్గా దీని మీద 0 ఆక్సిడేషన్ స్టేట్, ఎందుకంటే సేమ్ ఆటమ్స్, వీటి మధ్య మూమెంట్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉండవు. సో ఈ 0 అంటే దీనికి కూడా 0 ఆక్సిడేషన్ స్టేట్ వస్తుంది. రెండోది ఏంటి? NH4Cl, అంతేనా? సో NH4Cl విషయానికి వస్తే ఇది ఒక అయానిక్ కాంపౌండ్. సో ఇట్ ఈస్ ఏ NH4+1 అండ్ Cl-1 ఉంటుంది. సో ఇక్కడ నైట్రోజన్ యొక్క ఆక్సిడేషన్ స్టేట్ మనం కనుక్కోవాలి. బేసికల్గా నైట్రోజన్ ఇక్కడ ఒకటి ఇలా ఉంటుందా? సో హైడ్రోజన్, అండ్ యూ హ్యావ్ వన్ మోర్ హైడ్రోజన్, hydrogen. Okay, so and finally you have here one more hydrogen. Okay, H plus. So ila coordinate covalent with that +1 aithe dini meeda untadi. Okay, so ila coordinate covalent bond dini meeda emo you will have the +1 charge. Is this clear? Any more questions? Understood? So what is the oxidation state of nitrogen here? So what is the oxidation state of this NH4 plus? What is the oxidation state there? చూడండి సార్, స్లోగా చెప్పండి. ఓకే సత్య, ఐ విల్ టెల్ యూ స్లో. ఓకే, స్లోగానే చెప్తాను. సో ఒకటేంటంటే ఇది +5, ఇంకొకటి +2, ఇంకొకటేమో 0. మరి దీని మీద ఉన్న ఆక్సిడేషన్ స్టేట్ మనకు తెలియాలి కదా. ఎస్, కరెక్ట్. సో దట్ మీన్స్ హియర్ ఒకవేళ కనుక ఈ పర్టికులర్ బాండ్ కారణంగా ఇఫ్ యు ఆర్ లుకింగ్ అట్ దిస్ మూమెంట్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఇస్ టువర్డ్స్ దిస్ ఆక్సిజన్. సో ఇక్కడ మనకు సో బేసికలీ 1 minute. సో బేసికల్గా ఇక్కడ NH4+. సో ఇక్కడ దీని మీద ఏమో మనకు దిస్ ఇస్ ఏ +1 ఉంటుంది. సో ఒకవేళ నేను కనుక ఈ మూమెంట్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఈ డైరెక్షన్లో ఉంటుంది కాబట్టి దీన్ని కానీ తీసేసాను అనుకోండి. సో అప్పుడు రిప్రజెంటేషన్ ఎలా చేస్తాను? ఐ విల్ రైట్ దిస్ యాజ్, ఒకవేళ సింగిల్ బాండ్కి ఎలా పెట్టాలి అంటే సో ఇక్కడ -1 +1 గెట్స్ క్యాన్సల్డ్. సో దిస్ గెట్స్ హైడ్రోజన్ విత్ ఏ పాజిటివ్ ఛార్జ్ ఇక్కడికి వస్తుంది. సో అప్పుడు ఆబ్వియస్గా దీని మీద ఛార్జ్ ఎంత వస్తుంది చూడండి ఇక్కడ. సో ఇప్పుడు చూసినట్లయితే మనకు ఈ హైడ్రోజన్ బాండ్ దిస్ ఇస్ మోర్ ఎలక్ట్రానెగటివ్, దీని మీద -1 బికాస్ ఆఫ్ దిస్ +1, ఇక్కడ -1 బికాస్ ఆఫ్ దిస్ +1, సారీ ఇక్కడ +1, మళ్ళీ ఈ బాండ్ వల్ల ఇక్కడ -1, ఈ బాండ్ కారణంగా ఇక్కడ +1 అంటే ఇక్కడ -1 వస్తుంది, ఈ బాండ్ కారణంగా ఇక్కడ +1 అంటే ఇక్కడ -1. సో ఓవరాల్ చూసినట్లయితే -1 4 into -1 +1, దట్ ఈస్ నథింగ్ బట్ -3 ఆక్సిడేషన్ స్టేట్ వస్తుంది. అంతే కదా ఆబ్వియస్లీ. ఇస్ దిస్ క్లియర్? సో దీనికి -3 ఆక్సిడేషన్ స్టేట్ వచ్చింది అనుకోండి, దెన్ వాట్ కెన్ ఐ రైట్ హియర్? సో వాట్ కెన్ ఐ రైట్? యూ టెల్ మీ హియర్. సో కెన్ ఐ సే దిస్ -3 ఆక్సిడేషన్ స్టేట్ అంటే సో ఫస్ట్ HNO3కి హైయెస్ట్ ఉంటుంది, తర్వాత NO, తర్వాత నైట్రోజన్, లాస్ట్ NH4+. అంటే మీరు అన్నట్లుగా ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ టు దిస్ క్వశ్చన్. స్వీటీ, ఐశ్వర్య, సుమతి, absolutely A is the right answer to this particular question. ఎందుకంటే ఇక్కడ NH4Clలో మనకి ఇక్కడ ఉన్న ఆక్సిడేషన్ స్టేట్ ఏంటి? నెగిటివ్ ఆక్సిడేషన్ స్టేట్ వస్తుంది. ఎందుకంటే హైడ్రోజన్ కంటే కూడా నైట్రోజన్ మోర్ ఎలక్ట్రోనెగటివ్. అది మోర్ ఎలక్ట్రోనెగటివ్ కాబట్టి మూమెంట్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ వచ్చి ఆబ్వియస్గా నైట్రోజన్ వైపే ఉంటాయి. అంటే నెగిటివ్ ఆక్సిడేషన్ స్టేట్ వచ్చేస్తుంది అక్కడ మనకు.
ఓకే సార్ NH4Clలో Cl ఎక్కడ ఉంటుంది సార్? అది అయానిక్ కాంపౌండ్ భాస్కర్, అయానిక్ కాంపౌండ్ కాబట్టి సో దీని కారణంగా ఇక్కడ +1 ఛార్జ్ ఉంది. సో ఐ హావ్ పుట్ ద +1 ఛార్జ్. సో ఈ +1 ఛార్జ్ ఐ హావ్ రిప్రజెంటెడ్ ఇట్ హియర్. అండర్స్టూడ్? ఇస్ దిస్ క్లియర్? ఎనీ మోర్ క్వశ్చన్స్? అర్థమైందా? సో ఇట్ హ్యాస్ ఎ +1 ఛార్జ్. అయానిక్ కాంపౌండ్స్ అలానే చేస్తాం కదా. నీకు గుర్తున్నట్లయితే డూ యూ రిమెంబర్ దిస్? ఫర్ ఎగ్జాంపుల్ ఐ హ్యావ్ లెట్స్ say I have this particular compound. So ikkada manaku let's say you have CONH3 4Cl2 okay Cl. So ఇది ఒక కాంప్లెక్స్ కాంపౌండ్. సో ఈ కాంప్లెక్స్ కాంపౌండ్లో నాకు క్యాటయానిక్ పార్ట్ ఉంటుంది, యానియానిక్ పార్ట్ ఉంటుంది. సో ఇక్కడ నాకు నైట్రోజన్ ఎక్కడుంది అనేది ఇంపార్టెంట్. క్యాటయానిక్లో ఉందా, యానియానిక్లో ఉందా? ఇక్కడ క్యాటయానిక్ సైడ్ ఉంది. సో క్యాటయానిక్ సైడ్ కాబట్టి నేను ఇది ఒక్కటే తీసుకొని చేస్తాను. ఇక్కడ కూడా నాకు నైట్రోజన్ అనేది క్యాటయాన్ సైడ్ ఉంది కాబట్టి ఇదే తీసుకుంటాను. ఫర్ ఎగ్జాంపుల్ మనం కొబాల్ట్ యొక్క ఆక్సిడేషన్ స్టేట్ కనుక్కోవాలన్నప్పుడు ఈ క్యాటయానిక్ పార్ట్ తీసుకుంటాం. క్యాటయానిక్ పార్ట్ తీసుకున్నప్పుడు సో బేసికల్గా ఇక్కడ క్యాటయానిక్ పార్ట్ తీసుకున్నప్పుడు ఏమొస్తుంది మనకు? దిస్ విల్ బికమ్ NH3 4Cl2 విత్ ఎ ఛార్జ్ ఆఫ్ +1 వస్తుంది. అప్పుడు దీన్ని నేను X తీసుకొని అమోనియా వచ్చి న్యూట్రల్ అయ్యాను కాబట్టి X + 2 × -1 = +1 తీసుకుంటా. అప్పుడు నాకు X +3 వస్తుంది. సో ఇలా నేను ఆక్సిడేషన్ స్టేట్ కనుక్కునేవాడిని. సో ఇక్కడ కూడా సేమ్ లాజిక్. ఒక క్యాటయానిక్ పార్ట్ తీసుకున్నా, ఇక్కడ నుంచి నైట్రోజన్ ఇదంతా కూడా కోవలెంట్ కాంపౌండ్ కాబట్టి ఇదంతా కోఆర్డినేట్ కోవలెంట్, దిస్ ఇస్ కోవలెంట్ కాంపౌండ్ కాబట్టి ఐ హ్యావ్ మేడ్ యూజ్ ఆఫ్ దిస్ పర్టికులర్ థింగ్. అండర్స్టూడ్? ఎనీ మోర్ క్వశ్చన్స్? అర్థమైందా? రైట్, ఆసమ్. So 1 is the answer to this particular question. మరి నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. లుక్ అట్ ద నెక్స్ట్ క్వశ్చన్. సో ఈ క్వశ్చన్ చూడండి. వాట్ ఈస్ ద ఆన్సర్ టు దిస్ పర్టికులర్ క్వశ్చన్? బాగా చదవండి ఒకసారి. సో స్టడీ దిస్ క్వశ్చన్ అండ్ దెన్ ఆన్సర్ దిస్ పర్టికులర్ క్వశ్చన్. ఓకే, సో నేను మీకోసం ఒక్కసారి ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో తర్వాత మీరు చేయడానికి ప్రయత్నించండి. ఓకే, సో ఇక్కడ మనకి ఏంటంటే సల్ఫ్యూరిక్ యాసిడ్ ఇస్ మోడరేట్లీ స్ట్రాంగ్ ఆక్సిడైజింగ్ ఏజెంట్. సో H2SO4 అనేది ఆక్సిడైజింగ్ ఏజెంట్ అంటున్నారు. సో H2SO4 అనేది ఆక్సిడైజింగ్ ఏజెంట్ అని మనం పిలుస్తున్నాము అంటే దాని అర్థం ఏంటి? ఇట్ హ్యాస్ ద హై టెండెన్సీ టు అండర్గో రిడక్షన్, అంతే కదా. హై టెండెన్సీ టు అండర్గో రిడక్షన్, అంతే కదా. ఎందుకంటే ఆక్సిడైజింగ్ ఏజెంట్ అంటే దాని అర్థం ఏంటి? ద ఏజెంట్ విచ్ ఆక్సిడైజెస్ ద అదర్. ఒకవేళ ఇది ఆక్సిడైజింగ్ ఏజెంట్ అంటే లెట్స్ సే దీన్ని Xని ఇది ఆక్సిడైజ్ చేస్తుంది అనుకున్నాం. the agent which oxidizes the other by itself undergoing reduction అంటే దీనికి రిడక్షన్ టెండెన్సీ ఎక్కువ ఉన్నట్లయితే అప్పుడు ఇది ఆక్సిడైజింగ్ ఏజెంట్గా యాక్ట్ చేస్తుంది. సో బేసికల్గా మనం ఇక్కడ చెక్ చేయాల్సింది విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రియాక్షన్ డస్ నాట్ షో ఆక్సిడైజింగ్ బిహేవియర్ అంటే ఇక్కడ ఉన్న రియాక్షన్స్లో ఏ రియాక్షన్ ఆక్సిడైజింగ్ బిహేవియర్ని చూపించదు అని అడుగుతున్నారు. ఓకే, సో ఆక్సిడైజింగ్ బిహేవియర్ని చూపించకుండా ఉండాలంటే ఏం చేయాలి? రిడక్షన్ అండర్గో అవ్వకూడదు. అంటే H2SO4 అనేది ఇట్ షుడ్ నాట్ అండర్గో రిడక్షన్. అది ఎలా చెక్ చేయాలి? బై ఆక్సిడేషన్ నంబర్. మనకు గుర్తున్నట్లయితే ఆక్సిడేషన్ నంబర్ ప్రకారం మనకు ఇంక్రీజ్ ఇన్ ఆక్సిడేషన్ స్టేట్ అనుకోండి ఏమని పిలుస్తాం? దీన్ని ఆక్సిడేషన్ అని పిలుస్తాం. ఒకవేళ డిక్రీజ్ ఇన్ ఆక్సిడేషన్ స్టేట్ అనుకోండి దీన్ని మనం ఏమని పిలుస్తాం? రిడక్షన్ అని పిలుస్తాం. అంటే యూ హ్యావ్ టు చెక్ వేర్ ద సల్ఫ్యూరిక్ యాసిడ్ ఇస్ నాట్ అండర్గోయింగ్ రిడక్షన్. ఎక్కడ డిక్రీజ్ ఇన్ ఆక్సిడేషన్ స్టేట్ ఆఫ్ H2SO4 అంటే ఈ సల్ఫ్యూరిక్ యాసిడ్లో మనకు సెంట్రల్ ఆటమ్ సల్ఫర్. సో బేసికల్గా సల్ఫర్ మీద ఆక్సిడేషన్ స్టేట్ ఎంత చూడండి ఫస్ట్ థింగ్. సో ఇక్కడ సల్ఫర్ డబుల్ బాండ్ ఆక్సిజన్, డబుల్ బాండ్ ఆక్సిజన్, ఆక్సిజన్ హైడ్రోజన్, ఇలానే ఆక్సిజన్ హైడ్రోజన్. సో ఇప్పుడు ఆక్సిడేషన్ స్టేట్ ట్రై చేశారనుకోండి. సో ఇక్కడ డిఫరెన్స్ ఇన్ ఎలక్ట్రోనెగటివిటీ దిస్ ఇస్ -1 బికాస్ ఆఫ్ దిస్ బాండ్. మరి సల్ఫర్ మీద ఏమో +1 వస్తుంది. మరి ఈ బాండ్ వల్ల ఇక్కడ -1 ఇక్కడేమో +1. మరి ఈ డబుల్ బాండ్ వల్ల ఇక్కడ -2 ఇక్కడ +2 ఇక్కడ కూడా -2 ఇక్కడ +2. సో ఓవరాల్గా చూసినట్లయితే మనకు +6 ఇస్ ద ఆక్సిడేషన్ స్టేట్ ఆఫ్ సల్ఫర్. అంతే కదా? ఇస్ దిస్ క్లియర్? ఎందుకంటే ఆక్సిడేషన్ స్టేట్ కనుక్కునేటప్పుడు ఈ సల్ఫర్ ఎన్ని బాండ్స్ అయితే ఫామ్ అయిందో అన్ని బాండ్స్ని మనం ఇన్కార్పొరేట్ చేసి తీసుకోవాలి. సో +6 ఇస్ ద ఆక్సిడేషన్ స్టేట్ ఆఫ్ సల్ఫర్. సో ఎక్కడైతే నాకు డిక్రీజ్ ఇన్ ఆక్సిడేషన్ స్టేట్ ఉండదో, సల్ఫర్ అనేది ఎక్కడైతే ఆక్సిడేషన్ స్టేట్ డిక్రీజ్ కాకుండా ఉండదో దట్ ఈస్ ద ఆన్సర్ ఐఎమ్ లుకింగ్ ఫర్. అంటే ఇక్కడ నాకు +6 ఆక్సిడేషన్ స్టేట్. ఓకే, మరి ఇక్కడ చూడండి సల్ఫర్ డైఆక్సైడ్ ఉంది కదా. సో సల్ఫర్ డైఆక్సైడ్లో మనకు సల్ఫర్ డైఆక్సైడ్ స్ట్రక్చర్ ఏంటంటే యాంగులర్ స్ట్రక్చర్ ఉంటుంది ఇలా. సో
సో ఇలాంటి యాంగులర్ స్ట్రక్చర్లో ఇలా డబుల్ బాండ్ ఆక్సిజన్ ఉంటాయి. అంటే ఇక్కడ మనకు ఆక్సిజన్ మోర్ ఎలక్ట్రానిక్ కాబట్టి మూమెంట్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, ఈ రెండు ఎలక్ట్రాన్స్ కూడా మూమెంట్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఆక్సిజన్ వైపు ఉంటుంది. అంటే ఈ డబుల్ బాండ్ కారణంగా దీని మీద -2 వస్తే దీని మీద +2 వస్తుంది, ఇక్కడ కూడా -2 వస్తే దీని మీద +2 వస్తుంది. సో ఇట్ ఈస్ చేంజింగ్ ఫ్రమ్ +6 to +4. అంటే ఇక్కడ రిడక్షన్ అండర్గో అయింది. ఇఫ్ ఇట్ ఈస్ అండర్గోయింగ్ రిడక్షన్ దెన్ దిస్ ఇస్ యాక్టింగ్ యాజ్ అన్ ఆక్సిడైజింగ్ ఏజెంట్. సో ఈ రియాక్షన్ అనేది ఆక్సిడైజింగ్ బిహేవియర్ని మనకు తెలియజేస్తుంది. మరి ఇక్కడ ఎస్, ఇక్కడ కూడా +6 నుంచి +4. సో ఇక్కడ మనకు రిడక్షన్ జరిగింది, అంటే సల్ఫ్యూరిక్ యాసిడ్ అనేది ఆక్సిడైజింగ్ ఏజెంట్గా బిహేవ్ చేస్తుంది. అంటే దిస్ ఇస్ ఆల్సో షోయింగ్ ద ఆక్సిడైజింగ్ బిహేవియర్. మరి ఇక్కడ చూడండి సేమ్ లాజిక్, ఇక్కడ కూడా +6 ఆక్సిడేషన్ స్టేట్, ఇక్కడ చూసినట్లయితే సేమ్ +4 సల్ఫర్. సో డిక్రీజ్ ఇన్ ఆక్సిడేషన్ స్టేట్. సో ఆబ్వియస్గా దిస్ ఇస్ అండర్గోయింగ్ రిడక్షన్. సో ఇక్కడ రిడక్షన్ అండర్గో అయితే ఆబ్వియస్గా దిస్ హ్యాస్ ద టెండెన్సీ టు అండర్గో రిడక్షన్, అంటే అది బెటర్ ఆక్సిడైజింగ్ ఏజెంట్గా యాక్ట్ చేస్తుంది అనే విషయాన్ని అయితే మనకి ఇది బాగా తెలియజేస్తుంది. దెన్ ఆబ్వియస్లీ ఎస్, మీరు చెప్పినట్టుగా ఇక్కడ +6 సల్ఫర్, ఇక్కడ కూడా ఆ సల్ఫర్కి +6 స్టేటే ఉంటుంది. ఇక్కడ మాత్రం దెర్ ఇస్ నో రిడక్షన్ ఆర్ ఆక్సిడేషన్. సో ఈ లాస్ట్ రియాక్షన్ మాత్రం ఇట్ డస్ నాట్ ఎక్స్ప్లెయిన్ ఎనీథింగ్ అబౌట్ ద ఆక్సిడైజింగ్ బిహేవియర్ ఆఫ్ సల్ఫ్యూరిక్ యాసిడ్. నేను స్పీడ్గా చెప్తున్నానా స్లోగా చెప్తున్నానా మీరు చెప్పండి. డూ యూ వాంట్ మీ టు గో ఈవెన్ స్లో, ఇంకా చిన్నగా చెప్పమంటారా, ఆర్ ఇస్ దిస్ ఓకే? సార్ ఇలానే చెప్పండి అంటే ఇలానే చెప్తాను, లేదంటే ఇఫ్ యూ వాంట్ మీ టు డిక్రీజ్ ద స్పీడ్ ఆఫ్ మై టీచింగ్ ఐ విల్ డిక్రీజ్ ఇట్, ఇంకా కొంచెం చిన్నగా చెప్తాను. ఇస్ దిస్ ఓకే Satya, you asked me previously, is this speed okay, is the pace okay, or you want me to Twinkle, yes, the answer is absolutely D. Aishwarya, Ajmira, Sumati, yes, the answer is absolutely absolutely correct. Okay, fine. So yes, right, awesome. So shall we move on to the next part? Okay, clear. Fine, thank you so much for confirming. Okay guys, yes, speed okay, nice. Okay, so let's move on to the next one. Ee question chudandi ikkada. So look at this particular question here also. So ikkada vallu em adugutunnarante, what is the role of peroxide? What is the role of peroxide in this both the equations? అంటే ఇక్కడ మనం చెక్ చేయాల్సిన విషయం ఏంటంటే పెరాక్సైడ్ ఎలా పనిచేస్తుంది అనే విషయం మనకు తెలియాలి. అంటే ఇక్కడ ఆప్షన్స్ చూడండి, ఆక్సిడైజింగ్ రెడ్యూసింగ్, లేదంటే రెండిట్లో రెడ్యూసింగ్ అనే పని చేస్తుంది అనే విషయాన్ని అయితే మనల్ని అడుగుతున్నారు. సో ఇది మనం చెక్ చేయాలి అని అంటే, అది ఆక్సిడైజ్ అవుతుందా రెడ్యూస్ అవుతుందా అనేది మనం చెక్ చేయాలి అని అంటే యూ హ్యావ్ టు లుక్ ఫర్ ద చేంజ్ ఇన్ ఆక్సిడేషన్ స్టేట్. అంటే బాగా గమనించాలి, మీరు ఒకసారి బాగా దాన్ని గమనించాలి. ఓకే, ఇది నిజంగా ఒక I didn't understand index AP. Okay, right. So look at this. So H2O2. So H2O2 లో ఫస్ట్ ఆక్సిజన్ యొక్క ఆక్సిడేషన్ స్టేట్ చూడండి. ఎందుకంటే ఆక్సిజన్ ఆటమ్స్ ఆక్సిడేషన్ ఇక్కడ మనకు దే ఆర్ చేంజింగ్ ఇట్స్ ఆక్సిడేషన్ స్టేట్. సో బేసికల్గా H2O2 ఓపెన్ బుక్ షేప్లో ఉంటుంది, అంటే ఇలా ఓపెన్ బుక్ షేప్. ఓకే, సో you hate the structures. See, structures are chala simple. Satya, structures are very simple. ఒకటేంటంటే if you practice them you will get, అంటే ప్రతి ఒక్కటి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, ఆటోమేటిక్గా యూ కెన్ గెస్ ద స్ట్రక్చర్. సో ఎందుకంటే ఆక్సిజన్ 2 బాండ్స్ ఫామ్ అవుతుంది జనరల్గా. సో అంటే ఆక్సిజన్కి 2 బాండ్స్ ఉండాలి. సో H2O2 నేను రాయాలంటే ఎలా రాస్తే రాయగలను అని ఆలోచించి ఇఫ్ యూ థింక్ అండ్ ఇఫ్ యూ ట్రై టు పుట్ ఇట్ ఆన్ పేపర్ ఖచ్చితంగా నీకు వచ్చి తీరుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ సల్ఫ్యూరిక్ యాసిడ్లో సల్ఫర్కి 6 బాండ్స్ ఫామ్ అవుతుంది మ్యాక్సిమం. సో 6 బాండ్స్ని ఉపయోగించి ఎలా నేను ఆక్టెట్ కాన్ఫిగరేషన్ ఇవన్నిటిని సాటిస్ఫై చేయగలను అని అలా ప్రయత్నించినప్పుడు స్లోగా యూ విల్ గెట్ గుడ్ విత్ డ్రాయింగ్ ద స్ట్రక్చర్స్. ఓకే, సో ఇక్కడ మనకు హైడ్రోజన్కి వచ్చేసరికి అందరూ సి అని చెప్తున్నారు, అవునా? రాణి, స్వీటీ, భాస్కర్. సో యూ గైస్ ఆర్ సేయింగ్ సి ఇస్ ద ఆన్సర్. లెట్స్ సి if C is the answer or not. Okay, so ఇక్కడ మనకి ఏంటంటే ఈ హైడ్రోజన్ వల్ల ఇక్కడేమో +1 వస్తే దీని మీద -1, ఇక్కడ +1 వస్తే దీని మీద -1, అవునా? మరి ఇక్కడ చూడండి, ఇస్ దేర్ ఎనీ చేంజ్ ఇన్ ఆక్సిడేషన్ స్టేట్ హియర్? లేదు కదా, ఎందుకంటే ఈ బాండ్కి ఏంటంటే దెర్ ఇస్ నో చేంజ్ ఇన్ ఆక్సిడేషన్ స్టేట్ హియర్. సో ఈ బాండ్కి ఇక్కడ బికాస్ ఆఫ్ దిస్ పర్టికులర్ బాండ్ ఇక్కడ 0 అయితే ఇక్కడ కూడా 0 ఉంటుంది, అంతే కదా. సో ఒక రకంగా ఇక్కడ మనకు ద ఓవరాల్ ఆక్సిడేషన్ స్టేట్ ఆఫ్ 2 ఆక్సిజన్స్ ఇస్
-2 ఎందుకంటే రెండు ఆక్సిజన్స్ ఉన్నాయి ఇక్కడ. సో దిస్ ఇస్ -2 is the oxidation state. అంతేనా? సో హియర్ ఇట్ ఈస్ -2. ఓకే, సో -2. So each oxygen is -1 is the oxidation state of each oxygen. వాళ్ళు చేంజ్ ఇన్ ఆక్సిడేషన్ స్టేట్ అంటే ఇక్కడ -2 to +4 అవుతుంది, -4 అవుతుంది. ఓకే, కానీ ఇక్కడ వీఆర్ లుకింగ్ అట్ వాట్ ఈస్ ఆక్సిడేషన్, వాట్ ఈస్ అండర్గోయింగ్ ఆక్సిడేషన్ ఆర్ రిడక్షన్, అంతే కదా. సో ఇక్కడ మనకు -1 is the oxidation state. సో మరి ఇక్కడ చూడండి, వాట్ ఈస్ ద ఆక్సిడేషన్ స్టేట్ ఆఫ్ ఆక్సిజన్ హియర్? దిస్ ఇస్ ఆల్సో హ్యావింగ్ -2 oxidation state, అంతేనా? This is having -2 oxidation state. Will you agree with me here? What is the oxidation state here? -2. So under there is a what is happening here? What is happening here? What is happening? So is the equation balanced? First thing you tell me, the equation balanced gunda? Yes, the equation is balanced. So that means ikkada H2O2 has undergone reduction, ante kada. So it is actually undergone reduction. So ఇది reduction undergoయింది, అంతేనా? Obviously this has undergone reduction here. So if this has undergone reduction, then ఏది oxidation undergoయింది చూడండి మరి ఇక్కడ next thing. So that means here ozone here, ఇక్కడ O3 లో what is the structure of ozone? So here you will have double bond, oxygen double bond, ఇలా single bond. ఇక్కడేమో -1 వస్తే ఇక్కడేమో +1 వస్తుంది, అంతే కదా. So this is again zero oxidation state. సో ఇక్కడ మనకు ఇఫ్ యు ఆర్ లుకింగ్ అట్ దిస్ H2O2, సో దీని -1 నుంచి -2 ఆక్సిడేషన్ స్టేట్, దిస్ ఇస్ అండర్గాన్ రిడక్షన్ హియర్. ఓకే, సో సిమిలర్గా లెట్స్ లుక్ అట్ దిస్ పర్టికులర్ రియాక్షన్. ఈ రియాక్షన్లో ఏం జరిగింది మనకి? ఇక్కడ సిల్వర్ మీద ఏమో +1 ఉంది. ఇక్కడ వాట్ ఈస్ దేర్ ఆన్ సిల్వర్? ఇక్కడ +1 ఉంది. ఇక్కడికి వచ్చేసరికి ఇట్ హ్యాస్ బికమ్ 0, అంతే కదా. సో దెర్ ఈస్ అ డిక్రీజ్ ఇన్ ఆక్సిడేషన్ స్టేట్ హియర్. సో దిస్ ఈస్ అండర్గోయింగ్ రిడక్షన్. సో ఇక్కడ మనకు H2O2 is acting as a reducing agent. ఓకే, మరి ఇక్కడ చూస్తున్నట్లయితే ఇట్ ఈస్ యాక్టింగ్ యాజ్ అన్ ఆక్సిడైజింగ్ ఏజెంట్, అంతే కదా. సో ఫస్ట్ కేసులో ఆక్సిడైజింగ్, ఆబ్వియస్లీ ఇన్ ద ఫస్ట్ కేస్ ఇట్ ఈస్ యాక్టింగ్ యాజ్ అన్ ఆక్సిడైజింగ్ ఏజెంట్. సో ఇక్కడ చూడండి, సో హియర్ ఇట్ ఈస్ -1 to హియర్ ఇట్ ఈస్ H2O2. సో ఇక్కడ మనకు ఇక్కడ వాట్ ఈస్ హ్యాపెనింగ్ టు దిస్, దట్ ఈస్ వాట్ ఇట్ మ్యాటర్స్. సో వాట్ ఈస్ హ్యాపెనింగ్ టు దిస్, ఇక్కడ మనకు +1 స్టేట్ నుంచి ఇది 0 ఆక్సిడేషన్ స్టేట్కి వెళుతుంది, అంతే కదా. సో దట్ మీన్స్ ఇది మనకు రిడక్షన్ అండర్గో అయింది. అంటే ఈ సెకండ్ రియాక్షన్ ఇస్ రెడ్యూసింగ్ రియాక్షన్. దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్ దట్ ఇన్ ద సెకండ్ కేస్ ఇట్ హాస్ అండర్గాన్ రిడక్షన్. ఓకే, మరి ఫస్ట్ కేసులో ఏమైంది అనేది క్వశ్చన్. సో ఇఫ్ యు ఆర్ లుకింగ్ అట్ దిస్ పర్టికులర్ రియాక్షన్ హియర్, సో ఇక్కడ మనకు ఇట్ హ్యాస్ బికమ్ ఫ్రమ్ -1 అండ్ ఇన్ ద సేమ్ రియాక్షన్ this is acting as both oxidizing and reducing. ఇక్కడ చూసినట్లయితే H2O2 ఇక్కడ this has formed -2 and this is forming ఇక్కడ మనకు 0 oxidation state కదా. సో ఒకటి ఏంటంటే there is a decrease in oxidation state, decrease. సో 100% ఇది రిడక్షన్ జరిగింది, అంటే this is acting as an oxidizing agent. So what is the answer here? No, both is not reducing. Sir, నా డేటా ఓకే, ఇట్స్ నాట్ C is the answer. సో ఇక్కడ ఏంటంటే H2O2 with ozone. సో బేసికల్గా ఇక్కడ H2O2, వాట్ ఈస్ హ్యాపెనింగ్ టు H2O2 యూ హ్యావ్ టు లుక్ అట్. సో మనకి ఇక్కడ ఓజోన్ 1 minute. సో ఎస్, సో ఇక్కడ మనకి ఏం జరుగుతుంది? H2O2లో -1 ఆక్సిడేషన్ స్టేట్ ఉంది. సో దిస్ ఇస్ అండర్గోయింగ్ బోత్ రిడక్షన్ యాజ్ వెల్ యాజ్ ఆక్సిడేషన్ హియర్, అంతే కదా. దిస్ ఇస్ అండర్గోయింగ్ బోత్ reduction as well as oxidation. So -1 నుంచి 0. So it is undergoing oxidation there. So alane ikkada ee O3, what is happening to this O3? So this is undergoing 0 to -1. This is undergoing reduction, this is undergoing oxidation. Yes, this is acting as a reducing agent, that's correct. My mistake, I am really sorry here. So ikkada this H2O2, so there is a decrease in oxidation state to 0 here. Okay, there is a decrease in oxidation state to 0. మరి ఓజోన్ ఏమైంది? ఇక్కడ 0 to +1 -2 oxidation. There is an ఇక్కడ కూడా వాట్ ఈస్ హ్యాపెనింగ్? ఇంక్రీజ్ ఇన్ ఆక్సిడేషన్ స్టేట్. ఇక్కడ ఇంక్రీజ్ ఇన్ ఆక్సిడేషన్ స్టేట్, ఇంక్రీజ్ అంటే దిస్ హస్ అండర్గాన్ ఆక్సిడేషన్ అని అర్థం. సో ఇది ఆక్సిడేషన్ అండర్గో అవుతుందంటే ఇంకొక దాన్ని ఏం చేస్తుంది? ఇట్ ఈస్ యాక్టింగ్ యాజ్ ఎ రెడ్యూసింగ్ ఏజెంట్. అబ్సల్యూట్లీ ఎస్, బోత్ ఆర్ రెడ్యూసింగ్ ఏజెంట్స్. ఐఎమ్ రియలీ సారీ, ఇట్ ఈస్ మై మిస్టేక్. సారీ, మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి, మమ్మల్ని కన్ఫ్యూజ్ చేయకండి.
No, the answer is both are reducing. So basically ఇక్కడ మనకు H2O2 is forming O2 here, ozone is forming H2O here. సో ఇక్కడ -1 నుంచి 0 ఆక్సిడేషన్ స్టేట్, ఇంక్రీజ్ ఇన్ ఆక్సిడేషన్ స్టేట్. ఇక్కడ 0 to -2 డిక్రీజ్ ఇన్ ఆక్సిడేషన్ స్టేట్. సో దిస్ ఇస్ అండర్ గోయింగ్ రిడక్షన్ హియర్. అండర్స్టూడ్? ఇస్ దిస్ క్లియర్? సో ఒకటేమో ఆక్సిడేషన్, ఒకటేమో రిడక్షన్. అంటే ఇక్కడ H2O2 ఇస్ అండర్ గోయింగ్ ఆక్సిడేషన్. అంటే ఇది ఆక్సిడేషన్ అండర్గో అవుతుంది. అంటే ద ఏజెంట్ విచ్ oxidizes undergoes oxidation, and obviously it is acting as a reducing agent. Okay, is this clear? Right. So the answer is absolutely C is the answer to this particular question. Any more questions? Second case lo H2O2 ki oxidation number chudali. Yes, H2O2, yes. So ikkada chudandi, obviously what is the oxidation state here? Ikkada -1. So ikkada -1 is the idi manaku reduction undergo ayindi kada. So obviously then this is undergoing oxidation. So ఇది -1 to ఇక్కడ 0. So there is it is undergoing oxidation here. So it is undergoing oxidation here. -1 to 0, this is undergoing oxidation. Understood? Is this clear? Any more questions? Is this clear? అర్థమైందా? అర్థం కాలేదా? Any more questions? ఒకటి increase in oxidation state, ఒకటి decrease in oxidation state. Right? Sweetie, is this clear? Sumati, yes, absolutely. No, I got the wrong answer. No, Twinkle, it's okay. So sometimes the thing is, if you don't map this correctly, then that will be a mistake. Okay? So you have to map things properly. That is the only thing. Okay, right? So shall we move on to the next question? Okay, right. So next question. So e question chudandi ikkada. Oxidation number of phosphorus in PO4 3-, yes, sulfur in SO4 2-, and chromium in Cr2O7 2-. ఓకే, సో వీటి యొక్క ఆక్సిడేషన్ స్టేట్స్ అడుగుతున్నారు. సో అడుగుతున్నారంటే ఆబ్వియస్లీ వీటి యొక్క స్ట్రక్చర్స్ మీకు తెలియాలి. సో నేను స్ట్రక్చర్స్ ఫాస్ఫరస్ పెంటావాలెన్సీ కాబట్టి ఇది ఇలాంటి స్ట్రక్చర్ ఉంటుంది అని నేను అనుకొని డ్రా చేస్తున్నాను. సో ఇప్పుడు దీని యొక్క ఆక్సిడేషన్ స్టేట్ ఎంత ఉందో చూడండి. అలానే సల్ఫర్ ఏముంటుంది? డబుల్ బాండ్ ఆక్సిజన్, సింగిల్ బాండ్ O-, దిస్ విల్ బి ద కేస్. మరి Cr2O7 2- ఎలా ఎంత ఉంటుందో మీరు చూసి చేసి చెప్పండి. సార్ చూడండి సార్, ఆప్షన్ 2 అప్పుడు 2 ఆప్షన్ కదా సార్, బి అనుకుంటా. సో ఆన్సర్ 2. సో ఒకటి ఇక్కడ ఆల్రెడీ నేను +5 పెంటావాలెన్సీ చెప్పారు కదా. సో ఇక్కడ ఓకే, ఇక్కడ +5. సో ఇది +5. సో బి అనుకుంటున్నారా ఆన్సర్? చెక్ ప్రాపర్లీ. యు ఆర్ మేకింగ్ Twinkle, you got the right answer to this question. Sir, previous slide ఒక్కసారి మళ్ళీ చెప్పండి. Okay, Bhaskar, I'll explain the previous slide again. So ఇక్కడ ఒక్కసారి look at this. So what is happening here? ఒకటి సుమతి చెప్పినట్టుగా it is +5, +6 and +6. Bhavana, absolutely correct. Srisha, absolutely correct. Hi Srisha, is this your first class Srisha? Sir, previous slide ఒకసారి మళ్ళీ చెప్పండి. I will tell you Bhaskar, but let's finish this and then we will go back to the previous slide. సో ఇక్కడ మనకు ఆబ్వియస్గా ప్రతి బాండ్ కారణంగా డబుల్ బాండ్ ఇక్కడ -2 అంటే దీని మీద +2 వస్తుంది. ఇక్కడ ఇంకొకటి సింగిల్ బాండ్ వల్ల -1 అంటే ఇక్కడ +1, ఇక్కడ సింగిల్ బాండ్ వల్ల -1 అంటే +1, ఇక్కడ సింగిల్ బాండ్ వల్ల -1 అంటే ఇక్కడ +1. సో ఓవరాల్గా చూసినట్లయితే దీనికి +5 వస్తుంది. మరి సల్ఫర్ ఇక్కడ దీనికి -2 అంటే దీనికి ఏమో +2, ఇక్కడ మళ్ళీ దీనికి -2 అంటే దీనికి +2, ఈ సింగిల్ బాండ్ వల్ల ఇక్కడ -1 అంటే ఇక్కడ +1, ఇక్కడ -1 అంటే ఇక్కడ +1. సో ఓవరాల్గా చూస్తే ఇక్కడ 6 వస్తుంది. దెన్ హౌ అబౌట్ Cr2O7? సో దీని స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుంది. సో ఇఫ్ యు ఆర్ లుకింగ్ అట్ ఆక్సిజన్, ఇక్కడ ఇంకొక క్రోమియం డబుల్ బాండ్ ఆక్సిజన్ O-1. అలానే ఇక్కడ డబుల్ బాండ్ ఆక్సిజన్ O-1. సో లిటరల్గా మీరు డైరెక్ట్గా అయినా చేయొచ్చు. 2x - 14 is equal to 0. సారీ 2x - 14 equal to -2 ఇలా కూడా చేయొచ్చు. 2x + 7 × -2 is equal to -2. అంటే అప్పుడు 2x - 14 is equal to -2 వస్తుంది. అప్పుడు x is equal to ఇక్కడ +6 వస్తుంది. సో ఇలా అయినా +6, ఇది కరెక్ట్, ఎందుకంటే ఇక్కడ పెరాక్సిమోన్స్ అన్ని కరెక్ట్గానే వస్తాయి. సో ఇక్కడ కూడా చూసినట్టయితే సేమ్ లాజిక్. సో ఈ డబుల్ బాండ్ వల్ల ఇక్కడ -2 అనుకోండి, ఇక్కడ +2 వస్తుంది. ఈ సింగిల్ బాండ్ వల్ల ఇక్కడ -1 అంటే ఇక్కడ +1, ఇక్కడ -2 అంటే ఇక్కడ +2. మరి ఈ బాండ్ వల్ల ఇక్కడ -1 అంటే +1, ఇక్కడ +6 వస్తుంది. దీని మీద కూడా అలానే +6 అనేది వస్తుంది. సో ఆబ్వియస్లీ ద ఆన్సర్ విల్ బి D to this particular question. Is this clear?
ఎస్ భావన అబ్సల్యూట్లీ కరెక్ట్. మీరు చెప్పిన ఆన్సర్ కూడా ప్రీవియస్ స్లైడ్ గురించి సార్. నేను ఆప్షన్ 2 అనుకుంటా, మీరు 3 అంటున్నారు. సో ఓకే ఫైన్, లెట్స్ ట్రై టు చెక్ ద ప్రీవియస్ స్లైడ్. సో లుక్ అట్ ద ప్రీవియస్ స్లైడ్. సో ఇక్కడ మనకి ఏంటంటే దే ఆర్ ఆస్కింగ్ ఏది ఆక్సిడైజింగ్ ఏజెంట్ అంటే H2O2 హైడ్రోజన్ పెరాక్సైడ్ అనేది ఆక్సిడైజింగ్ ఏజెంట్గా బిహేవ్ చేస్తుందా, రెడ్యూసింగ్ ఏజెంట్గా బిహేవ్ చేస్తుందా అనేది క్వశ్చన్, అంతే కదా. సో ఫస్ట్ థింగ్ వీ హ్యావ్ టు లుక్ అట్ ద ఫస్ట్ లెట్స్ లుక్ అట్ ద H2O2 ప్లస్ O3 ఫార్మింగ్ H2O ప్లస్ 2O2. ఓకే, సో ఇక్కడ ఈ రియాక్షన్లో ఆక్సిజన్ మీద ఇక్కడ -1 ఆక్సిడేషన్ స్టేట్ ఉంటుంది. ఓకే, ఇక్కడేమో 0 ఉంటుంది. ఓకే, ఇక్కడ -1 ఇక్కడ 0 ఆక్సిడేషన్ స్టేట్, మరి ఇక్కడేమో -2 ఇక్కడ 0 ఆక్సిడేషన్ స్టేట్. సో బేసికల్గా ఇక్కడ -1 to 0 దిస్ ఇస్ అండర్ గోయింగ్ వాట్ ఆక్సిడేషన్, దర్ ఇస్ అన్ ఇంక్రీజ్ ఇన్ ఆక్సిడేషన్ స్టేట్. సో ఇక్కడ H2O2 టు ఓజోన్ ఇంక్రీజ్ ఇన్ ఆక్సిడేషన్ స్టేట్ చూపిస్తుంది. ఓకే, మరి అలానే ఈ ఓజోన్ మీద ఇక్కడ డిక్రీజ్ ఇన్ ఆక్సిడేషన్ స్టేట్. సో దిస్ ఇస్ అండర్ గోయింగ్ రిడక్షన్. సో ఇది బేసికల్గా ఈ H2O2 ఇస్ రెడ్యూసింగ్ ఓజోన్ టు H2O2 హియర్. అండర్స్టూడ్? ఇస్ దిస్ క్లియర్? ఎనీ మోర్ క్వశ్చన్స్? అర్థమైందా? రైట్. సో దిస్ ఇస్ అండర్ గోయింగ్ వాట్ రిడక్షన్. సో ఇక్కడ మనకు H2O2 అనేది రెడ్యూసింగ్ ఏజెంట్గా యాక్ట్ చేస్తుంది అనే విషయం అయితే మనకు క్లియర్గా తెలుస్తుంది. ఓకే, దెన్ హౌ అబౌట్ ఇన్ దిస్ పర్టికులర్ కేస్ ఇక్కడ చూసినట్లయితే H2Ag2O. సో ఈ Ag2Oలో మనకి ఏముంది చూడండి, ఇక్కడ +1 ఆక్సిడేషన్ స్టేట్. సో ఇక్కడ సిల్వర్ మీద +1 ఆక్సిడేషన్ స్టేట్ ఉంటుంది, ఇక్కడ సిల్వర్ మీద 0 ఆక్సిడేషన్ స్టేట్. సో దిస్ ఇస్ అండర్ గోయింగ్ రిడక్షన్. సో ఇది రిడక్షన్ అండర్గో అవుతుంది అంటే దేని వల్ల అండర్గో అవుతుంది? H2O2 అనేది రెడ్యూసింగ్ ఏజెంట్గా యాక్ట్ చేస్తుంది కాబట్టి ఇక్కడ మనకి ఇది రిడక్షన్ అండర్గో అవుతుంది అనమాట. అండర్స్టూడ్? ఇస్ దిస్ క్లియర్? అర్థమైందా? డిడ్ యూ అండర్స్టాండ్ దిస్ ఆర్ నాట్? డిడ్ యూ అండర్స్టాండ్ దిస్ ఆర్ నాట్? అర్థమైందా భాస్కర్? ఓకే రైట్ సార్, సేమ్ డౌట్ రవీంద్ర అని. ఇస్ దిస్ క్లియర్? సార్ ఈ రియాక్షన్లో ఓన్లీ హైడ్రోజన్ పెరాక్సైడ్ రోల్ మాత్రమే అడిగారుగా సార్? ఎస్, ఓన్లీ హైడ్రోజన్ పెరాక్సైడ్ రోల్ మాత్రమే. అంటే ఈ హైడ్రోజన్ పెరాక్సైడ్ ఇక్కడ మనకి ఇది రిడక్షన్ అండర్గో అవుతుంది అంటున్నాము. రిడక్షన్ అండర్గో అవుతుంది అంటే ఎలా రిడక్షన్ అండర్గో అవుతుంది? బేసికల్గా ఈ H2O2 దీన్ని రెడ్యూస్ చేస్తేనే కదా ఇది రిడక్షన్ అండర్గో అవుతుంది, అందుకని ఇది రెడ్యూసింగ్ ఏజెంట్ ఇక్కడ. మరి ఇక్కడ చూసినట్లయితే ఇది ఏం జరుగుతుంది? ఇక్కడ +1 నుంచి 0 ఆక్సిడేషన్ స్టేట్, దిస్ ఇస్ ఆల్సో అండర్ గోయింగ్ రిడక్షన్. సో ఇది రిడక్షన్ అండర్గో అవుతుందంటే ఎలా రిడక్షన్ అండర్గో అవుతుంది? H2O2 దీన్ని రెడ్యూస్ చేస్తేనే ఇది రిడక్షన్ అండర్గో అవుతుంది, అంతే కదా. ఈ ఓజోన్ చూడాల్సిన అవసరం లేదు, కానీ ఏంటంటే వీఆర్ జస్ట్ ఒకటి ఏంటంటే ఫస్ట్ ఇది రెడాక్స్ రియాక్షన్ కాదా మనకు తెలియాలి కదా. ఆబ్వియస్లీ యూ హ్యావ్ టు చెక్. అంటే ఎందుకంటే ఓజోన్ రోల్ గురించి అడగలేదు, కానీ మనకి ఇక్కడ ఏంటంటే ఇక్కడ కొన్నిసార్లు ఏంటంటే ఓజోన్ చెక్ చేశాను అనుకోండి, ఇక్కడ 0 to -2 దిస్ ఇస్ అండర్ గోయింగ్ రిడక్షన్ అని తెలిసింది అనుకోండి. ఓజోన్ రిడక్షన్ అండర్గో అవుతుందంటే H2O2 ఖచ్చితంగా ఆక్సిడేషన్ అండర్గో అవుతుంది. ఇది ఆక్సిడేషన్ అండర్గో అవుతుందంటే ఖచ్చితంగా ఇది రెడ్యూసింగ్ ఏజెంట్ లాగా పనిచేస్తుంది. నేను ఆల్రెడీ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఇక్కడ A+B ఫార్మింగ్ C+D అనే ఒక రియాక్షన్ ఉందనుకోండి. నేనేం చెప్తున్నానంటే ఇక్కడ A అనేది ఇట్ హ్యాస్ అండర్గాన్ రిడక్షన్ అన్నాను అనుకోండి, అలానే సిమిలర్గా B అనేది ఆక్సిడేషన్ అండర్గో అయింది అన్నాను అనుకోండి. సో ఇప్పుడు నేను Aని వాట్ కెన్ ఐ టెల్ అబౌట్ A? కెన్ ఐ సే A ఈజ్ ద ఆక్సిడైజింగ్ ఏజెంట్? చెప్పేయచ్చు, ఎందుకంటే B ఆక్సిడేషన్ అండర్గో అయింది. దేనివల్ల అండర్గో అయింది? A వల్ల. సో బేసికల్గా ద ఏజెంట్ విచ్ ఆక్సిడైజెస్ ద అదర్ బై ఇట్ సెల్ఫ్ అండర్గోయింగ్ రిడక్షన్ ఇస్ నోన్ యాజ్ ఆక్సిడైజింగ్ ఏజెంట్. అలానే Bని ఏం చెప్పచ్చు నేను? ద ఏజెంట్ విచ్ రెడ్యూసెస్ ద అదర్ బై ఇట్ సెల్ఫ్ అండర్గోయింగ్ ఆక్సిడేషన్ ఇస్ నోన్ యాజ్ ఏమని చెప్పచ్చు దీన్ని? Bని రెడ్యూసింగ్ ఏజెంట్గా దీన్ని నేను పరిగణించవచ్చు. అండర్స్టూడ్? ఎనీ మోర్ క్వశ్చన్స్ స్టిల్ హియర్? ఇస్ దిస్ క్లియర్? డూ యూ హ్యావ్ ఎనీ మోర్ క్వశ్చన్స్? రైట్. So let's move on to this particular question. Ee question solve cheyandi. Try to solve this one question here. Try to solve this question. Try to solve this question. I'll give you 30 seconds. Just
What is the answer? What is the answer to this, sir? H2O2 ని ఫామ్ చేస్తుందా sir? What is it? I didn't understand the question. You were asking something. ఎవరైనా నా క్వశ్చన్ అడిగారు సార్. మెను చెప్పిన ఆన్సర్ కూడా ప్రీవియస్ స్లైడ్ గురించి. ఓకే, దిస్ ఇస్ డన్. సమ్మన్ ఆస్క్డ్ మీ సంథింగ్. సార్ ఈ రియాక్షన్లో ఓన్లీ హైడ్రోజన్. ఓకే, దిస్ ఇస్ డన్. ఓకే, ఓజోన్ రోల్ చూడాల్సిన అవసరం. ఓకే, దిస్ ఇస్ డన్. సార్ పెరాక్సైడ్ క్వశ్చన్కి అడిగిన షార్ట్ ట్రిక్ ఉంటే చెప్పండి సార్, లేదంటే టైం కన్స్యూమ్ అవుతుంది సార్. ఓకే సార్, థ్యాంక్ యూ ఫర్ ద క్లారిఫికేషన్. ఫైన్, సో నో మోర్ కమెంట్స్. రైట్. సో స్వీటీ సేస్ ద ఆన్సర్ ఇస్ 2, ట్వింకిల్ సేస్ 2, ఐశ్వర్య సేస్ 2, ఉస్మాన్ కూడా 2 చెప్తున్నాడు, అలానే భావన కూడా 2 సెకండ్ ఆన్సర్ అనే చెప్తుంది. లెట్స్ సీ వాట్ ఈస్ ద ఆన్సర్. విచ్ ఆఫ్ ద బెస్ట్ డిస్క్రిప్షన్ ఆఫ్ ద బిహేవియర్ ఆఫ్ బ్రోమిన్ ఇన్ ద రియాక్షన్ గివెన్ బిలో. అంటే బేసికల్గా ఇక్కడ బ్రోమిన్ ఎలా యాక్ట్ చేస్తుంది అని అడుగుతున్నారు. ఓకే, సో లెట్స్ ట్రై టు చెక్. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే బ్రోమిన్ ఇస్ ఇన్ ఇట్స్ మాలిక్యులర్ స్టేట్. అంటే ఆబ్వియస్గా దీని యొక్క ఆక్సిడేషన్ స్టేటస్ 0. దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. ద ఆక్సిడేషన్ స్టేట్ ఆఫ్ బ్రోమిన్ ఇస్ హియర్ ఇస్ 0. మరి HOBrలో దట్ మీన్స్ దీని యొక్క స్ట్రక్చర్ ఇలా ఉంటుంది, BrOH. అంటే ఇక్కడ ఈ ఆక్సిజన్ 2 బాండ్స్. సో ఇది ఆక్సిజన్ మోర్ ఎలక్ట్రాన్. సో ఈ బాండ్ వల్ల ఆక్సిజన్ మీద చూసినట్లయితే ఇక్కడ -1, ఇక్కడేమో +1 వస్తుంది. మరి ఈ బాండ్ వల్ల దీని మీద -1, ఇక్కడ +1 వస్తుంది. అంటే ఇక్కడ బ్రోమిన్కి ఏమో +1 ఆక్సిడేషన్ స్టేట్ వస్తుంది. మరి ఇక్కడ చూసినట్లయితే HBrలో చూసినట్లయితే ఖచ్చితంగా -1, ఎందుకంటే బ్రోమిన్ ఇస్ మోర్ ఎలక్ట్రాన్. దీని మీద -1 అంటే ఇక్కడ +1. అంటే ఇప్పుడు చూడండి, బ్రోమిన్ హ్యాస్ అండర్గాన్ బోత్ ఇంక్రీజ్ ఇన్ ఆక్సిడేషన్ స్టేట్, దట్ ఈస్ ఆక్సిడేషన్, అలానే డిక్రీజ్ ఇన్ ఆక్సిడేషన్ స్టేట్, దట్ ఈస్ రిడక్షన్. సో రెండు బ్రోమిన్కి జరిగాయి, అవునా? సో ఆక్సిడేషన్ రిడక్షన్ రెండు జరిగాయి, అవునా? సో దట్ మీన్స్ ఆబ్వియస్లీ it is acting, this is a redox reaction, and can I say this particular reaction is a disproportionation reaction అని నేను చెప్పచ్చా? మీరు చెప్పినట్లుగా భాస్కర్, స్వీటీ, భావన, ఉస్మాన్, సుమతి, చందు, absolutely the answer is both oxidized and reduced. There is no doubt about it. సో ఇదే ఆక్సిడేషన్ అండర్గో అయింది, ఇదే రిడక్షన్ కూడా అండర్గో అయింది. దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. బి ఇస్ ద ఆన్సర్. సో అందుకని ఈ రియాక్షన్ని నేను డిస్ప్రపోర్షనేషన్ చెప్పచ్చా చెప్పకూడదా? మీరే చెప్పండి. కెన్ ఐ కాల్ దిస్ రియాక్షన్ ఏ డిస్ప్రపోర్షనేషన్ రియాక్షన్? కెన్ ఐ కాల్ దిస్ రియాక్షన్ ఏ డిస్ప్రపోర్షనేషన్ రియాక్షన్? ఎస్, అబ్సల్యూట్లీ భావన, భాస్కర్, ఈ పర్టికులర్ రియాక్షన్ నేను డిస్ప్రపోర్షనేషన్ రియాక్షన్ అని ఖచ్చితంగా చెప్పొచ్చు. ఓకే, రైట్. సో లెట్స్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ చూడండి. సో ఇక్కడ కూడా మీరు స్ట్రక్చర్స్ డ్రా చేస్తే తప్ప ఆన్సర్ రాదు. ఓకే, సో నార్మల్గా మనకు సల్ఫర్ +4 +6 ఆక్సిడేషన్ స్టేట్స్ రెండింటిని చూపిస్తూ ఉంటుంది. ఓకే, అంటే ఇట్ విల్ షో, ఇట్ 4 బాండ్స్ ఫామ్ చేస్తుంది, 6 బాండ్స్ ఫామ్ చేస్తుంది. ఇట్ డిపెండ్స్ అపాన్ ద కాంపౌండ్. సార్ క్లాస్ ఎందుకు సి మ్యామ్ హ్యాస్ బీన్ ఎ బిట్ బిజీ ఇన్ ద వేదాంతు తెలుగు ఛానల్. సో అందువల్లే ఇక్కడ క్లాస్ తీసుకోలేదు. ఓకే, ఐ హోప్ యూ అండర్స్టాండ్ గైస్. సో వీ విల్ బీ వెరీ మచ్ రెగ్యులర్ జస్ట్ ఇన్ ఫ్యూ మోర్ డేస్. ఓకేనా? రైట్. సో ఇస్ దిస్ క్లియర్? హౌ విల్ యూ ఆన్సర్ దిస్ క్వశ్చన్? ఈ క్వశ్చన్ ఎలా ఆన్సర్ చేస్తారు చూడండి ఇక్కడ. హౌ విల్ యూ ఆన్సర్ దిస్ క్వశ్చన్ హియర్? సో వీటి యొక్క స్ట్రక్చర్స్ కావాల్సిందేనా? ఉన్నాయి, అందుకే రాలేకపోతున్నా. ఇట్స్ ఓకే, ఐ అండర్స్టాండ్ వాసు, ఐ అండర్స్టాండ్. ఐ నో మీరు గ్రేడ్ 11 గ్రేడ్ 12లో ఉన్నారు కొంతమంది, చాలామంది. మీకు రావాలన్నా కూడా చాలా కష్టం, ఎందుకంటే మీరు బోర్డ్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి కాబట్టి ఖచ్చితంగా ప్రిపేర్ అవుతుంటారు. ఐ కంప్లీట్లీ అండర్స్టాండ్ దట్. ఓకే, ఎస్, స్ట్రక్చర్స్ కావాలా? ట్రై చేయండి, మీరు ట్రై చేయాలి. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ సల్ఫర్, ఇక్కడ నాకు 3 ఆక్సిజన్స్ ఉన్నాయి. సో 3 ఆక్సిజన్స్ ఉన్నాయి, అలానే నేను నెగిటివ్ ఛార్జ్ 2 -2 ఛార్జ్ అని పెట్టాలి. సో ఇక్కడ నాకు ఒకవేళ సల్ఫర్ కనుక 4 బాండ్స్ ఫామ్ అయింది అనుకోండి. సో దిస్ బికమ్స్, ఇక్కడ దీనికి టెట్రా, దిస్ ఇస్ కోవాలెన్సీ 4 చూపించినట్టే కదా. వాట్ ఈస్ ద కోవాలెన్సీ హియర్? 4. సల్ఫర్ ఇస్ షోయింగ్ 4 కోవాలెన్సీ, 4 టు ఫార్మ్ దిస్ పర్టికులర్ బాండ్. మరి S2O4 చూడండి. S2O4లో చూసినట్లయితే ఇక్కడ మనకు సల్ఫర్, డబుల్ బాండ్ ఆక్సిజన్, సో ఇది O-1. అలానే ఇక్కడ ఇలా పెడితే సరిపోతుందా? డబుల్ బాండ్ ఆక్సిజన్, O-1. సో ఇస్ దిస్ కరెక్ట్? S2O4, దిస్ ఇస్ కరెక్ట్. ఎస్, అబ్సల్యూట్లీ. అలానే S2O6 అంటే సింపుల్, ఇక్కడ ఇంకో డబుల్ బాండ్ ఆక్సిజన్ పెట్టేస్తే మనకి కోవాలెన్సీ 6 అయిపోతుంది. ఎంత సింపుల్ చూడండి మీరే అసలు స్ట్రక్చర్స్ డ్రా చేయడం. డబుల్ బాండ్ ఆక్సిజన్, డబుల్ బాండ్ ఆక్సిజన్, ఆక్సిజన్, O-1. అంతేనా? దిస్ ఆర్ ద స్ట్రక్చర్స్.
సో వాట్ ఈస్ ద ఆన్సర్? కొంతమంది ఏ, కొంతమంది బి అని చెప్తున్నారు. వాట్ ఈస్ ద ఆన్సర్స్? వాట్ ఈస్ ద ఆన్సర్ టు దిస్ క్వశ్చన్స్? కెన్ యూ గైస్ ఆన్సర్ దిస్? చెప్పగలరా? సో లెట్స్ ట్రై టు డూ దిస్. సో ఇక్కడ డబుల్ బాండ్ ఉంది కాబట్టి దీని కారణంగా ఇక్కడ -2 అయితే ఇక్కడ +2, ఇక్కడ -1 అంటే దీనికి ఇక్కడ +1, ఇక్కడ -1 అంటే ఇక్కడ +1. సో ఓవరాల్గా దీనికి +4 వచ్చి తీరాల్సిందే. ఒక సల్ఫర్కి +4. ద ఆక్సిడేషన్ స్టేట్ ఆఫ్ సల్ఫర్ ఆఫ్ anions follow. సో వాటి యొక్క ఇంక్రీజింగ్ ఆర్డర్ ఆఫ్ ఆక్సిడేషన్ స్టేట్స్. సో ఇక్కడ 2 సల్ఫర్స్ ఉన్నాయి. ఇక్కడ చూసినట్లయితే ఈ సల్ఫర్ 4 బాండ్స్ ఫామ్ అవుతుంది. సో దీని కారణంగా ఇక్కడ -2 అంటే ఇక్కడ +2 వస్తుంది, ఇక్కడ మనకు -1 అంటే ఇక్కడ +1 వస్తుంది. కానీ ఇక్కడ డబుల్ బాండ్ ఉంది కదా, సో ఇలా సార్ ఇక్కడ సల్ఫర్కి బాండ్ ఉంది కదా, సో ఈ బాండ్ కారణంగా మనకు వచ్చే బాండ్స్ ఇక్కడ 0 వస్తే ఇక్కడ కూడా 0 వస్తుంది. సో ఇక్కడ కూడా మళ్ళీ +2 అండ్ +1. సో ఓవరాల్గా చూసినట్లయితే మనకి ఇక్కడ +6 హోల్ డివైడెడ్ బై 2 సల్ఫర్ కాబట్టి ఒక్కొక్క దానికి +3 ఇస్ ద ఆక్సిడేషన్ స్టేట్ ఆఫ్ ఈచ్ సల్ఫర్. సో దీనికేమో +4, దీనికేమో +3. మరి ఇక్కడ ఎంత ఉందో చూద్దాం. లెట్స్ ట్రై టు సీ హియర్. సో ఇఫ్ యూ ఆర్ లుకింగ్ అట్ దిస్, దీని మీద -2 అంటే ఇక్కడ +2 వస్తుంది, ఇక్కడేమో -1 అంటే ఇక్కడ +1 వస్తుంది, ఇక్కడ -2 అంటే ఇక్కడ +2 వస్తుంది. సో ఓవరాల్గా దీనికి +5 వచ్చింది. అలానే దీనికి కూడా మనకు +5 వస్తుంది. ఎన్ని సల్ఫర్స్ ఉన్నాయి? 2 సల్ఫర్స్. సో ఓవరాల్గా +10 ఉంది. +10/2 is nothing but +5 is the oxidation state of sulfur average గా. So that means can I say మనకు ఎక్కడ లీస్ట్ చూపిస్తుంది చెప్పండి? Can I say S2O4 is the least? So S2O4 is less than, SO3 is less than S2O6. Can I say A is the answer? Yes, absolutely. Twinkle, Sweetie, Bhaskar, Renuka, Pandu, yes, absolutely. A is the answer. Yes, A for apple, A for Ames. Okay, right. So let's move on to the next question. So this question chudandi ikkada, this is a tricky question. Konchum tricky. This is a bit more tricky question. Endukante nenu explain chestanu, but let's see if you can answer this question. Ee question meer answer cheyagaltaremo chuddam. How will you answer this question? How will you answer this? Baga chudandi. Look at this particular question. This is a simple question. Oka chinna clue nenu meeku icchinatlaithe immediate ga rasestaru deeniki meer answer. If I can give you a small clue, wow, Rani already rasid the answer, D అని చెప్తుంది. Okay, Sweetie says D. How do you know it is D? How do you know it is D? Okay, so just X అని తీసుకున్నారా దాన్ని? సో ఈ చయన్కి అడుగుతున్నారు కదా, సో you might have taken probably X if I'm not wrong. సో ఇలా చేస్తుంటారు మీరు. So it is 3x minus 8 is equal to 0. So X is equal to 8/3. అంతేనా? Yes, of course it is 8/3. Average oxidation state. So the average oxidation state is 8/3. There is no doubt about it. కానీ నా క్వశ్చన్ ఏంటంటే Fe3O4 లో I want what are all the possible oxidation states of each ion. సో ఈ Fe3O4 యాక్చువల్గా చెప్పినట్లయితే మనం చూసినట్లయితే ఇట్ ఇస్ ఏ మిక్స్చర్ ఆఫ్ 2 ఆక్సైడ్స్. అది ఏంటంటే FeO.Fe2O3 అనమాట. సో ఇలాంటి 2 ఆక్సైడ్ మిక్స్చరే మనకు Fe3O4. Fe3O4 రాస్తున్నారంటే దాని అర్థం ఏంటంటే ఇట్ ఈస్ ఎ మిక్స్చర్ ఆఫ్ FeO.Fe2O3, 2 ఆక్సైడ్స్ అనమాట. ఓకే, ఎస్, అబ్సల్యూట్లీ కరెక్ట్ స్వీటీ, అబ్సల్యూట్లీ కరెక్ట్. యూ హ్యావ్ అబ్సల్యూట్లీ సెట్ ద రైట్ ఆన్సర్. సో అంటే ఇక్కడ మనకు ఈ అయన్కి చూసినట్లయితే +2 వస్తుంది, ఇక్కడ ఈ అయన్ ఏమో +3 ఆక్సిడేషన్ స్టేట్. సో దెర్ ఆర్ ఒక అయన్కి వచ్చి +2 ఆక్సిడేషన్ స్టేట్, అలానే 2 అయన్స్కి వచ్చి ఏ ఆక్సిడేషన్ స్టేట్? +3 ఆక్సిడేషన్ స్టేట్ అనేది ఉంటుంది. దిస్ ఇస్ వాట్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ హియర్. ఓకే, మరి ఈ కేసు చూడండి. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యూ ఆర్ లుకింగ్ అట్ దిస్ పర్టికులర్ కేస్ లైక్ Pb2O3. సో ఈ Pb2O3 తీసుకున్నట్లయితే ఎలానే Fe3O4 లాగానే Pb2O3 కూడా ఇట్స్ ఎ మిక్స్చర్ ఆఫ్ 2 ఆక్సైడ్స్. ఒకటి ఏంటంటే PbO.PbO2 అనమాట. ఒక దాంట్లో లెడ్కేమో +2 ఆక్సిడేషన్ స్టేట్, ఇక్కడ +4 ఆక్సిడేషన్ స్టేట్. సో దిస్ ఈస్ ఎ మిక్స్చర్ ఆఫ్ 2 ఆక్సైడ్స్. సో హియర్ ఆల్సో దిస్ ఈస్ ఎ మిక్స్చర్ ఆఫ్ 2 ఆక్సైడ్స్. ఇది గుర్తుపెట్టుకోండి, మీకు ఇది ఉపయోగపడుతుంది ఖచ్చితంగా, అందుకే చెప్తున్నాను. ఇస్ దిస్ క్లియర్? ఎనీ మోర్ క్వశ్చన్స్? ఇస్ దిస్ క్లియర్? రైట్? Any more questions here, guys? Right. So shall we move on to the next question? So next question chuddama. Shall we move on to the next question? Yes. So here goes the next question for you here. So ee question chudandi ikkada.
So look at this particular question here. The oxide which cannot act as a reducing agent. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇక్కడ కనిపించే ఆక్సైడ్స్లో ఏది రెడ్యూసింగ్ ఏజెంట్గా యాక్ట్ చెయ్యదు అనేది క్వశ్చన్. సో ఫస్ట్ మనం రెడ్యూసింగ్ ఏజెంట్ని కొంచెం ఇంకా బెటర్గా అర్థం చేసుకుందాం. సో రెడ్యూసింగ్ ఏజెంట్ అంటే ఏంటి? ద ఏజెంట్ విచ్ రెడ్యూస్ అదర్, అలానే అండర్గోస్ ఆక్సిడేషన్. ద ఏజెంట్ విచ్ రెడ్యూస్ అదర్ బై ఇట్ సెల్ఫ్ ఆక్సిడేషన్ అండర్గో అవుతుంది. సో బేసికల్గా ఇక్కడ కనిపించే ఆక్సైడ్స్లో ఏ ఆక్సైడ్ అయితే ఫర్దర్ ఆక్సిడేషన్ జరుగుతుందో దట్ క్యాన్ యాక్ట్ యాజ్ ద రెడ్యూసింగ్ ఏజెంట్. ఒకవేళ ఆక్సిడేషన్ జరగదు అంటే వాట్ ఈజ్ ఆక్సిడేషన్? మనకు డెఫినేషన్ ప్రకారం ఆక్సిడేషన్ ఏంటంటే ఇంక్రీజ్ ఇన్ ఆక్సిడేషన్ స్టేట్. ఏంటిది? ఇంక్రీజ్ ఇన్ ఆక్సిడేషన్ స్టేట్ ఈజ్ నోన్ యాజ్ ఆక్సిడేషన్. అంటే ఇప్పుడు మనకు ఇక్కడ కనిపించే ఆక్సైడ్స్లో కనుక ఏదన్నా ఆక్సైడ్లో మనకుండే ఆ ఎలిమెంట్ సెంట్రల్ ఆటమ్ కనుక ఆల్రెడీ హైయెస్ట్ ఎగ్జిస్టింగ్ ఆక్సిడేషన్ స్టేట్లో ఉంది అనుకోండి, ఆబ్వియస్గా హైయెస్ట్లో ఉంది కాబట్టి ఇంకా ఫర్దర్ ఆక్సిడేషన్ జరగదు. ఆబ్వియస్లీ కరెక్టే కదా. సో ఒక్కొక్కటి చూద్దాం. చూడండి ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ సల్ఫర్. ఇక్కడ సల్ఫర్ డైఆక్సైడ్ చూస్తే మనకి ఇక్కడ సల్ఫర్ +4 ఆక్సిడేషన్ స్టేట్ వస్తుంది. మనకు తెలిసిన విషయం ఏంటంటే సల్ఫర్ క్యాన్ షో ఈవెన్ +6 ఆక్సిడేషన్ స్టేట్ ఆల్సో. అంటే దిస్ క్యాన్ అండర్గో ఆక్సిడేషన్. సో ఇది ఆక్సిడేషన్ అండర్గో అవుతుందంటే దిస్ కెన్ యాక్ట్ యాజ్ reducing agent, that is for sure. So it can act as reducing agent. మరి ClO2 చూసినట్లయితే ఈ ClO2లో ఏమని చూడండి. I'm sorry. So what is the oxidation state of ClO2 here? So ఇక్కడ X-4 is equal to 0. So that means here you will have +4 is the oxidation state. అంతే కదా. So you have +4 is the oxidation state of chlorine here. So if +4 is the oxidation state of this particular chlorine, so then what can you tell me here? So can I say that ikkada kuda it is in the +4 oxidation state and it can increase its oxidation state. So it can show up to +7 oxidation state varaku idi chupinchagalutadi. Ante this can undergo oxidation. Idi oxidation undergo avutundi avagaludu ante obviously it can act as good reducing agent. The agent which can undergo itself oxidation and it act as a reducing agent. So idi reducing agent ga act cheyagaladu. ఇది కూడా రెడ్యూసింగ్ ఏజెంట్గా యాక్ట్ చేయగలదు. మరి NO2 చూడండి. NO2 స్ట్రక్చర్ ఏంటి? ఇక్కడ నైట్రోజన్ డబుల్ బాండ్ ఆక్సిజన్, అలానే ఒక కోఆర్డినేట్ కోలన్ బాండ్ విత్ 1 more ఆక్సిజన్. సో హియర్ ఈజ్ 1 odd ఎలక్ట్రాన్. అంతే కదా. సో దిస్ ఇస్ ద స్ట్రక్చర్. సో దీని ఫర్దర్ ఇంకో రిప్రజెంటేషన్ ఏంటంటే నైట్రోజన్ డబుల్ బాండ్ ఆక్సిజన్ అండ్ హియర్ ఈజ్ 1 more ఆక్సిజన్. సో ఇక్కడేమో -1, ఇక్కడేమో +1 చెప్తాం. సో ఒక రకంగా ఈ NO2లో చూసినట్లయితే ఈ నైట్రోజన్ హ్యాస్ +4 ఆక్సిడేషన్ స్టేట్. సో ఇక్కడ చూడండి. సో హియర్ ఇట్ గెట్స్ -1. సో దీని కారణంగా ఇక్కడ +1, ఈ డబుల్ బాండ్ కారణంగా ఇక్కడ -2, ఇక్కడ +2. ఓ రకంగా ఇదంతా కూడా +4 ఆక్సిడేషన్ స్టేట్. మనకు తెలిసిన విషయం ఏంటంటే నైట్రోజన్ +4 కాదు, ఇట్ కెన్ గో టు అప్ టు +5 ఆక్సిడేషన్ స్టేట్. సో ఇట్ కెన్ ఇంక్రీజ్ ఇట్స్ ఆక్సిడేషన్ స్టేట్. అంటే ఇట్ కెన్ అండర్గో ఆక్సిడేషన్. ఇఫ్ ఇట్ కెన్ అండర్గో ఆక్సిడేషన్ ఇట్ కెన్ యాక్ట్ యాజ్ ఏ రెడ్యూసింగ్ ఏజెంట్. ఓకే, అంతే కదా. మరి హౌ అబౌట్ దిస్ పర్టికులర్ కేస్? మరి హౌ అబౌట్ దిస్ పర్టికులర్ కేస్? ఈ కేసులో ఏంటో చూడండి. మరి కార్బన్ డైఆక్సైడ్ ఎలా చెప్పండి, మీరే చెప్పండి. సో కెన్ ఐ సే ఇన్ ద కార్బన్ డైఆక్సైడ్ మనకు కార్బన్ ఆల్రెడీ +4 ఆక్సిడేషన్ స్టేట్లో ఉంది. దిస్ ఈస్ ద మ్యాక్సిమం ఆక్సిడేషన్ స్టేట్. అంతే కదా. ఇది మ్యాక్సిమం ఆక్సిడేషన్ స్టేట్. ఇట్ క్యాన్ డిక్రీజ్ ఇట్స్ ఆక్సిడేషన్ స్టేట్. దేర్ ఇస్ నో డౌట్ దట్ +4 నుంచి ఇంకా లోయర్ ఆక్సిడేషన్ స్టేట్కి అయితే దీనికి వెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది. కానీ డూ యూ థింక్ ఇట్ క్యాన్ ఇంక్రీజ్ ఇట్స్ ఆక్సిడేషన్ స్టేట్? దీని ఆక్సిడేషన్ స్టేట్ అది ఇంక్రీజ్ చేసుకోగలదా? ఇస్ ఇట్ పాసిబుల్ అట్ ఆల్? నో వే, ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. Yes, absolutely, Bhavana. Bhaskar, yes, the answer to this particular question is first option is the answer to this. అయితే A is the correct answer. Yes, absolutely, A is the right answer. ఎందుకంటే ఇది ఆల్రెడీ మ్యాక్సిమం ఆక్సిడేషన్ స్టేట్లో ఉంది. సో ఇది ఫర్దర్ ఆక్సిడేషన్ జరగాలంటే ఇట్ హ్యాస్ టు ఇంక్రీజ్ ఇట్స్ ఆక్సిడేషన్ స్టేట్. ఆల్రెడీ ఇదే మ్యాక్సిమం. దీనికంటే మళ్ళీ హైయర్ ఆక్సిడేషన్ స్టేట్కి ఎలా వెళ్తుంది? వెళ్ళలేదు కదా. ఆబ్వియస్లీ కార్బన్ డైఆక్సైడ్ ఇస్ ద ఆక్సైడ్ విచ్ కెనాట్ యాక్ట్ యాజ్ రెడ్యూసింగ్ ఏజెంట్. అండర్స్టూడ్? ఎందుకంటే అది రెడ్యూసింగ్ ఏజెంట్గా యాక్ట్ చేయాలంటే అది ఆక్సిడేషన్ జరగాలి దాంట్లో. బట్ ఆల్రెడీ అది +4లో ఉంది, అది ఫర్దర్ ఆక్సిడేషన్ జరగడం కష్టం. అండర్స్టూడ్? ఎనీ మోర్ క్వశ్చన్ స్టిల్ హియర్? ఇస్ దిస్ క్లియర్? రైట్. సో లెట్స్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. లుక్ అట్ దిస్ పర్టికులర్ క్వశ్చన్. సో ఈ క్వశ్చన్ చూడండి ఇక్కడ. విచ్ సబ్స్టెన్స్ ఇస్ సర్వింగ్ యాజ్ ఏ రెడ్యూసింగ్ ఏజెంట్ ఇన్ ద ఫాలోయింగ్ రియాక్షన్? సో ఇక్కడ ఉన్న రియాక్షన్లో మనకి ఏది రెడ్యూసింగ్ ఏజెంట్గా యాక్ట్ చేస్తుంది
అని అడుగుతున్నారు మనల్ని. సో ఈ రెడ్యూసింగ్ ఏజెంట్గా యాక్ట్ చేస్తుంది అంటే ఫస్ట్ మనం ఈ పర్టికులర్ రియాక్షన్లో యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ఎక్కడ ఆక్సిడేషన్ జరుగుతుంది, ఎక్కడ రిడక్షన్ జరుగుతుంది అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఫైండ్ అవుట్ చేయండి, ట్రై చేయండి, ట్రై టు డూ దిస్. ఐ విల్ వెయిట్ ఫర్ యువర్ ఆన్సర్. ఒక్కసారి మీరు ప్రయత్నించండి, ఎక్కడ ఆక్సిడేషన్ జరుగుతుంది, ఎక్కడ రిడక్షన్ జరుగుతుంది అనేది యూ ట్రై టు ఫిగర్ దిస్ ఇట్ అవుట్ అండ్ యువర్ ఓన్. చూడండి ఒకసారి, ట్రై చేయండి. వేర్ ఇస్ ఇట్ హ్యాపెనింగ్? బాగా చూడండి ఒకసారి, వేర్ ఇస్ ఇట్ హ్యాపెనింగ్? ఒకటేంటంటే కెన్ ఐ సే నికెల్ ఈజ్ అండర్ గోయింగ్ ఆక్సిడేషన్ అని చెప్పచ్చా, చెప్పకూడదా? మీరే చెప్పండి. డూ యూ థింక్ నికెల్ ఈజ్ అండర్ గోయింగ్? ఇక్కడేమో 0 ఆక్సిడేషన్ స్టేట్, ఇక్కడ చూస్తే +2 ఆక్సిడేషన్ స్టేట్. సో ఇంక్రీజ్ ఇన్ ఆక్సిడేషన్ స్టేట్, కెన్ ఐ సే దిస్ ఇస్ నథింగ్ బట్ ఆక్సిడేషన్ హియర్? అవునా? దిస్ ఇస్ అండర్ గోయింగ్ ఆక్సిడేషన్ అని చెప్పచ్చా? ఆబ్వియస్లీ. దెన్ విచ్ ఈస్ అండర్ గోయింగ్ రిడక్షన్? ఇక్కడ క్రోమియం నుంచి ఈ క్రోమియంకి చూసినట్లయితే ఇక్కడ మనకు 2 క్రోమియమ్స్ ఉన్నాయి. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఎప్పుడైనా మనకి మాలిక్యులర్ ఫార్ములా చూడాలి. మాలిక్యులర్ ఫార్ములాలో ఇక్కడ మనకు 2 క్రోమియమ్స్ ఉన్నాయి. సో 2 క్రోమియమ్స్ అంటే ఇక్కడ ఓవరాల్ ఆక్సిడేషన్ స్టేట్ చూసినట్లయితే ఇక్కడ ఈచ్ క్రోమియంకి అయితే +6 వస్తుంది. సో ఎవరన్నా చేంజ్ ఇన్ ఆక్సిడేషన్ స్టేట్ ఎవరన్నా అడిగారు అనుకోండి, if someone is asking you what is the change in oxidation state of chromium in this reaction అని అడిగారు అనుకోండి, ఎట్లా చేయాలి అప్పుడు? మనం ఎప్పుడు కూడా ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఈ కాంపౌండ్లో, ఈ మాలిక్యులర్ ఫార్ములాలో ఎన్ని క్రోమియమ్స్ ఉన్నాయి? 2 క్రోమియమ్స్ ఉన్నాయి. సో 2 క్రోమియమ్స్ కాబట్టి ఇక్కడ ఓవరాల్గా క్రోమియంకి వాట్ ఈస్ ద ఓవరాల్ ఛార్జ్? కెన్ ఐ సే ఇట్ ఈస్ +12. ఇక్కడ +12 వస్తుంది. కావాలంటే చూడండి, క్రోమియంకి +12 వస్తుంది. కావాలంటే మీరు గమనించండి బాగా. ద ఛార్జ్ ఆన్ దిస్ హియర్ ఇస్ ద చేంజ్ ఇన్ ఆక్సిడేషన్ స్టేట్. ఇక్కడ ఖచ్చితంగా +12 వస్తుంది. ఇఫ్ ఇట్ ఇస్ +12, మరి ఇక్కడ ఇట్ విల్ బి +6. ఇక్కడ 2 క్రోమియమ్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ కూడా నేను 2 క్రోమియమ్స్ ఖచ్చితంగా తీసుకొని తీరాల్సిందే. సో ఐ హ్యావ్ టు ఇంక్లూడ్ హియర్ ఆల్సో 2 క్రోమియమ్స్, ఎందుకంటే ఇక్కడ నాకు మాలిక్యులర్ ఫార్ములాలో ఆల్రెడీ 2 క్రోమియమ్స్ ఉన్నాయి. సో చేంజ్ ఇన్ ఆక్సిడేషన్ స్టేట్ ఎవరైనా అడిగితే 6 ఇస్ ద చేంజ్ ఇన్ ఆక్సిడేషన్ స్టేట్. మరి అట్ ద సేమ్ టైం దర్ ఇస్ ఎ డిక్రీజ్ ఇన్ ఆక్సిడేషన్ స్టేట్. డిక్రీజ్ ఇన్ ఆక్సిడేషన్ స్టేట్ అంటే ఇది రిడక్షన్ కిందే కదా. సో బేసికల్గా ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు వాళ్ళు ఏది రెడ్యూసింగ్ ఏజెంట్గా యాక్ట్ చేస్తుందో అని చెప్తున్నారు. ఫర్గెట్ అబౌట్ రెడ్యూసింగ్ అండ్ ఆక్సిడైజింగ్ ఏజెంట్. సో ఒకటి చెప్పండి, కెన్ ఐ సే క్రోమియం హియర్? సో దిస్ is oxidizing other by itself undergoing reduction. అంటే కెన్ ఐ సే దిస్ ఇస్ మై ఆక్సిడైజింగ్ ఏజెంట్? చెప్పచ్చా? Cr2O7 is an oxidizing agent అని చెప్పచ్చా, చెప్పకూడదా? కెన్ ఐ సే దిస్? నో, ఇట్ ఈస్ నాట్ +3 to +6 to +3 అని చెప్పకూడదు. ఇక్కడ +12 to +6. ఓకే, సో ఈచ్ ఒక్కొక్క క్రోమియం వచ్చి +6 to +3. ఐ అగ్రీ విత్ దట్. మీరు అలా అది చెప్పాలంటే, చేంజ్ ఇన్ ఆక్సిడేషన్ స్టేట్ చెప్పాలంటే మాత్రం ఇక్కడ మీరు +6 అనే చెప్పాలి, +12 to 6 అని చెప్పాలి. ఒకవేళ కానీ ఇక్కడ మీరు ఆక్సిడేషన్ రిడక్షన్ చెప్తున్నారు కాబట్టి +6 to +3 అని చెప్పొచ్చు, నో ఇష్యూస్. కానీ ఇక్కడ చేంజ్ ఇన్ ఆక్సిడేషన్ స్టేట్ ఎంత అని అడుగుతారు. కొన్నిసార్లు ఈక్వలెంట్ వెయిట్ ఆఫ్ Cr2O7 ఎంత అని అడుగుతాడు. K2Cr2O7 ఇక్కడ ఈక్వలెంట్ వెయిట్ ఎంత అంటే యూ హ్యావ్ టు టేక్ ఈక్వలెంట్ వెయిట్. ఈ కేసులో బేసికల్గా మనం ఈక్వలెంట్ వెయిట్ ఈస్ నథింగ్ బట్ మాలిక్యులర్ వెయిట్ బై n ఫ్యాక్టర్ తీసుకుంటాం. ఓకే, సో కొన్నిసార్లు ఏంటంటే n ఫ్యాక్టర్ ఏంటంటే సాల్ట్స్ కావచ్చు, యాసిడ్స్కి అయితే వాటి యొక్క బేసిసిటీ అని, బేసెస్కి అయితే దాని యొక్క అసిడిటీ అని, సాల్ట్స్కి అయితే వాటి యొక్క చార్జ్ అని మనం చెప్తుంటాం. సో కానీ ఇటువంటి రియాక్షన్స్లో మాత్రం ఎప్పుడు కూడా మనం చేంజ్ ఇన్ ఆక్సిడేషన్ స్టేట్ని రెఫరెన్స్గా తీసుకోవాలి. సో బేసికల్గా n ఫ్యాక్టర్ ఇస్ నథింగ్ బట్ చేంజ్ ఇన్ ఆక్సిడేషన్ స్టేట్. చేంజ్ ఇన్ ఆక్సిడేషన్ స్టేట్ అనమాట. అంటే ఈ పర్టికులర్ క్లాస్లో చేంజ్ ఇన్ ఆక్సిడేషన్ స్టేట్ ఇస్ 6. అంటే ఇక్కడ n ఫ్యాక్టర్ వచ్చి ఏమవుతుంది? ఆబ్వియస్లీ ఇట్ విల్ బీ నథింగ్ బట్ +12 to 6 కాబట్టి ఇట్ విల్ బీ 6 ఇస్ ద n ఫ్యాక్టర్. సో n ఫ్యాక్టర్ ఇస్ ఈక్వల్ టు 6, నాట్ 3 హియర్. ఓకే, సో బేసికల్గా ఇది మన ఆక్సిడైజింగ్. మరి నికెల్ ఏం జరుగుతుంది? ద ఏజెంట్ విచ్ reduces the other by itself undergoing oxidation is known as reducing agent. Can I call this as a reducing agent? Absolutely, I can call this as a reducing agent అని ఖచ్చితంగా దీన్ని నేను పిలవచ్చు. అండర్స్టూడ్? సో దట్ మీన్స్ వాట్ ఈస్ ఆన్సర్? ఎస్, అబ్సల్యూట్లీ ట్వింకిల్, భాస్కర్, రవీంద్ర, రాణి, అబ్సల్యూట్లీ పండు. ఎస్, ద ఆన్సర్ is absolutely 4. Fourth option is the right answer to this particular question. So answer is D here. Ardhamainda? Any more questions till here? Is this clear? Can you solve this particular question? Yes. So next question చూద్దాం. Try to solve this question. So ఈ question చూడండి ఇక్కడ. సో ఫస్ట్ థింగ్ మీరు ఇక్కడ స్ట్రక్చర్ రాయడమే ఇంపార్టెంట్. ద ఆక్సిడేషన్ స్టేట్ ఆఫ్ H4IO6 - 1 అని ఉంది, అంతే కదా. సో ఇక్కడ దీని యొక్క స్ట్రక్చర్ రాయాలంటే
ఫస్ట్ థింగ్ ఇక్కడ అయోడిన్ వచ్చి +7 ఆక్సిడేషన్ స్టేట్ ఉండొచ్చు, అంటే 7 కోవాలెన్సీ చూపించవచ్చు అనే ఉద్దేశంతో, అంటే 7 బాండ్స్ అయోడిన్ అనేది ఫామ్ చేయొచ్చు అనే ఉద్దేశంతో రాయండి. ట్రై టు గెట్ దట్ స్ట్రక్చర్. సో అప్పుడు స్ట్రక్చర్ వస్తే మీకు ఆక్సిడేషన్ స్టేట్ కనుక్కోవడం అంత ఈజీ ఏమి కాదు, అంత సింపుల్ ఏం కాదు, సరే అంత కష్టమేం కాదు, ఇట్ ఈస్ వెరీ మచ్ సింపుల్. ఓకే, ట్రై టు డూ దిస్ పర్టికులర్ క్వశ్చన్. ఎలా చేస్తారు ఇక్కడ? హౌ విల్ యూ సాల్వ్ దిస్ పర్టికులర్ క్వశ్చన్? వాట్ ఈస్ ఆక్సిడేషన్ స్టేట్ హియర్? ఓకే, ట్వింకిల్ సేస్ ఇట్ ఈస్. సో ట్వింకిల్ ఏం చెప్తుందంటే ద ఆన్సర్ ఇస్ +7 సార్ అని చెప్తుంది. ఇస్ ఇట్ కరెక్ట్? సో భాస్కర్ ఆల్సో సేస్ దట్ ఇట్ ఇస్ +7. హ్యావ్ యూ డ్రాన్ ఇట్ స్ట్రక్చర్? ఈ స్ట్రక్చర్ డ్రా చేయడానికి ప్రయత్నించారా భాస్కర్, ట్వింకిల్? హ్యావ్ యూ ట్రైడ్ ఇట్? హ్యావ్ యూ ట్రైడ్ డ్రాయింగ్ ద స్ట్రక్చర్? లెట్స్ ట్రై టు డ్రా ద స్ట్రక్చర్. ఒకటేంటంటే అయోడిన్. సో అయోడిన్ చుట్టూ నేను 6 ఆక్సిజన్స్ని సాటిస్ఫై చేయాలి ఇప్పుడు. సో 6 ఆక్సిజన్స్ అంటే నేను ఏం చేస్తానంటే ఒక డబుల్ బాండ్ ఆక్సిజన్ తీసుకుంటాను. ఓకే, సో అండ్ సిమిలర్లీ లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ దెర్ ఇస్ 1 OH, దెర్ ఇస్ 1 more OH, దెర్ ఇస్ 1 more OH, and then I can write it as O minus. సరే ఇక్కడ కూడా ఇంకో OH. సో ఎన్నైనా నాకు ఇక్కడ H4O5 అయినాయి. సో అలానే ఇది 6 బాండ్స్ ఫామ్ అయింది. సో ఇఫ్ ఐ పుట్ 1 more O minus 1, కెన్ ఐ సే దిస్ ఇస్ ద స్ట్రక్చర్ ఆఫ్ H4O6, H4iO6 -1, ఎందుకంటే -1 ఓవరాల్ ఛార్జ్. సో ఇప్పుడు కెన్ ఐ సే దిస్ ఇస్ ద స్ట్రక్చర్? ఎస్, అబ్సల్యూట్లీ దిస్ ఇస్ ద స్ట్రక్చర్. సో ఇది స్ట్రక్చర్ అన్నప్పుడు ఆబ్వియస్గా ఎలా చేస్తాం? సో డబుల్ బాండ్, సో ఇది -2 అనుకోండి, ఇదేమో +2. ఇక్కడ సింగిల్ బాండ్ కారణంగా ఇక్కడ -1 అయితే ఇక్కడ +1, -1 అయితే ఇక్కడ +1, సో ఇక్కడ -1 అయితే ఇక్కడ +1. సో ఈ ఆక్సిజన్ మీద -1 వేస్తే ఇక్కడ +1, దీని మీద -1 +1. సరే, ఎందుకంటే ప్రతి బాండ్ని నేను ఇక్కడ కన్సిడర్ చేయాలి. అయోడిన్కి అటాచ్ అయిన ప్రతి బాండ్ని నేను కన్సిడర్ చేస్తేనే దీని యొక్క ఆక్సిడేషన్ స్టేట్ చెప్పొచ్చు. అంటే ఓవరాల్గా దీన్ని సమ్ చేయండి, ఎంత వస్తుందో చూడండి. 2, 3, 4, 5, 6, 7. So obviously +7 is the oxidation state of iodine. Is this clear? Any more questions? Ardhamainda? Right, absolutely Usman. The answer is C. Navya. Correct ga cheppav. Ravindra, yes. Ravindra Rani, yes, absolutely correct. Okay, right. So అలాజ్ కూడా చేయొచ్చు. You can do in that sense also. That is nothing but 4 + 1 అలా కూడా చేయొచ్చు. సో యూ ఆర్ జస్ట్ ఈక్వేటింగ్ టు ద ఛార్జ్, అంతే కదా. భాస్కర్, నువ్వు చెప్పిన మెథడ్ కూడా అబ్సల్యూట్లీ కరెక్ట్. అలా చేసినా కూడా కరెక్ట్ ఆన్సరే వస్తుంది. ఓకే, రైట్. సో షాల్ వి మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్? ఎస్. సో లెట్స్ సీ దిస్ పర్టికులర్ క్వశ్చన్. ఇది కొంచెం ట్రికీ. దిస్ క్వశ్చన్ ఇస్ లిటిల్ బిట్ ట్రికీ. సో ఈ క్వశ్చన్ మీరు సాల్వ్ చేయాలంటే యూ నీడ్ ద నాలెడ్జ్ ఆఫ్ ఎలక్ట్రోకెమిస్ట్రీ. కొంచెం యూ నీడ్ సమ్ నాలెడ్జ్ ఆఫ్ ఎలక్ట్రోకెమిస్ట్రీ. నాలెడ్జ్ ఆఫ్ ఎలక్ట్రోకెమిస్ట్రీ కొంచెం కావాలి. ఓకే, సో బేసిక్ ఫస్ట్ ఐ విల్ టీచ్ యూ దట్ నాలెడ్జ్, దెన్ విల్ గెట్ బ్యాక్ టు దిస్ పర్టికులర్ క్వశ్చన్. సో ఎలక్ట్రోకెమిస్ట్రీలో మీకు ఏం తెలియాలి అనేది చూద్దాం. సో ఒకవేళ మిమ్మల్ని నేను ఈ సెల్ క్యాలిక్యులేట్ చేయాలి అని అంటే ఎలా చేస్తాను చెప్పండి? సో బేసికల్గా ఈ సెల్ ఎలా చేస్తాం దీన్ని? కెన్ ఐ సే దిస్ ఇస్ నథింగ్ బట్ E ఆఫ్ ఆక్సిడేషన్ పొటెన్షియల్ అట్ యానోడ్ ప్లస్ E ఆఫ్ రిడక్షన్ పొటెన్షియల్ అట్ క్యాథోడ్, అంతే కదా. దిస్ ఇస్ వాట్ వీ టేక్ హియర్. ఆక్సిడేషన్ పొటెన్షియల్ అట్ యానోడ్ ప్లస్ రిడక్షన్ పొటెన్షియల్ అట్ ద క్యాథోడ్, అంతే కదా. ఇలా సమ్ చేస్తే మనకి ఈ సెల్ వస్తుంది. కానీ మనకు ఒక చిన్న విషయం ఏంటంటే ఎలక్ట్రోకెమిస్ట్రీలో మనం ఎలక్ట్రోకెమికల్ సెల్స్ అంటే గ్యాల్వానిక్ సెల్స్లో గ్యాల్వానిక్ సెల్స్ అన్నీ కూడా బేసికలీ అవి స్పాంటేనియస్ ప్రాసెస్, గుర్తుందా? అవునా, అవి స్పాంటేనియస్ ప్రాసెస్ కదా. సో దట్ మీన్స్ అది స్పాంటేనియస్ ప్రాసెస్ అని మనం చెప్పాలి అని అంటే బేసికల్గా ఒక పర్టికులర్ ప్రాసెస్ స్పాంటేనియస్ ప్రాసెస్ మనకు తెలుసు. ప్రతి గ్యాల్వానిక్ సెల్లో ఒక్కసారి మనం ఒకదానికొకటి కనెక్ట్ చేస్తేనే ఎటువంటి ఎక్స్టర్నల్ సోర్సెస్ లేకుండా ఆటోమేటిక్గా ప్రాసెస్ జరిగిపోతుంది, తనంతకు తనే ప్రాసెస్ జరిగిపోతుంది అనేది మనకు తెలుసు. అంటే అది స్పాంటేనియస్ ప్రాసెస్ కాబట్టి మనం ఒక్కసారి కనెక్ట్ చేస్తున్న ఎలక్ట్రోడ్స్ ఆటోమేటిక్గా ప్రాసెస్ జరిగిపోతుంది. సో స్పాంటేనియస్ ప్రాసెస్కి మనకున్న కండిషన్ ఏంటి ఇక్కడ? ΔG అనేది ఇట్ హ్యాస్ టు బి <0. అంటే ఇది ఖచ్చితంగా నెగిటివ్ ఉండాలి. అంటే ఎటువంటి ఎలక్ట్రోకెమికల్ ప్రాసెస్కైనా సరే ΔG హ్యాస్ టు బి <0. అవునా, కరెక్టా? అవునా? హౌ మెనీ ఆఫ్ యూ నో దట్? ఓకే, ఇక్కడ దిస్ ఇస్ వెరీ క్లియర్, ఒప్పుకుంటారు కదా. అంటే దీని ప్రకారం ఒక స్పాంటేనియస్ ప్రాసెసెస్కి ΔG మస్ట్ బి <0 అంటే మనం ఈ ΔG బేసికల్గా దీంట్లో యూ కెన్ క్యాలిక్యులేట్ ΔG ఈజ్ ఈక్వల్ టు -NFE కూడా
This is the other way to calculate this delta G. So if this has to be less than 0, if delta G is equal to minus of NFE, ఇది less than 0 అంటే ఖచ్చితంగా నాకు E must be a positive value. ఒప్పుకుంటారా? E must be a positive value. అంటే బేసికల్గా E అనేది ఖచ్చితంగా పాజిటివ్ ఉండాలి ఫర్ అన్ ఎలక్ట్రోకెమికల్ ప్రాసెస్. అప్పుడు మాత్రమే ఆ ప్రాసెస్ స్పాంటేనియస్గా జరిగిపోతుంది. అంటే దిస్ ఈ సెల్ హ్యాస్ టు బి పాజిటివ్, అంతే కదా. సో ఇప్పుడు నాకు ఇక్కడ అడిగిన క్వశ్చన్ ఏంటంటే ఈ నాలెడ్జ్ తెలిస్తే యూ క్యాన్ డూ దిస్ పర్టికులర్ క్వశ్చన్. ఇట్స్ ఓకే బీవీ కేకేఎస్ క్రియేషన్స్, ఇట్స్ ఓకే. లెట్స్ ట్రై టు సాల్వ్ దిస్ పర్టికులర్ క్వశ్చన్. ఓకే, సో ఈ పర్టికులర్ క్వశ్చన్లో ట్వింకిల్ ఇస్ సేయింగ్ హెచ్బిఆర్ఓ, అలానే భాస్కర్ కూడా హెచ్బిఆర్ఓ చెప్తున్నాడు. సో లెట్స్ సీ what is the answer. So basically ఇక్కడ consider the change in oxidation state of bromine corresponding to different EMF values as given in the diagram. So first thing ఇక్కడ బ్రోమిన్ మీద ఒక్కొక్క ఆక్సిడేషన్ స్టేట్ ఏముందో చూద్దాం. ఇక్కడ చూస్తే దీని మీద బ్రోమిన్ మీద +7 ఆక్సిడేషన్ స్టేట్ ఉంటుంది, ఇక్కడేమో +5 ఆక్సిడేషన్ స్టేట్, ఇక్కడేమో +1 ఆక్సిడేషన్ స్టేట్, అంతే కదా. ఇక్కడ +5, ఇక్కడేమో +1, ఇక్కడ +7 కదా. ఎస్, ఇట్ ఈస్ 7, 5, +1, ఇక్కడేమో 0 అండ్ ఇక్కడేమో -1 ఆక్సిడేషన్ స్టేట్. సో వాళ్ళు అడిగిన క్వశ్చన్ ఏంటంటే దెన్ ద స్పీషియస్ అండర్ గోయింగ్ డిస్ప్రపోర్షనేషన్ ఇస్, అంటే ఇక్కడ కనిపించే స్పీషియస్లో ఇది డిస్ప్రపోర్షనేషన్ అండర్గో అవుతుందా, లేదా ఇది డిస్ప్రపోర్షనేషన్ అండర్గో అవుతుందా, ఇది డిస్ప్రపోర్షనేషన్ అండర్గో అవుతుందా, లేదంటే ఇది డిస్ప్రపోర్షనేషన్ అండర్గో అవుతుందా అనేది క్వశ్చన్, అంతే కదా. దే ఆర్ ఆస్కింగ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ విల్ అండర్గో డిస్ప్రపోర్షనేషన్. అండ్ ఇక్కడ మనకి వీటి యొక్క వాట్ ఎవర్ ఇక్కడ డిస్ప్రపోర్షనేషన్, ఇలా బేసికల్గా ఇక్కడ రిడక్షన్ జరగడానికి ఇంత ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ ఇస్ రిక్వైర్డ్, ఇది రిడక్షన్ జరగడానికి 1.5 volts ఇస్ రిక్వైర్డ్. అంటే బేసికల్గా వాట్ ఈస్ హ్యాపెనింగ్ హియర్, ఈ ఓవరాల్ రియాక్షన్, ఈ ఫార్వర్డ్ రియాక్షన్స్ మొత్తం కూడా కెన్ ఐ సే ద వాల్యూస్ గివెన్ ఆర్ రిడక్షన్ పొటెన్షియల్ వాల్యూస్. ఇక్కడ ఇచ్చిన వాల్యూస్ అన్ని కూడా రిడక్షన్ పొటెన్షియల్ వాల్యూస్. ఓకే, సో ఇక్కడ నాకు ఫస్ట్ థింగ్ ఏంటంటే ఒకవేళ ఇది డిస్ప్రపోర్షనేషన్ చూపించాలంటే ఇట్ హ్యాస్ టు అండర్గో రిడక్షన్ as well as oxidation. అంటే ఈ BrO3 మైనస్ షుడ్ ఫార్మ్ BrO4 -1, అలానే BrO రెండు ఫామ్ అవ్వాలి. ఓకే, వీ హ్యావ్ ఫ్యూ మోర్ క్వశ్చన్స్. ఈ సెషన్ త్వరగానే అయిపోతుంది ఎందుకంటే మనకి ఎటువంటి క్యాలిక్యులేషన్ లేదు కాబట్టి. ఇది చాలా ఇంపార్టెంట్, దీని అప్లికేషన్స్ చాలా ఇంపార్టెంట్. ఖచ్చితంగా ఇది మీరైతే తెలుసుకోవాల్సిందే, గుర్తుపెట్టుకోండి. ఒక్కసారి ఈ క్వశ్చన్ క్లియర్గా వినండి. ఓకే, నెక్స్ట్ రాబోయే క్వశ్చన్స్ అన్నీ చాలా సింపుల్, క్లియర్గానే ఉంటాయి. ఐ విల్ షో యూ సత్య హౌ మెనీ క్వశ్చన్స్ ఆర్ దేర్. ఇది కొంచెం కేర్ఫుల్గా వినండి, ఇది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతారు కూడా. సో బేసికల్గా ఇక్కడ మనకు అన్ని రిడక్షన్ పొటెన్షియల్స్ ఇచ్చారు. అంటే BrO4 మైనస్ BrO3గా మారాలంటే ఇక్కడ దీని యొక్క రిడక్షన్ పొటెన్షియల్ ఇస్ 1.82. BrO3 మైనస్ HBrOగా మారాలంటే దీని యొక్క రిడక్షన్ పొటెన్షియల్ ఇస్ 1.5. అలానే దీని రివర్స్ అయితే ఒకవేళ ఇఫ్ ఇట్ హ్యాస్ టు అండర్గో ఆక్సిడేషన్, అప్పుడు దీని ఆక్సిడేషన్ పొటెన్షియల్ ఏమవుతుంది, -1.82 అవుతుంది, అంతే కదా. సో ఇక్కడ మనం క్యాలిక్యులేట్ చేయాల్సింది ఏంటంటే ఒకటేంటంటే ఈ మూడిట్లో ఏదో ఒకటి మాత్రమే మన ఆన్సర్. ఎందుకంటే దిస్ క్యాన్ అండర్గో రిడక్షన్, దిస్ క్యాన్ అండర్గో ఆక్సిడేషన్, అలానే దిస్ క్యాన్ అండర్గో రిడక్షన్, దిస్ క్యాన్ అండర్గో ఆక్సిడేషన్, అలానే దిస్ క్యాన్ అండర్గో ఆక్సిడేషన్, దిస్ క్యాన్ అండర్గో రిడక్షన్. సో కానీ ఇక్కడ మనకి ఏది ఆన్సర్ అనేది తెలియదు. ఇది కనుక్కోవాలంటే మనం ఏం చేయాలి అని అంటే ఈ సెల్ వాల్యూ క్యాలిక్యులేట్ చేయాలి. what you should calculate? You should calculate the E cell. దేంట్లో అయితే మనకు E cell పాజిటివ్ వస్తుందో, E cell పాజిటివ్ వస్తే డెల్టా G will be నెగటివ్. డెల్టా G నెగటివ్ అంటే అది స్పాంటేనియస్ ప్రాసెస్. అంటే స్పాంటేనియస్ అంటే అప్పుడు మాత్రమే డిస్ప్రపోర్షనేషన్ అనేది జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ తీసుకున్నాను అనుకోండి, నేను ఐఎమ్ టేకింగ్ వాట్, ఇది ఇక్కడ BrO3 -1 తీసుకున్నాను అనుకోండి. సో దిస్ ఇస్ ఫార్మింగ్ లెట్స్ సే HBrO. సో బేసికల్గా ఇక్కడ మనకు దిస్ హెస్ అండర్గోన్ వాట్, ఇక్కడ +5 నుంచి +1 ఇట్ హెస్ అండర్గోన్ రిడక్షన్. సో దీనికి రిడక్షన్ అండర్గోవడానికి నాకు వాట్ ఈస్ ఎలక్ట్రోడ్ పొటెన్షియల్, ఇట్ ఈస్ 1.5 volt. ఓకే, దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. ది రిడక్షన్ పొటెన్షియల్ ఆఫ్ దిస్. సో ఇది బేసికల్గా దిస్ ఇస్ రిడక్షన్ హ్యాపెన్స్ అట్ క్యాథోడ్. దిస్ ఇస్ ఎ క్యాథోడిక్ రియాక్షన్. మరి యానోడిక్ రియాక్షన్ ఏంటి, ఇక్కడ BrO3 సేమ్ BrO3 -1, ఇక్కడ +5 నుంచి ఇట్ ఇస్ అండర్గోయింగ్ BrO4 -1. సో ఇట్ ఈస్ ఫార్మింగ్ +7 ఆక్సిడేషన్ స్టేట్. సో ఇలా ఆక్సిడేషన్ అండర్గో అవ్వడానికి ఈ డైరెక్షన్లో రిడక్షన్ పొటెన్షియల్ ఇది ఇచ్చింది. సో దీని రివర్స్ విల్ బి వాట్, ఆక్సిడేషన్ పొటెన్షియల్. అంటే నాకు ఇక్కడ వచ్చే దీని యొక్క ఆక్సిడేషన్ పొటెన్షియల్. సో ఇదేమో రిడక్షన్ పొటెన్షియల్ అట్ దిస్ ఇస్ ఫర్ ద క్యాథోడ్. మరి అలానే ఆక్సిడేషన్ పొటెన్షియల్స్ ఏం కనుక్కుంటాను నేను ఇక్కడ, దీని నెగిటివ్ ఆఫ్ దిస్, ఇది -1.82 volt వస్తుందా. సో దిస్ విల్ బీ నథింగ్ బట్ మై ఆక్సిడేషన్ పొటెన్షియల్ అట్ ద యానోడ్.
So what is my E cell? Sum of this both is nothing but my E cell. So దీనికని sum up చేస్తే నా E cell will be negative here. సో ఈ సెల్ నెగిటివ్ వచ్చిందంటే దట్ మీన్స్ వాట్, ఈ పర్టికులర్ ప్రాసెస్ ఏదైతే ఉందో దిస్ ప్రాసెస్ ఇస్ నాట్ పాసిబుల్ అని చెప్పచ్చా? ఆబ్వియస్లీ ఐ కెన్ సే దిస్ ఇస్ నాట్ పాసిబుల్. ఓకే, సో BrO3 డిస్ప్రపోర్షనేషన్ అనేది నాట్ పాసిబుల్ అని మనం చెప్పచ్చు. ఓకే, మరి నెక్స్ట్ HbRO తీసుకోండి. సరే, ఈ HbRO ఇస్ అండర్ గోయింగ్ రిడక్షన్. సో HbRO కాస్త రిడక్షన్ జరిగి Br2 ఫామ్ అయితే మనకి ఇక్కడ ఈ రిడక్షన్ పొటెన్షియల్ అట్ ద క్యాథోడ్ ఎంత ఉందో చూడండి. వాట్ ఈస్ ద వాల్యూ హియర్? దీనికి 1.595 ఉంది, అంతే కదా. సో దిస్ ఈస్ ఎ పాజిటివ్ వాల్యూ. అండ్ సిమిలర్గా దిస్ ఈస్ అండర్ గోయింగ్ ఆక్సిడేషన్ అంటే దిస్ బికమ్స్ -1.5 వోల్ట్. అంటే ఇక్కడ నాకు సేమ్ HbRO ఏదైతే ఉందో దిస్ ఇస్ రిజల్టింగ్ ఇన్ ద ఫార్మేషన్ ఆఫ్ BrO3 -1. సో ఇక్కడ వచ్చేది నాకు ఈ ఆక్సిడేషన్ పొటెన్షియల్ అట్ ద యానోడ్. అంటే ఇది యానోడ్ కదా, యానోడిక్ రియాక్షన్. సో యానోడ్ ది వాల్యూ ఎంత వస్తుంది? -1.5 వోల్ట్ వస్తుంది. ఎందుకంటే రివర్స్ అయిపోతుంది కాబట్టి ఇక్కడ -1.5 వోల్ట్. సో ఇప్పుడు నేను ఈ సెల్ క్యాలిక్యులేట్ చేయాలంటే ఈ ఆక్సిడేషన్ పొటెన్షియల్ అట్ యానోడ్ ప్లస్ ఈ రిడక్షన్ పొటెన్షియల్ అట్ క్యాథోడ్. ఈ వాల్యూ మీరు బాగా అబ్జర్వ్ చేసినట్లయితే యూ విల్ గెట్ దిస్ ఈ సెల్ వాల్యూ. ఇక్కడ ఈ సెల్ వాల్యూ విల్ బి 1.595 -1.5. అంటే దిస్ విల్ బి 0.05 అంతే కదా, 0.095 అవుతుంది అంతే కదా. ఇప్పుడు 0.095 విచ్ ఈస్ అ పాజిటివ్ వాల్యూ. సో ఇది పాజిటివ్ అంటే ఖచ్చితంగా దిస్ క్యాన్ అండర్గో డిస్ప్రపోర్షనేషన్. డిస్ప్రపోర్షనేషన్ ఇస్ నథింగ్ బట్ రిడాక్స్ రియాక్షన్. సో ఇది రిడాక్స్ రియాక్షన్ అండర్గో అవ్వగలదు అనే విషయాన్ని నాకు ఇది ప్రాక్టికల్గా ఈ వాల్యూ అయితే నాకు తెలియజేస్తుంది. ఓకే, ఇస్ దిస్ క్లియర్? ఎనీ మోర్ క్వశ్చన్స్? సో ఒక్కొక్కటిగా వెరిఫై చేస్తూ రావాలి. సో ఇక్కడ కొంచెం ఎలక్ట్రోకెమిస్ట్రీ నాలెడ్జ్ అయితే మీకు ఉండాలి. ఈ బేసిక్ ఫండమెంటల్ నాలెడ్జ్ ఉంటే యూ కెన్ సాల్వ్ దిస్ క్వశ్చన్. సో ఇక్కడ మనకి ఎలక్ట్రోడ్ పొటెన్షియల్స్ ఇచ్చేశారు, ఈ దారి పొడుక్కి ఎలక్ట్రోడ్ పొటెన్షియల్స్ ఇచ్చారు. సో ఒకటి ఏదైనా డిస్ప్రపోర్షనేషన్ జరుగుతుందంటే ఇట్ మస్ట్ అండర్గో రిడక్షన్ యాజ్ వెల్ యాజ్ ఆక్సిడేషన్. సో రిడక్షన్ యాజ్ వెల్ యాజ్ ఆక్సిడేషన్ ఒకటే అండర్గో అయితే మనకు ఈ సెల్ క్యాలిక్యులేట్ చేయాలి. సో ఇక్కడ మనకు రిడక్షన్ అండర్గో అయినప్పుడు ఇది 1.5, ఆక్సిడేషన్ అండర్గో అంటే ఇది -1.82 అవుతుంది. సో ఈ రెండింటిని యాడ్ చేస్తే నాకు పాజిటివ్ వాల్యూ వచ్చింది అనుకోండి, దెన్ దట్ ఈస్ ద రైట్ ఆన్సర్. సో ఒకవేళ ఇలానే ఇక్కడ రిడక్షన్ ఆక్సిడేషన్, సో ఈ రెండింటిని యాడ్ చేస్తే పాజిటివ్ వాల్యూ వస్తే, సో ఇక్కడ -1.5 ఇక్కడ -1.595. సో ఈ రెండింటిని పాజిటివ్ వాల్యూ వస్తే దెన్ దిస్ ఇస్ క్యాన్ అండర్గో డిస్ప్రపోర్షనేషన్. అలానే ఇక్కడ చూడండి, సో ఇక్కడ చూస్తే దిస్ ఇస్ ఆల్సో రిడక్షన్, దిస్ ఇస్ అండర్గోయింగ్ ఆక్సిడేషన్. సో ఇక్కడ కూడా మనం చూసినట్లయితే ఈ ఆక్సిడేషన్ పొటెన్షియల్, ఇక్కడ రిడక్షన్ పొటెన్షియల్ వాల్యూ దిల్ బి -1.595. సో ఇక్కడ కూడా మనకు నెగిటివ్ వాల్యూ వస్తుంది. ఈ కేసులో దీనికి నెగిటివ్ వస్తుంది, దీనికి నెగిటివ్ వస్తుంది, సో దీనికి ఒక్కటే పాజిటివ్ వస్తుంది. సో అందుకని ఇది ఒక్కటే ఫీజిబుల్, దిస్ టూ ఆర్ నాట్ ఫీజిబుల్ ఫర్ డిస్ప్రపోర్షనేషన్ రియాక్షన్. అండర్స్టూడ్? కొంచెం ఎక్స్ప్లెనేషన్ ఉంది ఈ పర్టికులర్ క్వశ్చన్లో, రైట్? ఆసమ్, ఫైన్. సో లెట్స్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. సో ఈ క్వశ్చన్ చూడండి ఇక్కడ. సో లుక్ అట్ దిస్ పర్టికులర్ క్వశ్చన్. దిస్ ఈస్ ఎ క్వశ్చన్ రిలేటెడ్ టు ఈక్వలెంట్ వెయిట్ ఆఫ్ ఫాస్ఫారిక్ యాసిడ్. సో నాకు తెలుసు మీలో ఎంతోమంది ఏం చేస్తారంటే ఈక్వలెంట్ వెయిట్ అని అడిగితే మీరు ఏం చేస్తారంటే మాలిక్యులర్ వెయిట్ డివైడెడ్ బై ఎన్ ఫ్యాక్టర్ తీసుకుంటారు. ఓకే, సో మామూలుగా అయితే మీరు H3PO4 అని ఇచ్చారనుకోండి, దీనికి ఎన్ ఫ్యాక్టర్ మీరు ఏమని తీసుకుంటారు? 3 అని తీసేసుకుంటారు. ఎందుకంటే ఇది ఒక ట్రైబేసిక్ యాసిడ్ కాబట్టి, అంటే 3 H+ అయాన్స్ని ప్రొడ్యూస్ చేస్తుంది కాబట్టి ఇది ట్రైబేసిక్ యాసిడ్గా తీసుకొని N = 3 తీసుకుంటారు నార్మల్గా అయితే. కానీ ఒకవేళ రియాక్షన్లో అలా తీసుకోవచ్చు అంటే అలా తీసుకోవడానికి అస్సలు లేదు. ఒక రియాక్షన్లో ఎలా తీసుకోవాలి? ఇక్కడ బేసికల్గా ఎన్ ఫ్యాక్టర్ ఇస్ నథింగ్ బట్ నెంబర్ ఆఫ్ రీప్లేసబుల్ H+ అయాన్స్. అంటే ఇక్కడ కూడా మనం గమనించినట్టయితే ఈ పర్టికులర్ రియాక్షన్లో H3PO4 అడుగుతున్నారు. సో ఈ పర్టికులర్ రియాక్షన్లో మనం కానీ చూసినట్టయితే ఈ H3PO4 ఫాస్ఫరస్ డబుల్ బాండ్ ఆక్సిజన్, ఇక్కడ ఒక OH, సో హియర్ ఆల్సో OH. సో ఇక్కడ మనకు అవైలబుల్ అయితే 3 ఉన్నాయి, కానీ యూ హ్యావ్ టు లుక్ ఫర్ హౌ మెనీ నెంబర్ ఆఫ్ H+ అయాన్స్ హ్యావ్ బీన్ రీప్లేస్డ్. That becomes the N factor. So basically you have to look for how many H+ ions are replaced.
సో దట్ బికమ్స్ మై ఎన్ ఫ్యాక్టర్ ఇన్ ఏ పర్టికులర్ రియాక్షన్. రియాక్షన్లో అయితే వేరుగా అయిపోతుంది, గుర్తుపెట్టుకోండి. దిస్ ఇస్ రియల్లీ ఇంపార్టెంట్, యూ హ్యావ్ టు అండర్స్టాండ్. నార్మల్గా రియాక్షన్లో కాకుండా జనరల్గా దీని యొక్క ఈక్వలెంట్ వెయిట్ అడిగితే మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ H3PO4 డివైడెడ్ బై 3 చేస్తాం. కానీ ఈ పర్టికులర్ కేసులో మాత్రం మనం మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ దిస్ H3PO4 డివైడెడ్ బై 1 అని రాయాల్సిందే. అంటే బేసికల్గా ఇట్ ఈస్ సేమ్, ఈక్వలెంట్ వెయిట్ మాలిక్యులర్ వెయిట్ సేమ్ అయిపోతుంది. ఈ పర్టికులర్ కేసులో ఎన్ ఫ్యాక్టర్ 1 వస్తుంది, ఎందుకంటే ఇక్కడ నెంబర్ ఆఫ్ రీప్లేసబుల్ H+ అయాన్స్ మనం బాగా గమనించినట్లయితే, సో వాట్ ఈస్ ద రీప్లేసబుల్? ఇక్కడ ఒక సింగిల్ H+ అయాన్ మాత్రమే రీప్లేస్ చేయబడింది. వాట్ ఇస్ ఇట్? ఒక H+ అయాన్ మాత్రమే రీప్లేస్ చేయబడింది. అందుకని ఇక్కడ నెంబర్ ఆఫ్ రీప్లేసబుల్ H+ అయాన్స్ ఆర్ హౌ మెనీ హియర్? ఓన్లీ 1. సార్ మాకు ఒక మంచి టెస్ట్ సిరీస్ చెప్పండి సార్. వాసు, టెస్ట్ సిరీస్ ఆర్ కమింగ్ అప్, డోంట్ వరీ, యూ విల్ హ్యావ్ టెస్ట్ సిరీస్ ఇన్ Vedantu itself. Okay, obviously there are test series coming up from the March. Okay, I will tell you, నేనే చెప్తాను టెస్ట్ సిరీస్ ఎప్పుడు ఉంటాయి ఏంటాయి అనేది నేనే చెప్తాను. నేనే క్లాస్ తీసుకొని ఒక క్లాస్లో క్లియర్గా చెప్తాను. ఓకే, క్లాస్లో అందరూ టాపర్స్ నేను అలా ఎప్పుడు అనుకోక సత్య, దెర్ ఇస్ నథింగ్ లైక్ దట్. దెర్ ఇస్ నాట్ ఏ టాపర్. అంటే టాపర్ అనేది లేదంటే ఇంకొకరు తక్కువ అనేది అలా ఎప్పుడు ఉండదు. ఇట్స్ ఆల్ అబౌట్ వాట్ యు లెర్న్. బేసికల్గా ఇట్స్ ఐ వుడెంట్ సే, నేను ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు మీరు అనుకోవచ్చు వీడు టాపరు, వీడు ఇట్లా చదువుతాడు, వాళ్ళు అట్లా చదువుతాడు అలా మీరు అనుకోవచ్చు. మీరు చదువుకున్న తర్వాత వన్స్ యూ గో టు ఇంజనీరింగ్, వన్స్ యూ ఫినిష్ ఇంజనీరింగ్, నో వన్ కాల్స్ యూ లైక్ దట్ ఆర్ నో వన్ విల్ టెల్ యూ లైక్ దట్. బేసికల్గా నా దృష్టిలో కూడా ఐ నెవర్ థింక్ ఇన్ దట్ సెన్స్. ఎప్పుడైనా గుర్తుపెట్టుకుని, ఇట్స్ ఆల్ అబౌట్ ద సబ్జెక్ట్ నేర్చుకోవడం ఒక్కటే ఇంపార్టెంట్. ఓకే, ఇట్స్ నాట్ అబౌట్ సార్ ఈ క్వశ్చన్ అర్థం కావట్లేదు సార్, సో మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బేసికల్గా మనకు ఈక్వలెంట్ వెయిట్ అంటే మాలిక్యులర్ వెయిట్ బై ఎన్ ఫ్యాక్టర్గా తీసుకుంటాం. ఇది మనకు ఆల్రెడీ తెలిసిన విషయం. సో ఇలా నేను మీకు ఆల్రెడీ చెప్పించాను కూడా రాణి, కరెక్ట్? సో దిస్ ఇస్ సంథింగ్ ఐ టోల్డ్ యూ. సో ఇక్కడ మనకి ఏంటంటే ఒక పర్టికులర్ రియాక్షన్లో ఎలా చేయాలి అని అంటే, సో ఈ H3PO4 అనేది యాసిడ్. సో ఇక్కడ మనకి ఈ H3PO4లో మనం బాగా గమనించినట్లయితే, సో లేదు H3PO4 యొక్క ఈక్వలెంట్ వెయిట్ మనకు కావాలనంటే, యూ కెన్ సే వాట్ ఈస్ ద సెంట్రల్ ఆటమ్ హియర్? ఫాస్ఫరస్. సో ఇక్కడ ఫాస్ఫరస్ మీద, సో హియర్ ఇస్ ద ఫాస్ఫరస్. సో ఇక్కడ ఫాస్ఫరస్, డబుల్ బాండ్ ఆక్సిజన్. సో హియర్ ఇస్ డబుల్ బాండ్ ఆక్సిజన్ అండ్ సారీ H3PO4 కదా. సో ఇక్కడ H2PO4. సో దిస్ ఇస్ OH. ఓకే, here it is OH, here is the O-1. ఓకే, సో బేసికల్గా ఇక్కడ మనం ఏంటంటే ద నెంబర్ ఆఫ్ H+ అయాన్స్ రీప్లేస్డ్ ఇన్ దిస్ రియాక్షన్. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక హైడ్రోజన్, 3 హైడ్రోజన్స్ ఉన్నాయి. సో ఇక్కడ ఎన్ని హైడ్రోజన్స్ ఆర్ రీప్లేస్డ్ బై ది సోడియం? 1 హైడ్రోజన్. అందుకని ఇక్కడ మనకి ఏంటంటే ద ఎన్ ఫ్యాక్టర్ ఫర్ దిస్ ఇస్ 1గా పరిగణిస్తాం. సో 1 బికమ్స్ మై ఎన్ ఫ్యాక్టర్ హియర్. బేసికల్గా ఒక రియాక్షన్లో అయితే నెంబర్ ఆఫ్ H+ అయాన్స్ రీప్లేస్డ్ ఇస్ నథింగ్ బట్ ఎన్ ఫ్యాక్టర్. ఈ పర్టికులర్ కేసులో అయితే ఇట్స్ అబౌట్ ద నెంబర్ ఆఫ్ H+ అయాన్స్ రీప్లేస్. జనరల్గా చూసినట్లయితే, ఒక రియాక్షన్లో కాకుండా జనరల్గా చూసినట్లయితే ద పాసిబిలిటీ హియర్ ఆర్ ఆల్ ద 3 H+ అయాన్స్ క్యాన్ బి రీప్లేస్డ్. అందుకని దీనికి ఎన్ ఫ్యాక్టర్ ఇక్కడ 3 అంటాం. అదే ఒక రియాక్షన్లో, ఈ పర్టికులర్ రియాక్షన్లో అయితే ఇట్ ఈస్ జస్ట్ ఓన్లీ 1, ఎందుకంటే ఒక H+ అయాన్ మాత్రమే రీప్లేస్ అయింది కాబట్టి. యాజ్ పర్ దిస్ పర్టికులర్ ఈక్వేషన్, ఈక్వలెంట్ వెయిట్ ఆఫ్ H3PO4 ఎవరైనా అడిగితే, ఈ H3PO4 యొక్క ఈక్వలెంట్ వెయిట్ నేను ఏం చేస్తానంటే దీని యొక్క మాలిక్యులర్ వెయిట్ డివైడెడ్ బై ఎన్ ఫ్యాక్టర్ చేస్తాను, వేర్ ద ఎన్ ఫ్యాక్టర్ విల్ బి ఈక్వల్ టు 1. సో దిస్ ఇస్ నథింగ్ బట్ ఇట్ ఈక్వల్ టు మాలిక్యులర్ వెయిట్. సో మాలిక్యులర్ వెయిట్ ఏమవుతుంది? ఫాస్ఫరస్ వచ్చి 31 ప్లస్ 3 ప్లస్ 64. So what is this value? So this will be 98. So the answer will be 98 to this particular question. Andena? You have to calculate it, Twinkle. Calculate cheyali. Okay. Okay, right? Any questions? Ardhamainda Bhaskar, Rani, Ardhamainda? Any more question till here? Is this clear? Do you have any doubts how to figure out the equivalent weight? Is this clear? So the answer is 4 here. Okay. So endukante basically ga dini yokka molecular mass divided by 1 cheyali. So that is nothing but 31 plus 3 plus 64 whole divided by 1. So that is nothing but 98. Okay. So let's move on to the next question for today. So this question chudandi, among the following identities, the species with an atom in
+6 ఆక్సిడేషన్ స్టేట్. సో ఇది ఒక డైరెక్ట్ క్వశ్చన్, మీరు ఇమ్మీడియట్గా ఆన్సర్ చేయాలి ఈ పర్టికులర్ క్వశ్చన్ని. సో +6 ఆక్సిడేషన్ స్టేట్ ఇక్కడ ఏ స్పీషియస్లో ఉండే ఆటమ్స్లో ఉంది అని అడుగుతున్నారు. సో హౌ విల్ యూ క్యాలిక్యులేట్ దిస్? It's okay Twinkle, I understand, it's okay. Can you calculate which one? What is the answer here? Yes, oxygen 4, అందుకనే 16 4s 64 భాస్కర్, అందుకనే 64 రాశాను. 4 ఆక్సిజన్స్ ఉన్నాయి కాబట్టి ఈచ్ ఆక్సిజన్ 16 into 4 64. ఓకే, సో ఇది ఎలా చేస్తారు చెప్పండి, ఒక్కొక్కటి ట్రై చేయండి. దేంట్లో సెంట్రల్ ఆటంలో +6 ఆక్సిడేషన్ స్టేట్ ఉంటుంది అనేది క్వశ్చన్. సో ఫస్ట్ ది MnO4. సో MnO4 అంటే బేసికల్గా Mn డబుల్ బాండ్ ఆక్సిజన్ డబుల్ బాండ్ ఆక్సిజన్ డబుల్ బాండ్ ఆక్సిజన్ O-. సో దీంట్లో వాట్ ఈస్ ఆక్సిడేషన్ స్టేట్? సో ఐశ్వర్య సేస్ ద ఆన్సర్ ఇస్ 4 and Twinkle says the answer is 4. Rani says the answer is 4. Yes, absolutely. The answer is absolutely 4 is the answer. సో ఎందుకంటే ఇక్కడ మ్యాంగనీస్ చూసినట్లయితే మనకు ఇక్కడ మ్యాంగనీస్ ఏమో +7 ఆక్సిడేషన్ స్టేట్లో ఉంటుంది కాబట్టి క్యాలిక్యులేట్ చేయండి. ఇక్కడ -20, ఇక్కడ +2, -2 +2, -1 +1, -2 +2, సో +7 వస్తుంది. ఇక్కడ చూసినట్లయితే ఒకవేళ నేను క్రోమియంని X తీసుకున్నట్లయితే ఒక్కొక్క సైనైడ్కి -1. సో ఇట్ ఈస్ నథింగ్ బట్ X + 6 into -1 will be equal to -3. అంటే X is equal to what? +3 వస్తుంది చూడండి కావాలంటే ఇక్కడ. సో దిస్ ఇస్ ఆల్సో నాట్ మై ఆన్సర్. మరి నిఖిల్కి ఇక్కడ సో ఒకవేళ నేను దీన్ని X తీసుకున్నట్లయితే ఐ విల్ టేక్ X + 6 into -1 will be equal to -2 తీసుకుంటాను. అప్పుడు X is equal to what? +4 అవుతుందా? ఆబ్వియస్లీ ఇట్ ఈస్ +4. సో దిస్ ఈస్ ఆల్సో నాట్ ద ఆన్సర్ దట్ ఐఎమ్ లుకింగ్ ఫర్. మరి ఇక్కడ చూడండి, ఇది Cr డబుల్ బాండ్ ఆక్సిజన్ ఒక క్లోరిన్ అండ్ హియర్ ఇస్ వన్ మోర్ క్లోరిన్. ఇది చూడండి ఇప్పుడు. సో కెన్ యూ క్యాలిక్యులేట్ హియర్? ఈ డబుల్ బాండ్ కారణంగా ఇక్కడ -2 అంటే ఈ క్రోమియం మీద +2, మరి ఈ సింగిల్ బాండ్ కారణంగా ఇక్కడ -1 అంటే ఇక్కడ +1, ఎందుకంటే హైయర్ ఎలక్ట్రోనెగటివిటీ. ఇది -2 అంటే ఇక్కడ +2 అండ్ సిమిలర్గా ఇక్కడ -1 అంటే ఇక్కడ +1. సో ఆబ్వియస్గా దిస్ ఇస్ గెటింగ్ ఏ ఛార్జ్ ఆఫ్ +6. సో ద ఆన్సర్ దట్ ఐఎమ్ లుకింగ్ ఫార్ ఇస్ CrO2 Cl2. The fourth option is absolutely the right answer. Is this clear, Twinkle? Any more questions? ఈరోజు కొంచెం క్వశ్చన్స్ సింపుల్గా ఉన్నాయి సార్. బేసికల్గా దీంట్లో నుంచి వచ్చే క్వశ్చన్స్ చాలా సింపుల్గానే ఉంటాయి భాస్కర్. అసలు డిఫికల్ట్ క్వశ్చన్స్ అయితే రెడాక్స్ రియాక్షన్స్ నుంచి అసలు ఏమీ రావు. నేను డైరెక్ట్గా చెప్తున్నాను, ద క్వశ్చన్స్ విల్ బి వెరీ సింపుల్. ఒకవేళ ఆ రెడాక్స్ రియాక్షన్ చాప్టర్ని ఎలక్ట్రోకెమిస్ట్రీతో కంపైల్ చేస్తే, అంటే రెండింటిని ఇంటర్మిక్స్ చేసి క్వశ్చన్స్ అడిగితే తప్ప దీంట్లో నుంచి డిఫికల్ట్ క్వశ్చన్స్ అయితే ఏమీ ఉండవు. ఓకే, ఐ విల్ టెల్ యూ డైరెక్ట్లీ దట్ ఫర్ షూర్. ఎలక్ట్రోకెమిస్ట్రీ ఒకవేళ కానీ రెండింటిని కలిపిచ్చారనుకోండి, అప్పుడు కొంచెం కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ ఇంకా కొంచెం ఎక్కువ ఉండాల్సింది ఉంటుంది అంతే. అది ఒక్కటి తప్ప ఇంకా ఏమీ దీంట్లో కష్టమైనవి ఉండవు. ఎస్, దిస్ ఇస్ ఎ బిట్ మోర్ ఈజీ చాప్టర్. ఇంకొకటి బ్యాలెన్సింగ్ దగ్గర కూడా చాలా ఈజీయే. ఎంతోమంది బ్యాలెన్సింగ్ కష్టం అనుకుంటారు. ఐ విల్ టీచ్ యూ ద బ్యాలెన్సింగ్, డోంట్ వరీ అబౌట్ ఇట్. సార్ సింపుల్గా ఉన్నాయి కాబట్టి 5% వస్తే నీట్కి. రైట్, లెట్స్ లుక్ ఎట్ ద నెక్స్ట్ క్వశ్చన్. సో ఐశ్వర్య, ఐఎమ్ టాకింగ్ అబౌట్, సి ఒక క్వశ్చన్ అయితే వస్తుంది రెడాక్స్ రియాక్షన్స్ నుంచి, ఒక క్వశ్చన్ అయితే వస్తుంది. ఓకే, కానీ ఆ ఒక క్వశ్చన్ కూడా ఎక్కువ ఎక్కడి నుంచి వస్తాయంటే డైరెక్ట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రెడాక్స్ రియాక్షన్స్ కానీ, రెడాక్స్ రియాక్షన్ మీద కానీ, ఆక్సిడైజింగ్ అండ్ రెడ్యూసింగ్ ఏజెంట్ మీద కానీ, ఆక్సిడేషన్ నంబర్ మీద కానీ, బ్యాలెన్సింగ్ మీద క్వశ్చన్స్ రావు పెద్ద అసలు. ఓకే, ఈజీ చాప్టర్ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ ఇవ్వరు నీట్లో. ఇట్స్ నథింగ్ లైక్ దట్. ఒకటి ఇదొక మీలో ఎంతో మందిలో ఉండే ఇదొక, ఐ కెన్ సే దిస్ ఇస్ ఎ మిత్, దిస్ ఇస్ అబ్సల్యూట్లీ ఎ మిత్. ఒకటేంటంటే ఏ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో అయినా ఈజీ కదా అందుకు క్వశ్చన్స్ అడగకూడదు అని ఆలోచించరు. దే ఆల్వేస్ థింక్ అబౌట్ ద అప్లికేషన్ ఆఫ్ దట్ పర్టికులర్ టాపిక్. ఒక ఫర్ ఎగ్జాంపుల్ మీరు కానీ చూసినట్లయితే డి అండ్ ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్ నుంచి, కోఆర్డినేషన్ కాంపౌండ్ల నుంచి క్వశ్చన్స్ ఎక్కువ వస్తాయి. ఎందుకంటే దెర్ ఈస్ అన్ అప్లికేషన్ టు దట్ పర్టికులర్ చాప్టర్. సో ఎక్కువగా మనకి ఏంటంటే ఆఫ్టర్ ఫినిషింగ్ యువర్ గ్రేడ్ 11th and 12th అయిపోయిన తర్వాత కూడా దెర్ ఈస్ ఎ హ్యూజ్ సిగ్నిఫికెన్స్ టు దోస్ చాప్టర్స్. అందుకని దే గివ్ దాట్ మార్క్స్. అంటే ఎక్కడైతే మంచి అప్లికేషన్స్ ఉంటాయో, ఎక్కడైతే మనకు కొన్ని విషయాలు మనం తెలుసుకోవాల్సినవి ఉంటాయో, ఈవెన్ దట్ విల్ హెల్ప్ యూ ఇన్ యువర్ ఇంజనీరింగ్, అటువంటి క్వశ్చన్సే ఎక్కువగా అడుగుతుంటారు. ఫండమెంటల్ క్వశ్చన్స్, బేసిక్ క్వశ్చన్స్ విచ్ ఆర్ ద ఎసెన్షియల్ క్వశ్చన్స్ అడుగుతారు. ఇది ఈజీ టఫ్ అలా ఎప్పుడు అనుకోకండి, అలా ఏమి ఉండదు. ఓకే, సో ఇక్కడ సియా, వాట్ ఈస్ ద ఆన్సర్? సో అందరూ సి అని చెప్తున్నారు. సో ఫస్ట్ లెట్స్ ట్రై టు సాల్వ్ దిస్. S8
సో S8 అనేది ఒక ఎలిమెంట్, నేను ఆల్రెడీ చెప్పాను ఇది. సో ఎలిమెంట్లో మనకి ఇక్కడ దీని యొక్క స్ట్రక్చర్ ఇలా ఉంటుంది, ఒక క్రౌన్ షేప్లో ఉంటుంది. సో ప్రతి సల్ఫర్కి మధ్య ఎలక్ట్రోనెగటివిటీ డిఫరెన్స్ 0 కాబట్టి ప్రతి బాండ్స్ కారణంగా ప్రతి దాని మీద 0 0 0 0 0 0 ఇస్ ద ఆక్సిడేషన్ స్టేట్. ఇట్ ఈస్ వెరీ క్లియర్. సో ఒకటేంటంటే దీన్ని 0 వస్తుంది. మరి S2F2, సో S2F2 అంటే సల్ఫర్ సింగిల్ బాండ్ సల్ఫర్ ఒక ఫ్లోరిన్తో పాటు ఇంకొక ఫ్లోరిన్, ఎలానే O2F2 అలానే సల్ఫర్ F2F2. సో ఇక్కడ మనకు ఫ్లోరిన్ వచ్చి -1 అంటే ఇక్కడ +1. సో ఇక్కడ ఈ ఫ్లోరిన్ వల్ల ఇక్కడ -1 అంటే ఇక్కడ +1. మరి వీటి మధ్య ఎలక్ట్రోనెగటివ్ డిఫరెన్స్ ఉందా? లేదు. అంటే ఇక్కడ 0 అంటే ఇక్కడ కూడా ఖచ్చితంగా 0. సో +1 +1. సో ఈచ్ సల్ఫర్ విల్ హ్యావ్, వాట్ ఈస్ ద ఆక్సిడేషన్ స్టేట్ ఆఫ్ ఈచ్ సల్ఫర్? +1 is the oxidation state. సో ఇదేమో 0, ఇదేమో +1. మరి H2S ఏమవుతుంది? సల్ఫర్ సింగిల్ బాండ్ హైడ్రోజన్ అండ్ హైడ్రోజన్. సో సల్ఫర్ హై ఎలక్ట్రోనెగటివ్ అంటే మొమెంట్ ఆఫ్ ఎలక్ట్రాన్ టువర్డ్స్ దిస్ సల్ఫర్. సో దీని కారణంగా ఇక్కడ -1 అయితే ఇక్కడ +1 వస్తుంది, ఇక్కడ +1 అంటే ఇక్కడ -1. సో ఓవరాల్గా చూస్తే ఇక్కడ -2 వస్తుంది. అంటే ఇక్కడేమో దీనికి -2 ఇస్ ద ఆక్సిడేషన్ స్టేట్. సో ఇప్పుడు చెప్పండి మీరు, సో వాట్ ఈస్ ద ఆన్సర్ టు దిస్? సో ఒకటేమో 0 0 ఒకటి +1 ఒకటి -2 ఒకటి. సో వాట్ ఈస్ ద ఆన్సర్? Yes, the answer is 1. A is the answer to this particular question. Absolutely A is the answer. ఎందుకంటే H2S లో సల్ఫర్ కి మోర్ ఎలక్ట్రోనెగటివ్ దాన్ హైడ్రోజన్ కాబట్టి మొమెంట్ ఆఫ్ ఎలక్ట్రాన్ హైడ్రోజన్ వైపు ఉంటుంది కాబట్టి ఇక్కడ మనకు ఓకే +2 ఇట్స్ ఓకే. ఇక్కడ మనకు -1 వస్తుంది, ఇక్కడ +1, ఇక్కడ +1 వస్తుంది, ఇక్కడ -1 వస్తుంది. ఓకే, ఎస్ భాస్కర్, సుమతి, నవ్య, Usman, yes, Bhavana and Aishwarya Twinkle, absolutely +1 is the right answer to this particular question. Okay, so shall we move on to the next question? Yes. So do you want a break? Let's see how many questions are left out. Any questions ఉన్నాయి దాన్ని బట్టి నేను బ్రేక్ ఇస్తాను. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 questions are there. So next ఒక 5 questions solve చేసిన తర్వాత I'll give you a break. Okay, ఒక 10 minutes break ఇస్తాను. Let's solve 5 questions and then break. Okay, right? So let's solve 5 questions and then I'll give you the break. So let's look at this oxidation state of oxygen in ozone. So ozone లో oxygen యొక్క ఆక్సిడేషన్ స్టేట్ ఎంత అని అడుగుతున్నారు. కెన్ యూ గెస్? సో ఎంత ఉంటుంది ఆక్సిడేషన్ స్టేట్ ఆఫ్ ఆక్సిజన్ ఇన్ ఓజోన్? ఒకటేంటంటే యూ హ్యావ్ దిస్ ఆక్సిజన్, అలానే డబుల్ బాండెడ్ ఆక్సిజన్ అండ్ వన్ మోర్ కోఆర్డినేట్ కోవలెంట్ బాండెడ్ ఆక్సిజన్ ఉంటుంది. సో బేసికల్గా మనకి ఏంటంటే వీటి మధ్య ఇక్కడ మనకు ఈ యారో రెప్రజెంట్స్, ఇక్కడ మనకు చార్జెస్ ఉన్నట్లు. అంటే దీన్ని ఇంకో రకంగా రిప్రజెంట్ చేయొచ్చు. ఎలా రిప్రజెంట్ చేస్తాం? ఆక్సిజన్, డబుల్ బాండ్ ఆక్సిజన్, ఇలా సింగిల్ బాండ్ ఆక్సిజన్, ఇక్కడేమో -1 ఇక్కడేమో +1గా రిప్రజెంట్ చేస్తాం. అంతే కదా, -1 +1గా మనం రిప్రజెంట్ చేస్తాం, రైట్? సో ద ఆక్సిడేషన్ స్టేట్ ఆఫ్ ఆక్సిజన్ ఇన్ ఓజోన్, సో ఓవరాల్ ఆక్సిడేషన్ స్టేట్ అయితే 0. ఓకే, ఇఫ్ దే ఆర్ ఆస్కింగ్ యూ అబౌట్ ద యావరేజ్ ఆక్సిడేషన్ స్టేట్, యావరేజ్ ఆక్సిడేషన్ స్టేట్ అయితే ఇట్ ఈస్ 0, దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. ఎందుకంటే యావరేజ్గా చూసినట్లయితే ఇక్కడ ఓవరాల్ చార్జ్ అంటే ఇక్కడ మనకు ఇప్పుడు చూడండి వీటి మధ్య ఎలక్ట్రోనెగటివ్ డిఫరెన్స్ లేదు. అంటే ఈ బాండ్ కారణంగా దీని మీద వచ్చేది 0 వస్తుంది, ఇక్కడ 0 వస్తుంది. ఈ బాండ్ కారణంగా ఇక్కడ 0 వస్తుంది, ఇక్కడ 0 వస్తుంది. సో ఓవరాల్గా చూసినట్లయితే నాకు ఈ ఆక్సిజన్ మీద 0, మరి ఈ ఆక్సిజన్ మీద ఏమో +1, మరి ఈ ఆక్సిజన్ మీద ఏమో -1. సో ఓవరాల్గా చూసినట్లయితే 0/3, దట్ ఈస్ నథింగ్ బట్ 0 ఇస్ ద ఆక్సిడేషన్ స్టేట్ ఇఫ్ ఇట్ ఈస్ ద యావరేజ్ ఆక్సిడేషన్ స్టేట్ అయితే. కానీ ఇఫ్ దే ఆర్ ఆస్కింగ్ అబౌట్ ద ఇండివిజువల్ ఆటమ్ ఆక్సిడేషన్ స్టేట్ అడిగితే ప్రతి ఆటమ్కి కూడా డిఫరెంట్ ఆక్సిడేషన్ స్టేట్ ఉంటుంది. సరే ఈ క్వశ్చన్లో ఏ ఆక్సిజన్ మీద అని అడుగుతారా? అడగలేదుగా. ఎస్, దే ఆర్ నాట్ ఆస్కింగ్ అబౌట్ విచ్ ఆక్సిజన్. సో ఇలాంటి +1 అండ్ -1 అలానే ఇక్కడ 0 కూడా ఇవ్వాలి, అప్పుడే ఇది మన ఆన్సర్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ మనకు చూసినట్లయితే ఒక్కొక్క ఆక్సిజన్ మీద ఒక్కొక్క ఆక్సిడేషన్ స్టేట్ ఉంది. చూడండి కావాలంటే ఈచ్ ఆక్సిజన్ హ్యావ్ ఇట్స్ డిఫరెంట్ ఆక్సిడేషన్ స్టేట్. సో అందుకనే మనకి ఇక్కడ ద ఆన్సర్ టు దిస్ పర్టికులర్ క్వశ్చన్ ఇస్, సో ఇట్ విల్ బి +1, -1 and 0. So this is the answer to this particular question.
ఒకవేళ ఇక్కడ +1 -1 0 ఇస్తే దిస్ బికమ్స్ అవర్ ఆన్సర్. అండర్స్టూడ్? ఇస్ దిస్ క్లియర్? ఎనీ మోర్ క్వశ్చన్స్? ఇస్ దిస్ క్లియర్? ఓకే, ద ఆక్సిడేషన్ స్టేట్ ఆఫ్ ఆక్సిజన్ జనరల్గా సింగిల్గా ఆప్షన్స్ ఇక్కడ +1 -1 -1 0 అట్టిస్తే ఆబ్వియస్గా ఇక్కడ 0 ఉంది, ఒక ఆక్సిజన్ మీద 0, ఓవరాల్ ఆక్సిడేషన్ స్టేట్ కూడా 0. కానీ ఇండివిజువల్ ఆక్సిజన్స్ మీద కూడా అడిగితే ఇట్ ఈస్ +1 -1 0. సో ప్రతి ఆక్సిజన్ మీద డిఫరెంట్ ఆక్సిడేషన్ స్టేట్ అయితే ఉంది, కానీ యావరేజ్ ఆక్సిడేషన్ స్టేట్ అయితే 0. ఓకే, ఏది కాదు ఆప్షన్లో? ఎస్, అబ్సల్యూట్లీ. ఎందుకంటే ఇక్కడ మనకు అండ్ అని ఇచ్చారు కదా, +1 and -1 ఇచ్చారు. ఆబ్వియస్లీ దెర్ ఇస్ +1 and -1 ఇన్ దిస్ పర్టికులర్ ఆక్సిజన్. సో ఆక్సిజన్లో ఒకదాని మీద +1 ఉంది, ఒకదాని మీద -1 ఉంది. మరి థర్డ్ది కూడా ఇంకో డిఫరెంట్ ఆక్సిడేషన్ స్టేట్ ఉంది కాబట్టి దే హ్యావ్ టు స్పెసిఫై దట్ ఆల్సో. ఓకే, సో దెన్ దట్ ఈస్ నాట్ ద రైట్ వే ఆఫ్ రిప్రజెంటింగ్ దిస్ పర్టికులర్ క్వశ్చన్. సో క్వశ్చన్ ఇలా అడగకూడదు యాక్చువల్లీ. ఫ్రాంక్లీ స్పీకింగ్ ద క్వశ్చన్ షుడ్ నాట్ బి ఆస్క్డ్ లైక్ దిస్. ఇక్కడ 0 కూడా మెన్షన్ చేస్తే అప్పుడు ఇది ఆప్షన్, లేదు ఒక్కొక్కటే మెన్షన్ చేస్తే అప్పుడు 0 ఆప్షన్ పెడతాం. ఎందుకంటే ఓకే, యావరేజ్ ఆక్సిడేషన్ స్టేట్ అడిగారేమో అని మనం 0 రాయడానికి ఆస్కారం ఉంటుంది అనమాట. మీకు గుర్తున్నట్లయితే Fe3O4 గుర్తుందా? కొన్నిసార్లు ఇదే Fe3O4లో వాళ్ళు ఐరన్ మీద ఆక్సిడేషన్ స్టేట్ ఇప్పుడు మనకు 8/3 ఒక చోట ఆన్సర్ చూసాం. ఇది కాకుండా కొన్నిసార్లు +2 అని అడుగుతారు, లేదంటే +3 అని అడుగుతారు, లేదా +2 and +3 అంటారు, లేదంటే నన్ ఆఫ్ దిస్ అంటారు. అప్పుడు ఆన్సర్ ఏమవుతుంది? ఖచ్చితంగా మనం తీసుకోవాల్సిన ఆప్షన్ ఏంటి? ఖచ్చితంగా మనం తీసుకోవాల్సిన ఆప్షన్ దిస్ ఇస్ ద రైట్ ఆన్సర్ టు దిస్. ఎందుకంటే ఇది ఒక మిక్స్డ్ ఆక్సైడ్, అంటే దీంట్లో FeOతో పాటుగా Fe2O3 ఉంటుంది కాబట్టి దీంట్లో ఒక ఐరన్ మీద +2 ఇంకో ఐరన్ మీద +3 ఉంటుంది కాబట్టి దాన్ని మనం చూస్ చేసుకుంటాం. ఓకే, రైట్. సో లెట్స్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. సో కాంపౌండ్ హ్యావింగ్ +2 ఆక్సిడేషన్ స్టేట్ ఆఫ్ ఆక్సిజన్ ఇస్. సో ఏ కాంపౌండ్లో ఆక్సిజన్ మీద +2 ఆక్సిడేషన్ స్టేట్ ఉంటుంది అని అడుగుతున్నారు. సో దే హ్యావ్ గివెన్ దిస్ పెరాక్సైడ్లో మనకు -1 ఆక్సిడేషన్ స్టేట్ ఉంటుందని మనకు తెలుసు. సో ఎందుకంటే ఆక్సిజన్ హైడ్రోజన్ అండ్ హైడ్రోజన్. సో ఇక్కడైతే ఇదేమో +1 అంటే ఇక్కడ -1, ఇది +1 అంటే ఇక్కడ -1. సో దిస్ ఇస్ అగైన్ ఈ బాండ్ కారణంగా ఇక్కడ 0 అంటే ఇక్కడ 0. సో దీని మీద -1 ఆక్సిడేషన్ స్టేట్ ఉంటుంది. పోనీ కార్బన్ డైఆక్సైడ్లో చూస్తే -2 ఆక్సిడేషన్ స్టేట్ ఉంటుంది. ఎందుకు? కార్బన్ డబుల్ బాండ్ ఆక్సిజన్. ఆక్సిజన్ ఎక్కువ ఎలక్ట్రోనెగటివ్, అంటే మూమెంట్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఆక్సిజన్ వైపు ఉంటాయి. సో డబుల్ బాండ్ దీని వైపు ఉన్నాయి కాబట్టి ఇక్కడ -2 అంటే ఇక్కడ +2 ఉంటుంది, ఇక్కడ -2 అంటే ఇక్కడ +2 ఉంటుంది. అంటే ఓవరాల్గా చూసినట్లయితే మనకు వాట్ ఈస్ ద ఆక్సిడేషన్ స్టేట్ ఆఫ్ దిస్ కార్బన్? ఇక్కడ కార్బన్ అయితే +4, ఆక్సిజన్ అయితే హియర్ ఆల్సో ఇట్ ఇస్ -2 ఆక్సిడేషన్ స్టేట్. సో ఆన్సర్ అప్పుడే రాసేశారు. ట్వింకిల్, భాస్కర్, భావన, చందు, ఎస్, అబ్సల్యూట్లీ ద ఆన్సర్ ఇస్. సో ఇక్కడ మనకు పాజిటివ్ ఆక్సిడేషన్ స్టేట్ ఆఫ్ ఆక్సిజన్ ఎప్పుడు వస్తుంది? గుర్తుపెట్టుకోండి, ఎప్పుడన్నా మనకు హై ఎలక్ట్రోనెగటివ్ మీద పాజిటివ్ ఆక్సిడేషన్ స్టేట్ అంటే ఖచ్చితంగా ఆ ఎలిమెంట్ అనేది ఇంకా ఎక్కువ ఎలక్ట్రోనెగటివిటీ ఉన్న ఎలిమెంట్కి అటాచ్ అయితే మాత్రమే అది పాసిబుల్. అంటే చూడండి, ఆక్సిజనే మనకు హై ఎలక్ట్రోనెగటివ్, అంటే ఆక్సిజన్ కంటే హై ఎలక్ట్రోనెగటివ్ ఏంటి? ఫ్లోరిన్. అప్పుడు మాత్రమే మనకు ఆక్సిజన్ మీద పాజిటివ్ ఆక్సిడేషన్ స్టేట్ పాసిబుల్ అవుతుంది. అలానే ఇంకొక కాంపౌండ్ ఉంది, ఇలానే ఇట్లా OF2 లాగా ఇంకోటి O2F2 అని ఇంకొక కాంపౌండ్ కూడా ఉంది. ఈ O2F2లో కూడా మనకు ఆక్సిజన్ మీద +1 ఆక్సిడేషన్ స్టేట్ వస్తుంది. చూడండి కావాలంటే. సో ఇక్కడ మీరు బాగా గమనించినట్లయితే, సో ఇక్కడ -1 అంటే ఇక్కడ +1 వస్తుంది, ఇక్కడ -1 అంటే ఇక్కడ +1. సో ఇలా మనకు ఆక్సిజన్ మీద ఇక్కడ +2 ఆక్సిడేషన్ స్టేట్ అయితే వస్తుంది. అలానే ఈ కాంపౌండ్లో ఫ్లోరిన్ ఎక్కువ ఎలక్ట్రాన్, సో దానివల్ల ఇక్కడ -1 +1, ఇక్కడ కూడా -1 ఇక్కడ +1. మరి వీటి మధ్య ఎలక్ట్రోనెగటివిటీ డిఫరెన్స్ ఉండదు కాబట్టి ఈ బాండ్ కారణంగా ఇక్కడ 0 అయితే ఇక్కడ 0, అంటే ఇక్కడ ఆక్సిజన్ మీద ఈచ్ +1 ఇస్ ద ఆక్సిడేషన్ స్టేట్. అండర్స్టూడ్? మరి MnO2లో అయితే అదొక ఆక్సైడ్ కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ -2 ఆక్సిడేషన్ స్టేట్. సో మన ఆన్సర్ ఏంటి? అబ్సల్యూట్గా మీరు చెప్పినట్టుగా థర్డ్ ఆప్షన్, దిస్ F2O ఇస్ ద రైట్ ఆన్సర్ టు దిస్ పర్టికులర్ క్వశ్చన్. ఒక చిన్న విషయం, డూ యూ థింక్ దిస్ ఇస్ ద ఆక్సైడ్ ఆఫ్ ఫ్లోరిన్ ఆర్ దిస్ ఇస్ ఎ ఫ్లోరైడ్? ఇది ఆక్సైడ్ అనుకుంటున్నారా, లేదంటే దీన్ని ఫ్లోరైడ్ అని పిలవాలా, ఆక్సైడ్ అని పిలవాలా? ఐ హ్యావ్ టు కాల్ దిస్ ఎ ఫ్లోరైడ్. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా మనకు సల్ఫర్ డైఆక్సైడ్ రాశారనుకోండి, దీన్ని ఆక్సైడ్ అని పిలుస్తారు, ఎందుకంటే ఇక్కడ ఆక్సిజన్ ఈజ్ హై ఎలక్ట్రోనెగటివ్. అలానే ఇలా F2O రాసినప్పుడు ఇక్కడ నాకు హై ఎలక్ట్రోనెగటివ్ ఏంటి? ఫ్లోరిన్ ఈజ్ హై ఎలక్ట్రోనెగటివ్, అందుకని దీన్ని నేను ఫ్లోరైడ్ అని పిలుస్తాను, అంతేగాని ఆక్సైడ్ అని పిలవను. దిస్ ఈజ్ ఏ ఫ్లోరైడ్ ఆఫ్ ఆక్సిజన్, బట్ ఇట్ ఈస్ నాట్ ద ఆక్సైడ్ ఆఫ్ ఫ్లోరిన్. ఫ్లోరైడ్ ఆఫ్ ఆక్సిజన్ అని రాయాలి మనం. ఓకే,
This is a fluoride of oxygen, but it is not the oxide of fluorine. Okay, oxide అని చెప్పకూడదు, ఫ్లోరైడ్, అది ఫ్లోరైడ్ గా దాన్ని నేను పరిగణించాలన్నమాట. అండర్స్టూడ్? ఇస్ దిస్ క్లియర్? రైట్. సో లెట్స్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. సో ఈ క్వశ్చన్ చూడండి, ద ఆక్సిడేషన్ స్టేట్ ఆఫ్ నికెల్ ఇన్ NiCO4 ఇస్. సో NiCO4 లో నికెల్ యొక్క ఆక్సిడేషన్, ఓ మై గాడ్ స్పెల్లింగ్ మిస్టేక్ అగైన్, వాట్ ఇస్ ఇట్ స్పెల్లింగ్ ఇక్కడ? రైట్, ఇట్స్ ఓకే. సో ఇస్ దిస్ క్లియర్? ఎస్, ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ హై ఎలక్ట్రోనైట్. ఈ ఆన్సర్ చేయండి ఇప్పుడు. సో ఇది ఒక కాంప్లెక్స్ కాంపౌండా? సో దీని పేరు కూడా మనం టెట్రా కార్బొనైల్ నికెల్ అని రాస్తాం. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ దిస్ కాంపౌండ్? టెట్రా కార్బొనైల్ నికెల్ అని రాస్తాం. This is the IUPAC name of this particular compound, that is NiCO4. So what is the answer to this? Yes, Aishwarya చెప్పినట్టుగా సార్ SO2 ని ఏమని పిలుస్తారు సార్? సల్ఫర్ డయాక్సైడ్ అంటాం. అక్కడ అది ఆక్సైడ్, దట్ ఈస్ ద ఆక్సైడ్ ఆఫ్ సల్ఫర్. సో సల్ఫర్ ఆక్సిజన్లో ఏది హై ఎలక్ట్రోనెగటివ్? ఆక్సిజన్ ఇస్ మోర్ ఎలక్ట్రోనెగటివ్. సో దట్ ఈస్ ద ఆక్సైడ్ ఆఫ్ సల్ఫర్. ఓకే, దట్ ఈస్ సల్ఫర్ డయాక్సైడ్. ఎస్, అబ్సల్యూట్గా దీంట్లో మనకి ఏంటంటే నికెల్ ఫార్మ్స్ కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్స్ విత్ దిస్ నికెల్. సో ఇది కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్ని ఫామ్ చేస్తుంది. అండ్ ఇది ఒక న్యూట్రల్ లైగాండ్. ఇది ఒక న్యూట్రల్ లైగాండ్ అనమాట. సో ఇది న్యూట్రల్ లైగాండ్ అన్నప్పుడు ఒకవేళ నేను దీన్ని ఎక్స్గా తీసుకున్నట్లయితే, సో ఇక్కడ నాకు x ప్లస్ 4 into 0 విల్ బీ ఈక్వల్ టు 0. సో దట్ మీన్స్ x is equal to 0. అంటే ఆక్సిడేషన్ స్టేట్ ఆఫ్ నికెల్ is nothing but 0. Yes, absolutely. 1 is the answer to this particular question. Yes, that is absolutely correct. 1 is the answer. Okay, so right. Sir, CO ఏంది న్యూట్రల్ కదా? ఎస్, అబ్సల్యూట్లీ ఇది న్యూట్రల్ లైగాండ్ కాబట్టి దీని మీద ఎటువంటి ఛార్జ్ ఉండదు. అందుకని దీన్ని నేను 0 తీసుకున్నాను. x ప్లస్ 4 into 0 is nothing but 0. సో అందుకనే మన ఆన్సర్ వచ్చి 0 ఫస్ట్ ఆప్షన్ అవుతుంది. ఓకే, సో షాల్ వి మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్? Yes, so let's look at the next question. 1 minute. So let's look at the next question. So ఈ క్వశ్చన్ చూడండి ఇక్కడ. This is once upon a time JEE question also. ఇదే క్వశ్చన్ జేఈలో కూడా అడిగారు. దిస్ ఇస్ ఎ క్వశ్చన్ విచ్ వాస్ ఆల్సో ఆస్క్డ్ ఇన్ జేఈ. కెన్ యూ గెస్ వాట్ ఈస్ ద ఆన్సర్ టు దిస్? వాట్ ఈస్ ద ఆన్సర్? The oxidation state of phosphorus in BaH2PO2 twice. So what is the answer here? So first thing, ఇది ఒక అయానిక్ కాంపౌండ్ అనే విషయాన్ని మనం గుర్తించాలి. సో ఇది అయానిక్ కాంపౌండ్ అంటే ఆబ్వియస్గా మనకి ఇక్కడ బేరియం మీదేమో +2 ఛార్జ్ ఉన్నట్లయితే ఇక్కడ ఈ H2PO2 దీని మీద -1 ఛార్జ్ ఉంటుంది. సో ఒక్కొక్క H2PO2 మీద -1 ఛార్జ్ అనేది మనకు ఉంటుంది ఇక్కడ. ఓకే, రైట్. సో వాట్ ఈస్ ద ఆన్సర్? సో ఇక్కడ కూడా సి అని చెప్తున్నారు. ట్వింకిల్ సేస్ ద ఆన్సర్ ఇస్ సి. ఇస్ దట్ కరెక్ట్? ఇస్ ద ఆన్సర్ సి టు దిస్? సో లెట్స్ ట్రై టు చెక్ దిస్ అవుట్. ఓకే, రాణి సేస్ ఆల్సో సి. సో ఇక్కడ H2PO2 మైనస్, దీని స్ట్రక్చర్ కావాలి ఇప్పుడు నాకు. సో నేను ఫాస్ఫరస్ అనేది పెంటావాలెంట్ అని నాకు తెలుసు. సో ఫాస్ఫరస్ నేను ఏం చేస్తానంటే ఇలా డబుల్ బాండ్ ఆక్సిజన్తో రాస్తాను. సో అలానే ఇంకొక ఆక్సిజన్ ఉంటుంది. సో ఐ విల్ పుట్ 1 ఆక్సిజన్ హియర్. సో ఇంకొక 2 హైడ్రోజన్స్, ఐ విల్ పుట్ 1 హైడ్రోజన్ హియర్, 1 హైడ్రోజన్ హియర్. సో విత్ ఎ నెగటివ్ ఛార్జ్. సో ఇస్ దిస్ కరెక్ట్? ఎస్, అబ్సల్యూట్లీ దిస్ ఈస్ ద రైట్ ఆన్సర్ టు దిస్ పర్టికులర్ క్వశ్చన్. సో అంటే ఇప్పుడు మనకి ఇక్కడ ఈ ఆక్సిజన్ మీద -2 అంటే ఈ ఫాస్ఫరస్ మీద +2 వస్తుంది. మరి ఈ ఫాస్ఫరస్ హైడ్రోజన్ ఏది మరో ఎలక్ట్రోనెగటివ్? ఫాస్ఫరస్ ఎక్కువ ఎలక్ట్రోనెగటివ్. అంటే ఇక్కడ నాకు +1 వచ్చింది అనుకోండి, దీని మీద -1 వస్తుంది. సో ఇక్కడ నాకు ఒకవేళ +1 వచ్చింది అనుకోండి, దీని మీద -1 వచ్చి తీరాల్సిందే. మళ్ళీ ఇక్కడ ఆక్సిజన్ ఇస్ మోర్ ఎలక్ట్రోనెగటివ్ దాన్ ఫాస్ఫరస్, అంటే ఇక్కడ -1 వస్తే దీని మీద +1 వచ్చి తీరాల్సిందే. సో ఇప్పుడు ఓవరాల్గా చూసినట్లయితే ఎంత వస్తుంది? 3 - 2. సో 3 - 2 చేస్తే ఎంత? +1 is the answer. What is the answer? It is not +3. It is +1. The answer is 1. Yes, absolutely. +1 is the answer, Aishwarya Bhavana. So Renuka, yes, +1 is the answer to this. So C is the right answer to this, Twinkle. You are absolutely right, Twinkle. Bhaskar, everyone. Sumati, yes. So my answer ఏంటి ఇక్కడ? Third option is the right answer to this particular question. Okay, so shall we move on to the next question? Right, Usman, absolutely correct. RC rocks, ఇక్కడ +2 రాదు, you will get it as +1. So ఎందుకు +1? So look at this, why it is +1?
ఫాస్ఫరస్ మీద ఈ రెండు ఎలక్ట్రోనెగటివ్, ఆక్సిజన్ ఎక్కువ ఎలక్ట్రోనెగటివ్, అంటే రెండు ఎలక్ట్రాన్స్ టువర్డ్స్ ఆక్సిజన్. సో దీని కారణంగా ఇక్కడ -2 అయితే ఇక్కడ +2 వస్తుంది. ఐ హావ్ రిటర్న్. సో సిమిలర్గా ఈ రెండింటి మధ్య ఏది ఎక్కువ ఎలక్ట్రోనెగటివ్? ఫాస్ఫరస్ ఎక్కువ ఎలక్ట్రోనెగటివ్, అంటే దీని మీద -1 వస్తే దీని మీద +1 వస్తుంది, ఎందుకంటే ఇక్కడ సింగిల్ బాండ్ ఉంది కాబట్టి. సో -1 రాశాను, +1 రాశాను, ఇక్కడ కూడా +1, ఇక్కడ -1. సో ఈ రెండింటి మధ్య ఎలక్ట్రోనెగటివిటీ ఏది? ఆక్సిజన్. సో మూమెంట్ ఆఫ్ ఎలక్ట్రాన్ టువర్డ్స్ ఆక్సిజన్. సో దీని మీద -1 బికాస్ ఆఫ్ సింగిల్ బాండ్, ఇక్కడ +1. సో ఓవరాల్గా it will be +3 -2, that is nothing but +1. Okay, so the answer is 3 to this particular question. Okay, right. It's okay, Bhaskar, it's okay, I understand. Okay, let's look at the next question. Right, so e question chudandi ikkada, look at this question. A brown ring complex formed in a brown ring complex a brown ring complex compound is formulated as FeH2O5 NO plus SO4. The oxidation state of iron is. So ikkada iron meeda oxidation state adugutunnaru. Can you guess? Can you guess what is the answer here? Can you guess what is the answer to this particular question? Can you guess what is the answer? Aishwarya says it is 1. So how do you know it is 1, Aishwarya? Aishwarya, 1 ena answer. సో ఫస్ట్ థింగ్ ఇది ఒక కాంప్లెక్స్ కాంపౌండ్. సో కాంప్లెక్స్ కాంపౌండ్ అంటే మనకు క్యాటయానిక్ పార్ట్ ఉంటుంది, యానయానిక్ పార్ట్ ఉంటుంది. సో ఈ రెండింటిని విడదీసేద్దాం. ఏం చేద్దాం? సో ఇక్కడ దీనికి -2 అంటే దీని మీద ఏమో ఇక్కడ +2 వస్తుంది. సో +2 అంటే నేనేం చేస్తానంటే ఇక్కడ ఇట్ విల్ బి FeH2O5 NO ప్లస్, ఓవరాల్ ఛార్జ్ వచ్చి +2 ఉంది. ఓకే, సో దట్ మీన్స్ హియర్ దిస్ ఇస్ nitrosonium. So here you have, దీన్ని నేను x తీసుకున్నాను అనుకోండి, can I say this x plus +1 will be equal to +2? అంటే can I say x is equal to +1? అంతే కదా? Is it +1? Yes. ఎందుకు +1? This is a neutral ligand. ఇది ఒక neutral ligand. This is a neutral weak field ligand. Okay, so అందుకనే మన ఆన్సర్ ఏంటి ఇక్కడ? +1. Yes, absolutely, 1 is the answer to this particular. 1. Yes, Twinkle, the answer is 1. Yes, the answer is 1. Renuka, yes, absolutely, the answer is 1. Navya, Sumati, yes, you have done it right. BVK Creations, absolutely correct. Okay, shall we move on to the next question, Sumati? Yes, fine. So here goes your next question. So ee question chudandi. So let's try to solve this question here. So ikkada manaki entante 1 mole of N2O4 loses. So okati baga chudandi, enni moles of N2O4? Only 1 mole. So ikkada nenu 1 mole of N2O4, basically idi, so sorry, N2H4, this is hydrazine, N2H4. So basically how much? 1 mole. It is losing how many electrons? 10 electrons anedi pogottukundi. Okay, it is forming a new compound Y. So oka compound Y anedi form ayindi, assuming that all the nitrogen appears in this particular compound. Ante ikkada nitrogens enni aithe unnayo anni nitrogens ide compound lo kaniపించేస్తున్నాయి. అంటే ఇక్కడ రెండు nitrogens ఉన్నాయి కాబట్టి they are giving us the clue that the Y contains 2 nitrogens. Okay, and they are saying what is the oxidation state of nitrogen in Y? There is no change in the oxidation state of hydrogen. Ante hydrogen ikkada, what is the oxidation state of hydrogen? Hydrogen మీద +1 oxidation state ఉంటుంది. ఇక్కడ కూడా ఈ కాంపౌండ్ లో కూడా హైడ్రోజన్ మీద +1 oxidation state మాత్రమే ఉంటుంది. సో ఇక్కడ వాళ్ళు ఏం అడుగుతున్నారంటే వాట్ ఈస్ ద చేంజ్ ఇన్ ఆక్సిడేషన్ స్టేట్. సో ఇప్పుడు చేంజ్ ఇన్ ఆక్సిడేషన్ స్టేట్ మనం చెప్పాలి అని అంటే ఫస్ట్ ఇక్కడున్న నైట్రోజన్లో ఆక్సిడేషన్ స్టేట్ ఎంతో మనకు తెలియాలి. సో దీని స్ట్రక్చర్ చూసినట్లయితే నైట్రోజన్, సింగిల్ బాండ్ నైట్రోజన్, ఇలా ఒక హైడ్రోజన్. సో హియర్ ఇస్ 1 more హైడ్రోజన్ అండ్ హైడ్రోజన్. అంటే ఇక్కడ మనం చూసినట్లయితే ఓవరాల్గా ఇక్కడ హైడ్రోజన్ మీద ఒకవేళ ఇఫ్ ఇట్ ఇస్ +1, దీని మీద -1 ఉంటుంది. ఇక్కడేమో +1 అంటే దీని మీద -1. సో సిమిలర్లీ ఇక్కడ +1 అంటే ఇక్కడ -1, ఇక్కడ +1 అంటే ఇక్కడ -1. అంటే ఓవరాల్గా చూసినట్లయితే రెండు నైట్రోజన్స్ మీద ఓవరాల్ ఛార్జ్, అంటే ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద ఓవరాల్ ఛార్జ్. సో వాట్ ఈస్ ద ఓవరాల్ ఛార్జ్? దిస్ ఇస్ నథింగ్ బట్ -4, అంతే కదా. సో -4 ఉంది ఓవరాల్ ఛార్జ్. అండ్ ఇక్కడ హైడ్రోజన్స్ ఎటువంటి ఎలక్ట్రాన్స్ని లూజ్ అవ్వట్లేదు అని చెప్తున్నారు. సో ఈ నైట్రోజన్స్లో నుంచి 10 electrons అనేది పోయినాయి.
సో 10 ఎలక్ట్రాన్స్ పోయాయి అంటే -4 నుంచి 10 ఎలక్ట్రాన్స్ కానీ లూజ్ అయితే ఖచ్చితంగా ఇక్కడ ఓవరాల్ +6కి వస్తుంది కదా, ఇది ఖచ్చితంగా కదా. ఇక్కడ +4 నుంచి ఇక్కడ 10 ఎలక్ట్రాన్స్ పోవాలి అని అంటే మనకి ఇక్కడ ఎలక్ట్రాన్ బ్యాలెన్స్డ్గా ఉండాలి. ఎలక్ట్రాన్స్ మస్ట్ బి బ్యాలెన్స్డ్. అంటే ఇక్కడ -4 ఓవరాల్ ఛార్జ్. సో -4 నుంచి ఇట్ హ్యాస్ టు కమ్ టు +6. ఒప్పుకుంటారా? హౌ మెనీ ఆఫ్ యూ విల్ అగ్రీ విత్ మీ హియర్? సో ఇది +6కి వస్తే ఈ 2 నైట్రోజన్స్కి కలిపి ఓవరాల్ ఛార్జ్ +6. అంటే అప్పుడు 2 నైట్రోజన్స్కి ఓవరాల్ ఛార్జ్ ఎంత? +6. అంటే అప్పుడు ఒక నైట్రోజన్కి ఎంత? +3. అబ్సల్యూట్లీ మీరు చెప్పినట్టుగా ద ఆన్సర్ ఇస్ 3. ద ఆన్సర్ ఇస్ 3. నవ్య, భాస్కర్, ఐశ్వర్య, ట్వింకిల్, ఎస్ ద ఆన్సర్ ఇస్ అబ్సల్యూట్లీ 3. ఇది ఎలా వచ్చిందో అర్థమైందా మీకు? Did you understand how you got this particular answer? Do you have any doubts in this particular question? సో మనకు హైడ్రోజన్ ఉంది, దీని మీద ఛార్జ్ ఓవరాల్ ఛార్జ్ తీసుకుంటున్నాం మనం. హైడ్రోజన్ మీద ఎటువంటి ఛార్జ్ చేంజ్ అనేది రావట్లేదు. ఎందుకంటే ఇక్కడ ఛార్జ్ చేంజ్ దేని వల్ల కలుగుతుందని చెప్తున్నారు అంటే ఒక నైట్రోజన్ వల్ల మాత్రమే అని చెప్తున్నారు. ఎందుకంటే దే హ్యావ్ గివెన్ హియర్ దెర్ ఈస్ నో చేంజ్ ఇన్ ద ఆక్సిడేషన్ స్టేట్ ఆఫ్ హైడ్రోజన్. అంటే ఇక్కడ హైడ్రోజన్ H+గా ఉంటే ఇక్కడ కూడా H+1గానే ఉందన్నమాట. అంటే నైట్రోజన్ మాత్రమే దాని యొక్క ఆక్సిడేషన్ స్టేట్ అనేది మార్చుకున్నది. సో ఆబ్వియస్గా దాని యొక్క ఆక్సిడేషన్ స్టేట్ మారితే ఎలక్ట్రాన్స్ అనేది లూజ్ అయింది కూడా నైట్రోజన్ వల్లే అవ్వాలి కదా. సో అందుకని ఇక్కడ ఓవరాల్ ఛార్జ్ -4 ఉంది. ఎందుకంటే ఇక్కడ -4 ఛార్జ్. ఈ -4 ఛార్జ్ నుంచి 10 ఎలక్ట్రాన్స్ లూజ్ అయితే ఖచ్చితంగా దీని మీద వచ్చే ఛార్జ్ +6 వచ్చి తీరాల్సిందే. సో అంటే 2 నైట్రోజన్స్కి +6 అంటే ఒక నైట్రోజన్కి +3 వచ్చి తీరాల్సిందే. సార్ ఐ డిడ్ంట్ ఆన్సర్ టు దిస్ పర్టికులర్ క్వశ్చన్. ట్వింకిల్, డిడ్ యూ అండర్స్టాండ్ దిస్? హౌ డు ఐ సాల్వ్ ఇట్? ఇది ఎలా ఆన్సర్ చేశాను అర్థమైందా? ఓకే, అర్థమైందా? డిడ్ యూ అండర్స్టాండ్ దిస్ క్వశ్చన్? ఈ క్వశ్చన్ నేను ఎలా చేశానో అర్థమైందా? దట్ ఈస్ వాట్ ఐ అండర్స్టాండ్. కొన్ని సార్లు ఏంటంటే మేబీ అనలైజింగ్ ద క్వశ్చన్ ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ టు ఆన్సర్ దిస్ పర్టికులర్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ మీకు ఆన్సర్ నేను ఎలా చేశాను, హౌ ఐ సాల్వ్ దిస్ క్వశ్చన్ అన్న విషయం మీకు అర్థమైతే దెన్ ఐఎమ్ మోర్ దెన్ హ్యాపీ. దెన్ యూ హ్యావ్ జస్టిఫైడ్ ద రీజన్. ఓకే, now I got it. Okay, awesome, nice, thank you so much for confirming. So shall I move on to the next question? Ee question ayipoyin tarvata I'll give you a 10 minutes break. Okay, oka 10 minutes break istanu after this particular question. Okay, right? So shall we move on to the next question? Right, so let's solve this question and then I'll give you the break. Okay, so ee question solve cheyadaniki prayatninchandi. Ikkada what is the question here? In the reaction bromine forming BrO3-1, the change in the oxidation state of bromine atom is. So what is the change in oxidation state? That's what they are asking. So what is the change in oxidation state of bromine atom? Meere cheppandi. What is the change? What is the change? What is the change in the oxidation state of bromine atom? ఎంత అవుతుంది చెప్పండి? సో వాట్ ఈస్ ద ఆన్సర్? ఎంత? సో Br2 is forming BrO3-1. అంటే ఇక్కడ 0 ఆక్సిడేషన్ స్టేట్. ద ఆక్సిడేషన్ స్టేట్ ఆఫ్ ఈచ్ బ్రోమిన్ ఇస్ 0. సో మరి ఇక్కడ బ్రోమిన్ ఆటమ్ ఒక ఆక్సిడేషన్ స్టేట్ ఎంత ఉంటుంది? ఆబ్వియస్గా ఇక్కడ నేను దీని స్ట్రక్చర్ చూసినట్లయితే బ్రోమిన్ డబుల్ బాండ్ ఆక్సిజన్, ఇక్కడ ఒక O-1, ఇక్కడ ఒక O-1 వస్తుంది. సో దీని కారణంగా ఇక్కడ మనకు వాట్ ఈస్ ద ఆక్సిడేషన్ స్టేట్ ఐ విల్ గెట్? ఐఎమ్ సారీ. సో ఇక్కడ మనకు బ్రోమిన్ B డబుల్ బాండ్ ఆక్సిజన్, ఇక్కడ -1 వస్తుంది. సో ఒక రకంగా దీని మీద ఆక్సిడేషన్ స్టేట్ బ్రోమిన్ మీద నాకు +5 ఆక్సిడేషన్ స్టేట్ వస్తుంది. అంటే ఇక్కడ 0 నుంచి ఇట్ కమ్స్ టు +5 ఆక్సిడేషన్ స్టేట్. లేదంటే X-6 దీన్ని ఈ విధంగా కూడా చేయొచ్చు. యూ కెన్ టేక్ X+3 × -3 × -2 will be equal to -1. So that means X is equal to what? 6 - 1, that is nothing but +5 is the oxidation state ga teesukochu. Antena? So 0 to +5, will you agree with me? What is the change in oxidation state? It is 0 to +5. Is this clear? Any more questions still here? Ardhamainda? Any more questions? So ikkada +6 nunchi ikkada +0 ga undedi 0 nunchi +5 ki marindi. Understood? Okay, that is the change in oxidation state of bromine atom there. Okay, yes, the answer is absolutely 3 is the answer to this particular question. Okay na? So let's move on to the next question here. So this question I will solve after we are coming from a break. Okay, దీని తర్వాత మనకు ఒక ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయంటే అప్రాక్సిమేట్లీ ఒక
10 questions, 10 to 12 questions ఉన్నాయి. So we will come with it within a 10 minutes break, then we'll start the remaining questions. Okay na? అర్థమైందా? So the time is 5:27. So we will be back by, so I'm giving you a small break. So we will be back by 5:37 p.m. Okay. So now I'm giving a break. We'll be back. By 5:37. Okay. Okay na? Right. So yes. Nice.
Guys, yes, I'm back. 2 minutes extra ఇచ్చాను కదా. Actually, the reason was I was caught up with something, and that అందుకనే I had to take 2 more minutes. సో ఫైన్. ఇంతకుముందు నన్ను ఎవరో అడిగారు, సార్ ఇట్లా ఐ హ్యావ్ షోన్ యూ దిస్, సో సార్ మీరు లైక్ చేయమని అడుగుతున్నారా అని అడిగారు కదా నన్ను. మీరు అందరూ నేను వెళ్ళే ముందర నాకు ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేశారు కదా. సో వాట్ వాస్ ద ఆన్సర్ దట్ యూ హ్యావ్ గివెన్ ఫర్ దిస్ క్వశ్చన్? సో ఇక్కడ NO2-1. సో NO2-1లో ఇక్కడ మనకు నైట్రోజన్, డబుల్ బాండ్ ఆక్సిజన్, O-1. సో ఇక్కడ +3 ఆక్సిడేషన్ స్టేట్. నైట్రోజన్ ఏమో +3 ఆక్సిడేషన్ స్టేట్. ద ఆక్సిడేషన్ స్టేట్ ఆఫ్ క్లోరిన్, ఓకే, దేర్ ఆస్కింగ్ ద ఆక్సిడేషన్ స్టేట్ ఆఫ్ క్లోరిన్ కదా. సో ClO- అయితే క్లోరిన్ ఏమో +1 ఆక్సిడేషన్ స్టేట్ ఉంటుంది, ఇక్కడేమో -1 ఆక్సిడేషన్ స్టేట్, అవునా? సో ద ఆన్సర్ టు దిస్ పర్టికులర్ క్వశ్చన్ ఇస్ 2 ఈస్ ద ఆన్సర్. మీరందరూ 2 అని చెప్పారు, అందుకనే ఐ హ్యావ్ గివెన్ 2 ఈస్ ద ఆన్సర్ టు దిస్ పర్టికులర్ క్వశ్చన్. ఓకే, రైట్. ఇస్ దిస్ క్లియర్? ఎనీ మోర్ క్వశ్చన్స్? రెండు, ఎస్, రెండే ఆన్సర్, రెండే. Right, so let's move on to the next question. Okay, so here goes your next question here. Oxidation state of iron. ఈ క్వశ్చన్ మీకు గుర్తుండి ఉండాలి, తెలిసి ఉండాలి. లెట్స్ సీ, ఐఎమ్ నాట్ ఈవెన్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ దిస్, ఎందుకంటే ఈ క్వశ్చన్ నేను మల్టిపుల్ టైమ్స్ ఎన్నోసార్లు ఎక్స్ప్లెయిన్ చేశాను ఫర్ ద పాస్ట్ 1 అవర్లో. సో వాట్ ఈస్ ద ఆన్సర్ టు దిస్ పర్టికులర్ క్వశ్చన్? హౌ విల్ యూ ఆన్సర్ దిస్ క్వశ్చన్? ఎలా ఆన్సర్ చేస్తారు ఈ పర్టికులర్ క్వశ్చన్ని? వాట్ ఈస్ ఆన్సర్? సో Fe2O3, ఈ Fe2O3 అనేది ఇది ఒక మిక్స్చరే కదా. సో బేసికలీ దిస్ ఇస్ ఎ మిక్స్చర్ కదా. సో ఇఫ్ ఇట్ ఈస్ ఎ మిక్స్చర్ ఆఫ్ FeO డాట్ Fe2O3, సో దాట్ మీన్స్ ఐరన్ 2 ఆక్సిడేషన్ స్టేట్స్లో ఉంటుంది, అంతే కదా. సో వాట్ ఆర్ దోస్ 2 ఆక్సిడేషన్ స్టేట్స్? సో సంగమ్ సార్, వేర్ ఈస్ వేదాంతు లెర్నింగ్ సెంటర్? సో వేదాంతు లెర్నింగ్ సెంటర్ అయితే హైదరాబాద్లో ఉన్నాయి, అలానే విశాఖపట్నంలో ఉన్నాయి, విజయవాడలో ఉన్నాయి, యాజ్ వెల్ యాజ్ గుంటూరులో కూడా ఉన్నాయి. ఎస్, ట్వింకిల్, సుమతి, భాస్కర్ అండ్ నవ్య. ద ఆన్సర్ ఇస్ అబ్సల్యూట్లీ రైట్, ఉస్మాన్. ఎస్, అబ్సల్యూట్గా ఆన్సర్ అయితే ఇక్కడ 1 వస్తుంది. ఎందుకు 1 వస్తుంది? FeOలో చూస్తే ఇక్కడ +2 వస్తుంది, ఇక్కడేమో +3 ఇస్ ద ఆక్సిడేషన్ స్టేట్ ఆఫ్ ఈచ్ ఐరన్. సో అందుకనే +2 and +3 are our answers. You guys absolutely are right. So any more questions still here? Ardhamainda? Do you have any more questions still here? Is this clear? So shall we move on to the next question? Right. Okay. Right. So, okay. Awesome. Awesome, RC Rocks. That's absolutely right. Okay. So next question here. So e question chudandi. So in the reaction, and this is an unbalanced reaction, the reductant is. So inkoka vishayam cheppali. I want you to tell you the difference between reductant, oxidant. Oxidant ante enti, reductant ante enti? Reductant ante basically we are talking about the one that is acting as a reducing agent. Oxidant ante the one that is acting as an oxidizing agent. Reductant ante the one that is acting as a reducing agent. We are talking about the reducing agent. Alane oxidant ante we are talking about the ఆక్సిడైజింగ్ ఏజెంట్ గురించి అడుగుతున్నారు అనమాట. సో ఇక్కడ రిడక్టెంట్ అంటే ఏంటి? దే ఆర్ ఆస్కింగ్ అబౌట్ విచ్ ఆఫ్ దిస్, దీంట్లో ఏది రెడ్యూసింగ్ ఏజెంట్గా యాక్ట్ చేస్తుంది అని అడుగుతున్నారు. సార్ మీకు నా మెసేజ్ కనిపించట్లేవా భావన? వాట్ ఈస్ ఇట్? వాట్ ఈస్ ద మెసేజ్ యూ టైప్ భావన? ఐ డి నాట్ సీ, ప్లీజ్ ఇంకొకసారి టైప్ చేయి, ఫర్ షూర్ ఐ విల్ రెస్పాండ్ టు ఇట్. ఓకేనా? రైట్. సో ఇక్కడ ఫస్ట్ థింగ్ ఏంటంటే రిడక్టెంట్ అంటే ఏంటి? రెడ్యూసింగ్ ఏజెంట్. సో రెడ్యూసింగ్ ఏజెంట్ అంటే దేన్ని పిలుస్తాం? ఇట్ రెడ్యూసెస్ అదర్, అంటే ఇంకొక దాన్ని రెడ్యూసెస్ అదర్, మరి ఇట్ విల్ అండర్గో ఇట్ సెల్ఫ్ ఆక్సిడేషన్, అంతే కదా. ఇట్ హ్యాస్ టు రెడ్యూస్ అదర్ బై ఇట్ సెల్ఫ్ అండర్గోయింగ్ ఆక్సిడేషన్. సో ఒకసారి ఇక్కడ లెట్స్ ట్రై టు చెక్ దిస్ అవుట్. దిస్ ఇస్ అన్ ఆక్సాలేట్ అయాన్, దట్ ఈస్ C డబుల్ బాండ్ O -1, అలానే C
ఇక్కడ కూడా మళ్ళీ మనకు డబుల్ బాండ్ O -1 ఉంటుంది. సో ఓవరాల్గా ఇక్కడ కార్బన్ మీద చూసినట్లయితే ఈ ఆక్సిజన్ వల్ల దీనికి వచ్చేది +1, ఈ ఆక్సిజన్ మీద +2 వస్తుంది. సో ఓవరాల్గా మరి ఈ బాండ్ వల్ల 0 వస్తుంది, ఎందుకంటే సేమ్ ఎలక్ట్రోనెగటివ్. సో ఇక్కడ +3 ఉంటుంది, ఇక్కడ కూడా +3 ఉంటుంది. సో దాట్ మీన్స్ హియర్ ఓవరాల్గా ఇక్కడ మనం చూస్తే ఈచ్ కార్బన్ హ్యాస్ +3 ఆక్సిడేషన్ స్టేట్, అంతే కదా. మరి మ్యాంగనీస్ ఎంత ఉంది ఇక్కడ? +7 ఈజ్ ద ఆక్సిడేషన్ స్టేట్ ఆఫ్ మ్యాంగనీస్. ఇక్కడ చూస్తే మ్యాంగనీస్ మీద +2, మరి ఇక్కడ కార్బన్ మీద +4 ఆక్సిడేషన్ స్టేట్ వస్తుంది. అంటే ఇప్పుడు ఓవరాల్గా మనం కానీ చూసినట్లయితే ఇక్కడ నుంచి ఒకటికి ఏమైంది ఇక్కడ? కెన్ ఐ సే రిడక్షన్, డిక్రీజ్ ఇన్ ఆక్సిడేషన్ స్టేట్, సో హెన్స్ ఇట్ ఈస్ నోన్ యాజ్ రిడక్షన్. మరి ఇక్కడ ఏమైంది చెప్పండి? కెన్ ఐ సే దిస్ ఇస్ అండర్ గోయింగ్ ఆక్సిడేషన్, ఇది ఆక్సిడేషన్ అని పిలవచ్చా? అబ్సల్యూట్లీ ఇట్ ఇస్ అండర్ గోయింగ్ ఆక్సిడేషన్. అంటే ఒక విషయం చెప్పండి, ఇప్పుడు ఈ C2 ఆక్సాలేట్ అయాన్, దిస్ ఇస్ ద ఏజెంట్ విచ్ రెడ్యూసెస్ ద అదర్ బై ఇట్ సెల్ఫ్ అండర్ గోయింగ్ ఆక్సిడేషన్. అంటే దీన్ని నేను రెడ్యూసింగ్ ఏజెంట్గా పరిగణించవచ్చా? అబ్సల్యూట్లీ ఐ కెన్ సే దిస్ ఆక్సాలేట్ అయాన్ ఇస్ ద రెడ్యూసింగ్ ఏజెంట్, ద ఏజెంట్ విచ్ రెడ్యూసెస్ ద అదర్ బై ఇట్ సెల్ఫ్ అండర్ గోయింగ్ ఆక్సిడేషన్ is known as reducing agent. మరి MnO4 ని ఏమని పిలవచ్చు? కెన్ ఐ కాల్ దిస్ MnO4 as the oxidizing agent? ఎందుకంటే the agent which oxidizes the other by itself undergoing reduction is known as oxidizing agent. అంటే they are talking about the reducing agent, the agent which reduces the other by itself undergoing oxidation. అంటే it is very clear that the reducing agent or the reductant is nothing but C2O4 2 - 1 ion. ఒప్పుకుంటారా? Will you agree with me? This is the reductant. So will you agree with me? Yes. Sumati, you are absolutely right. The third answer is the right answer. So idemo oxidant. Oxidant ante oxidizing agent. So this is the one which is acting as an oxidizing agent. Oxidant ante the one we are talking about, oxidant is the one that is acting as an oxidizing agent. Reductant ante the one that is acting as a reducing agent. Reductant anna reducing agent anna okate. Alane ఆక్సిడెంట్ అన్నా ఆక్సిడైజింగ్ ఏజెంట్ అన్నా కూడా ఒకటే. అలానే ఆక్సిడైజింగ్ నేచర్ అన్నా ఆక్సిడైజింగ్ ఏజెంట్ అన్నా కూడా ఒకటే, రెడ్యూసింగ్ నేచర్ అన్నా కూడా ఒకటే. సో ఆల్ ఇవన్నీ ఒకటే. ఇది కూడా చూడండి, యూ కెన్ కాల్ దిస్ యాజ్ నథింగ్ బట్ ఆక్సిడైజింగ్ నేచర్. సో ఆక్సిడైజింగ్ నేచర్ దేనికి ఎక్కువ ఉంటుందంటే దే ఆర్ టాకింగ్ అబౌట్ విచ్ ఇస్ ఏ గుడ్ ఆక్సిడైజింగ్ ఏజెంట్. ఒకవేళ రెడ్యూసింగ్ నేచర్ దేనికి ఎక్కువ ఉంటుందన్నా కూడా దే ఆర్ టాకింగ్ అబౌట్ విచ్ ఇస్ ఏ గుడ్ రెడ్యూసింగ్ ఏజెంట్ అనమాట. సో రెడ్యూసింగ్ నేచర్ అన్నా కూడా దే ఆర్ టాకింగ్ అబౌట్ ఏ రెడ్యూసింగ్ ఏజెంట్. ఇవన్నీ గుర్తుపెట్టుకోండి, దిస్ ఆర్ ద నేమ్స్. ఆక్సిడేషన్, రిడక్షన్ అంటే డైరెక్ట్గా చెప్తారు, ఇది ఆక్సిడేషన్, ఇది రిడక్షన్. కానీ రిడక్టెంట్ అంటే దే ఆర్ టాకింగ్ అబౌట్, సార్ నేను రిడక్టెంట్ అంటే రిడక్షన్ అనుకున్నా. లేదు ట్వింకిల్, రిడక్టెంట్ అంటే దే ఆర్ ఆస్కింగ్ అబౌట్ విచ్ ఇస్ ఏ గుడ్ రెడ్యూసింగ్ ఏజెంట్. అండర్స్టూడ్? సార్ నేను కూడా చెప్పాను. ఓకే, ఇస్ దిస్ క్లియర్? అండర్స్టూడ్? ఎస్ ఐశ్వర్య, ద ఆన్సర్ ఇస్ అబ్సల్యూట్లీ కరెక్ట్. థర్డ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. Yes, the answer is absolutely 3. But now I got the difference between them because of you, sir. Thank you so much. Welcome Twinkle. That means a lot. Thank you so much. Is this clear? So reductant ante reducing agent, oxidant ante oxidizing agent. Okay, so shall we move on to the next question? Just a moment, guys. Just a moment. Okay, right. So thank you so much. Fine. Is this clear? Okay, shall we move on to the next question? So next question chuddama. Fine. So here goes your next question. Okay. So the oxidant and the reductant species respectively of the reaction. So ikkada kanipinche species. So basically ga reductant ante they are talking about which one? Which is the reducing agent? Which is the reducing agent they are asking you. Alane similarly oxidant ante they are asking which is the oxidizing agent. Okay, first let's look at the question, then we will decide. Okay, so first ikkada bromine chudandi, sorry. So if you are looking at the bromine, okay, so bromine is having here 0 oxidation state, ante kada. The oxidation state of bromine is 0 here.
సో ఈ బ్రోమిన్ ఒక రకంగా మీరు బాగా గమనించినట్లయితే ఇది ఒక డిస్ప్రపోర్షనేషన్. హౌ మెనీ ఆఫ్ యూ విల్ అగ్రీ విత్ మీ దట్ దిస్ పర్టికులర్ రియాక్షన్ ఇస్ ఎ డిస్ప్రపోర్షనేషన్ రియాక్షన్? ఇది డిస్ప్రపోర్షనేషన్ రియాక్షన్ అని ఒప్పుకుంటారా? ఎందుకంటే ఇక్కడ బ్రోమిన్ 0, ఇక్కడికి వచ్చేసరికి బ్రోమిన్ ఏమో -1 స్టేట్లో ఉంది, ఇక్కడ చూస్తే బ్రోమిన్లో +5 స్టేట్లో ఉంది. అంటే సేమ్ బ్రోమిన్ ఇస్ అండర్గోయింగ్ రిడక్షన్, సేమ్ బ్రోమిన్ ఇస్ అండర్గోయింగ్ ఆక్సిడేషన్. అంటే ద సేమ్ ఎలిమెంట్ ఇస్ అండర్గోయింగ్ బోత్ ఆక్సిడేషన్ అండ్ రిడక్షన్. OH minus is neither reductant nor oxidant. మన ఆన్సర్ ఏంటి ఇక్కడ? ఎవరో చెప్పారు ఆన్సర్. ద ఆన్సర్ is only 2 here. Aishwarya, yes, absolutely the answer is only 2. Aishwarya, you have done it. Absolutely the answer is 2. అర్థమైందా? థ్యాంక్ యూ సంగమ్ ఫర్ కన్ఫర్మింగ్. ఎస్, BVK Creations, Twinkle, yes, the answer is absolutely 2. ఎందుకంటే ఇక్కడ this is the one, బాగా చూడండి, this is the one undergoing reduction, అవునా? And same this is the one that is undergoing oxidation. అంటే this itself, it is acting as an oxidizing agent. The agent which reduces the other by itself undergoing oxidation is known as reducing agent. The agent which oxidizes the other by itself undergoing reduction is known as oxidizing agent. So oxidizing agent ఒకటే, reducing agent కూడా ఒకటే. The same compound is undergoing both oxidation as well as reduction. మరి OH minus విషయానికి వస్తే it is neither oxidant nor reductant. Understood? సో అందుకనే మన ఆన్సర్ ఏంటి ఇక్కడ? 2 is the right answer. Whereas OH minus మనం అనుకుంటాం. సో BR కొన్నిసారి ఇలానే కన్ఫ్యూజ్ అయ్యి మీరు, ఎందుకంటే నేను ఇక్కడ ఫస్ట్ ఇది రాశారు, ఓకే ఇది రిడక్షన్ అండర్గో అవుతుందంటే ఇది ఆక్సిడైజింగ్ ఏజెంట్ అని మీరు అనుకుంటారు, ఇది ఆక్సిడెంట్ అంటే ఇది రిడక్టెంట్ అని మీరు అనుకొని యూ మైట్ హ్యావ్ డన్ ద ఆన్సర్ యాజ్ ఆక్సిడెంట్ అండ్ రిడక్టెంట్. సో అందుకనే మీరు ఎంతోమంది 1 ఆన్సర్ పెట్టారు, ఇది ఆక్సిడెంట్ అనుకొని ఇది రిడక్టెంట్ అయింటుంది అని. కానీ ఏంటంటే ఒకటే కాంపౌండ్ డిస్ప్రపోర్షన్, అందుకేనే చెప్పాను ఫస్ట్లోనే చెప్పాను, ఇది డిస్ప్రపోర్షనేషన్ రియాక్షన్. డిస్ప్రపోర్షనేషన్లో ఒకటే రెడ్యూస్ అవుతుంది, ఒకటే ఆక్సిడైజ్ అవుతుంది. సో బేసికల్గా ఇక్కడ OH మైనస్ వల్ల ఇది ఆక్సిడెంట్ రిడక్టెంట్గా పనిచేయట్లేదు. సో దిస్ ఇస్ ద వన్ దట్ ఈస్ అండర్గోయింగ్ ఆక్సిడేషన్, దిస్ ఇస్ ద వన్ దట్ ఈస్ అండర్గోయింగ్ రిడక్షన్. అంటే అదే ఆక్సిడైజింగ్ ఏజెంట్గా పనిచేస్తుంది, అదే రెడ్యూసింగ్ ఏజెంట్గా కూడా పనిచేస్తుంది అనమాట. ఓకే, ఎస్, అబ్సల్యూట్లీ కరెక్ట్. ఓకే, సో నౌ లెట్స్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. So e question చూడండి, look at this question. The total number of electrons involved in the oxidation of C2O4 2- to CO2 is. So ఇక్కడ total number of electrons ఎన్ని ఇన్వాల్వ్ అయినాయి అనేది క్వశ్చన్. సో can you answer this particular question? ఇక్కడ I am not asking you the change in oxidation state. ఇక్కడ C2O4 2- is forming CO2. Okay, so ikkada what is the number of change in oxidation state anna we are talking about the total change in oxidation state anna we are talking about number of electrons involved in this process. నేను ఆల్రెడీ చెప్పాను మీకు ఇంతకు ముందు ప్రీవియస్ లో కూడా చెప్పాను. సో ఇది ఒక ఆక్సాలేట్ అయాన్. సో ఆబ్వియస్ గా ఇక్కడ నాకు ఎన్ని కార్బన్స్ ఉన్నాయి? 2 కార్బన్స్ ఉన్నాయి. సో అంటే ఇక్కడ నాకు ఒక్కొక్క కార్బన్కి ఒకవేళ నేను 2x - 8 is equal to -2 తీసుకున్నా కూడా దట్ మీన్స్ ఇక్కడ x is equal to +3 వస్తుంది. నాకు 2 కార్బన్స్ ఉన్నాయి కాబట్టి ఓవరాల్గా ఇక్కడ +6 వస్తుంది. సో ఎప్పుడన్నా మాలిక్యులర్ ఫార్ములాలో ఉన్న ఎన్ని ఆటమ్స్ ఉంటే అన్ని ఆటమ్స్ని కన్సిడర్ చేసి తీరాల్సిందే. గుర్తుపెట్టుకోండి, ఇది స్టాయికియోమెట్రిక్ కోఎఫిషియెంట్గా ఉంటే అది వేరే విషయం. ఒకవేళ ఈ మాలిక్యులర్ స్టేట్లో ఈ మాలిక్యూల్లో కనుక ఇక్కడ 2 కార్బన్స్ ఉంటే ఇక్కడ కూడా ఖచ్చితంగా ఐ హ్యావ్ టు హ్యావ్ 2 కార్బన్స్ హియర్. ఓకే, అంటే ఇక్కడ నాకు ఇది +6. సో టోటల్ చార్జ్, టోటల్ ఆక్సిడేషన్ స్టేట్ ఆఫ్ దిస్ కార్బన్ ఇస్ +6. ఎందుకంటే ఒక్కొక్క కార్బన్కి +3. సో 2 కార్బన్స్ కాబట్టి ఓవరాల్గా +6 ఇస్ ద ఓవరాల్ చార్జ్. సో +6 నుంచి ఈచ్ కార్బన్ ఇక్కడ +4. సో 2 కార్బన్స్ ఉన్నాయి కాబట్టి +8 అనమాట. సో కెన్ ఐ సే ద చేంజ్ ఇన్ ఆక్సిడేషన్ స్టేట్ ఇస్ 2 హియర్? ఒప్పుకుంటారా? విల్ యూ అగ్రీ విత్ మీ ద చేంజ్ ఇన్ ఆక్సిడేషన్ స్టేట్ ఇస్ 2? Absolutely, the change in oxidation state in that particular compound is absolutely 2. Is this clear? Any more questions? Will you agree with me here? Right? Is this clear?
ఓకే, అర్థమైందా? సో నెక్స్ట్ క్వశ్చన్, I'm really sorry guys, I'm really sorry. So is this clear? Any more questions? Right. Okay na? So yes. So let's look at the next question. So e question chudandi, in which of the following changes there is transfer of 5 electrons? అంటే ఇక్కడున్న రియాక్షన్స్లో చేంజెస్లో ఎక్కడ మనకు 5 ఎలక్ట్రాన్ ట్రాన్స్ఫర్ ఎక్కడ జరుగుతుంది అనేది క్వశ్చన్. సో ఫస్ట్ ఎప్పుడు కూడా లుక్ అట్ దిస్ మాలిక్యులర్ ఫార్ములా. ఇక్కడ సింగిల్ మ్యాంగనీస్, ఒకే క్రోమియం, ఒకటే క్రోమియం, ఇక్కడ కూడా ఒకటే మ్యాంగనీస్. ఇక్కడ 2 క్రోమియమ్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ కూడా 2 క్రోమియమ్స్ వచ్చి తీరాల్సిందే. మాలిక్యూల్లో 2 క్రోమియమ్స్ ఉన్నట్టు రియాక్టెంట్ సైడ్ అయినా ప్రోడక్ట్ సైడ్ అయినా సరే ఎక్కడైనా సరే ఇక్కడ 2 క్రోమియమ్స్ ఉంటే ఇక్కడ కూడా 2 క్రోమియమ్స్ రావాల్సిందే. సో అందుకనే మనం అప్పుడు ఆక్సిడేషన్ స్టేట్ చేంజ్ అనేది యూ హ్యావ్ టు కన్సిడర్ ఫర్ 2 క్రోమియమ్స్ దేర్. ఓకే, సో ఇక్కడ చూడండి, లుక్ అట్ దిస్. సో ఇక్కడ చూస్తే మ్యాంగనీస్ మీద ఏమో +7 ఆక్సిడేషన్ స్టేట్ వస్తుంది. +7 to +2. కెన్ ఐ సే ద చేంజ్ ఇన్ ఆక్సిడేషన్ స్టేట్ ఇస్ 5 హియర్? ఆబ్వియస్లీ 5. ట్రాన్స్ఫర్ ఆఫ్ 5 ఎలక్ట్రాన్స్ హియర్. మరి ఇక్కడ +6 to +3. ఇక్కడ ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇస్ ఓన్లీ 3. మరి ఇక్కడ చూడండి, ఇట్ ఈస్ అగైన్ +6 to +4. ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇస్ ఓన్లీ 2 హియర్. అంతే కదా? మరి ఇక్కడ 2 క్రోమియమ్స్ ఉన్నాయి, ఈచ్ క్రోమియం ఇస్ +6. అంటే ఇక్కడ +12 నుంచి ఇట్ ఇస్ +6. అంటే ద ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇస్ యాక్చువల్లీ 6 హియర్. సో 5 ఎక్కడున్నాయి మరి? ఎస్, అబ్సల్యూట్లీ. సుమతి, ట్వింకిల్, భావన, భాస్కర్, ఉస్మాన్, ఐశ్వర్య, yes Sangam, the answer is absolutely from +7 to +2. This is the right answer to this particular question. ఇక్కడ మాత్రమే మనకు 5 ఎలక్ట్రాన్ ట్రాన్స్ఫర్ అనేది జరుగుతుంది. This is absolutely correct. Okay, so shall we move on to the next question? Fine. So let's look at the next question here. So ఈ question చూడండి, in the following half equation x is, what is the x? What is the number of electrons here? సో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటే దిస్ పర్టికులర్ ఈక్వేషన్ ఇస్ బ్యాలెన్స్డ్? దట్ ఈస్ ద క్వశ్చన్. సో ఎప్పుడూ కూడా మనకు ఇలాంటి రెడాక్స్ రియాక్షన్స్లో మనం 2 బ్యాలెన్సింగ్, ఛార్జ్ బ్యాలెన్స్ చేయాలి, అలానే ఆటమ్స్ కూడా బ్యాలెన్స్ చేయాలి. ఒకటి ద ఛార్జ్తో పాటుగా రెడాక్స్ రియాక్షన్స్ అన్నింటిలో కూడా మనం ఏం చేస్తామంటే ఛార్జ్ని బ్యాలెన్స్ చేస్తాం, అలానే ఆటమ్స్ని కూడా బ్యాలెన్స్ చేస్తాం. సో ఇక్కడ మనకు ఆటమ్స్ అయితే అన్ని బ్యాలెన్స్డ్గా ఉన్నాయి. మ్యాంగనీస్ ఒకటి, ఇక్కడ మ్యాంగనీస్, 4 హైడ్రోజన్స్ 2 ఆక్సిజన్స్ 2 ఆక్సిజన్, ఆల్రెడీ ఆటమ్స్ అయితే బ్యాలెన్స్డ్గా ఉన్నాయి. మరి ఛార్జ్ బ్యాలెన్స్ అవ్వాలి. సో ఛార్జ్ బ్యాలెన్స్ అవ్వాలనంటే ఇటు సైడ్ ఎంత ఛార్జ్ ఉంది? ద ఓవరాల్ ఛార్జ్ దిస్ సైడ్ ఇస్ వాట్? +2 ఇస్ ద ఓవరాల్ ఛార్జ్. అంటే ఇటు సైడ్ కూడా నాకు ఏం రావాలి? ఓవరాల్ ఛార్జ్ +2 రావాలి. అంటే ఇక్కడ +2 రావాలంటే హైడ్రోజన్ మీద ఆల్రెడీ +4 ఉంది. కెన్ ఐ సే హియర్ 4 into +1 plus x, it must be equal to +2. అంతే కదా? సో దట్ మీన్స్ హియర్ వాట్ ఈస్ x? కెన్ ఐ సే x షుడ్ బి ఈక్వల్ టు వాట్? -2 ఉండాలి. సో -2 ఛార్జ్ రావాలి x మీద. అంటే ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉండాలి? ఆబ్వియస్గా 2 ఎలక్ట్రాన్స్ ఉంటే అప్పుడు నాకు దీని మీద వచ్చే ఛార్జ్ +2 అవుతుంది. ఇక్కడ +2 ఎందుకంటే ఇక్కడ -2 ఎలక్ట్రాన్స్ కానీ ఉన్నట్టు ఇక్కడ 2 ఎలక్ట్రాన్స్ ఉంటే ఈ 2 ఎలక్ట్రాన్స్ విల్ న్యూట్రలైజ్ దిస్ 2 పాజిటివ్ ఛార్జ్. అప్పుడు మిగిలిది 2 పాజిటివ్ ఛార్జ్ మాత్రమే మిగులుతుంది. సో వాట్ ఈస్ ద ఆన్సర్ టు దిస్? డిడ్ యూ అండర్స్టాండ్ దిస్ క్వశ్చన్ ఆర్ నాట్? సార్ లాస్ట్లో ఉంటుందేమో అని ఆప్షన్ 4 నుంచి చేస్తున్నా సార్. డిడ్ యూ అండర్స్టాండ్ దిస్ క్వశ్చన్? ఈ క్వశ్చన్ మీకు అర్థమైందా, అర్థం కాలేదా? అర్థం కాలేదంటే మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అడగండి. మీకు అర్థమైందంటే ఐ విల్ గో టు ద నెక్స్ట్ క్వశ్చన్. ఇస్ దిస్ క్లియర్? ఇస్ ద ఆన్సర్ క్లియర్? ఎలా వచ్చింది, ఎలా చేసామనేది మీకు అర్థమైందా? డిడ్ యూ అండర్స్టాండ్ దిస్, హౌ వి సాల్వ్ దిస్ పర్టికులర్ క్వశ్చన్? ఎందుకంటే కొంతమంది మీరు 2 1 కూడా పెడుతున్నారు. 1 is not the answer here, 2 is the answer. ఎందుకంటే ఇక్కడ మనం ఛార్జ్తో ఆటమ్స్తో పాటు ఛార్జ్ని బ్యాలెన్స్ చేయాలి. సో ఇటు సైడ్ ఛార్జ్ +2, ఇటు సైడ్ కూడా +2 ఉండాలి. అంటే ఇక్కడ +2 ఉండాలంటే ఖచ్చితంగా ఇక్కడ ఒక 2 ఎలక్ట్రాన్స్ యాడ్ చేస్తే ఈ 2 ఎలక్ట్రాన్స్ ఇక్కడ ఉన్న 4 పాజిటివ్ ఛార్జ్లో 2 పాజిటివ్ ఛార్జ్ని బ్యాలెన్స్ చేసి ఇంకొక 2 పాజిటివ్ ఛార్జ్ని మాత్రమే మిగిలిస్తుంది. ఓకే, ఇస్ దిస్ క్లియర్ ట్వింకిల్? ఐ ఎక్స్ప్లెయిన్ నౌ. ఇస్ దిస్ క్లియర్? సో బేసికల్గా రెడాక్స్ రియాక్షన్స్లో
మనం ఛార్జ్తో పాటుగా ఆటమ్స్ని కూడా బ్యాలెన్స్ చేయాలి. సో ఛార్జ్ని బ్యాలెన్స్ చేయడానికి కొన్నిసార్లు మనం H+ అయాన్స్ కాబట్టి ఇక్కడ ఎలక్ట్రాన్స్ కావచ్చు ఇలాంటివి యాడ్ చేస్తుంటాం. సో ఇప్పుడు ఆల్రెడీ మనకి ఇక్కడ ఆటమ్స్ బ్యాలెన్స్డ్గా ఉన్నాయి. సో ఇక్కడ మనకు +2 ఛార్జ్ రావాలంటే ఇటు సైడ్ కూడా +2 రావాలి. సో ఇక్కడ +2 రావాలంటే ఆల్రెడీ ఇక్కడ +4 ఉంది. సో +4 నుంచి +2 రావాలంటే ఐ హ్యావ్ టు రిమూవ్ +2 ఛార్జ్. +2 ఛార్జ్ రావాలంటే ఖచ్చితంగా ఒక 2 ఎలక్ట్రాన్స్ని యాడ్ చేస్తే అది బ్యాలెన్స్ అయ్యి నాకు +2కి వస్తుంది అనమాట. ఓకే, థ్యాంక్ యూ ఉస్మాన్ ఫర్ కన్ఫర్మింగ్. ఎస్ సుమతి, థ్యాంక్ యూ భాస్కర్, భావన. సో లెట్స్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్ హియర్. సో ఈ క్వశ్చన్ చూడండి ఇక్కడ. సో దిస్ ఈస్ ఆల్సో ఎ సిమిలర్ క్వశ్చన్. ఇది కూడా చాలా సిమిలర్ క్వశ్చన్, అలాంటి క్వశ్చనే. సో హౌ విల్ యూ సాల్వ్ దిస్ పర్టికులర్ క్వశ్చన్? ఇది చూడండి, ట్రై టు సాల్వ్ దిస్ క్వశ్చన్. సేమ్ థింగ్, ఆటమ్స్ అలానే ఛార్జ్ ఇట్ హ్యాస్ టు బి బ్యాలెన్స్డ్. అంటే ఖచ్చితంగా ఇక్కడ ఛార్జ్, ఓవరాల్ ఛార్జ్ ఎంత ఉంది ఇక్కడ? -2 ఇస్ ద ఓవరాల్ ఛార్జ్. అంటే ఇటు సైడ్ కూడా నాకు ఓవరాల్ ఛార్జ్ -2 వచ్చి తీరాల్సిందే. -2 రావాలంటే అక్కడ నాకు ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటే -2 వస్తుంది అనేది క్వశ్చన్. కెన్ యూ గెస్ వాట్ ఈస్ ద నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఐ షుడ్ హ్యావ్? ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉండాలి? వాట్ ఈస్ ద ఆన్సర్ టు దిస్? మీ ఆన్సర్ కోసం వెయిట్ చేస్తాను. ఐఎమ్ గోయింగ్ టు వెయిట్ ఫర్ యువర్ ఆన్సర్. ఐ హోప్ యూ అండర్స్టూడ్ వాట్ వీఆర్ డిస్కసింగ్. ఆన్సర్ ఏంటి? 1 ట్వింకిల్, ఒక్కసారి బాగా ఆలోచించు. యు ఆర్ నాట్ లుకింగ్ అట్ ద ఓవరాల్ ఛార్జ్. అక్కడ స్టాకియోమెట్రిక్ కోఎఫిషియెంట్స్ కూడా ఉన్నాయి. అబ్జర్వ్ ద స్టాకియోమెట్రిక్ కోఎఫిషియెంట్స్. ఒకసారి బాగా చూడు, లుక్ అట్ ద స్టాకియోమెట్రిక్ కోఎఫిషియెంట్స్ దేర్. ఎన్ని ఉన్నాయి అక్కడ? హౌ మెనీ? సో ఒక పక్క -2 వస్తే ఇంకో పక్క కూడా మనకు -2నే రావాలి, అంతే కదా? సో ఇక్కడ మనకు -2 వచ్చింది. 1 స్టాకియోమెట్రిక్ కోఎఫిషియెంట్ 1 కాబట్టి 1 × -2 -2. సో ఇక్కడ కూడా -2 రావాలంటే, సో ఇక్కడేమో ఆల్రెడీ -2 ఉంది. అంటే ఇక్కడ ఈ 2H+ ఏదైతే ఉందో ఇది న్యూట్రలైజ్ అయిపోవాలి. అంటే నేను ఈ X ప్లేస్లో కనుక ఒక 2 ఎలక్ట్రాన్స్ని కానీ యాడ్ చేస్తే ఈ 2 పాజిటివ్ ఛార్జ్ విల్ న్యూట్రలైజ్ దిస్ 2 నెగిటివ్ ఛార్జ్ విల్ న్యూట్రలైజ్ 2 పాజిటివ్ ఛార్జ్. అంటే అప్పుడు ఓవరాల్గా -2 వస్తుందా? ఇప్పుడు చెప్పండి ఆన్సరు. సంగం, don't say you think, tell that 2 is the answer, that's it. What is the answer? 2 is the answer. Okay, you don't have to think, don't say I think so, there is no doubt, tell it confidently. You are absolutely right, the answer is 2. Renuka, yes, the answer is 2. Renuka, Aishwarya, yes, correct. Bhaskar and Sangam, BVKK Creations, absolutely, you have answered it correct. Usman, correct. Nice. Shall we move on to the next question? Ardhamainda ee question ela solve cheyalo? సో బేసికల్గా యూ హ్యావ్ టు థింక్, నాకు ఇక్కడ -2 ఇక్కడ కూడా -2 ఛార్జ్ రావాలంటే నేను ఏం చెయ్యాలి, ఏం చేస్తే నాకు ఇక్కడ -2 ఛార్జ్ వస్తుంది, అలా ఆలోచించాలి. ఓకే, రైట్. సో లెట్స్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్ హియర్. సో హియర్ యాజ్ యువర్ 42nd క్వశ్చన్. సో రియాక్షన్ అయితే ఇక్కడ ఆల్రెడీ ఇచ్చేశారు, ఒకసారి బాగా చూడండి. లుక్ అట్ దిస్ పర్టికులర్ రియాక్షన్ హియర్. లుక్ అట్ దిస్ పర్టికులర్ రియాక్షన్. Look at this particular reaction here. What is the answer to this question? Okay, what is the answer? So ikkada manaku oka reaction jarugutundi. SnCl2 gives a silky white precipitate of SnCl4 with HgCl2. In the reaction HgCl2 is what's happening to SnCl2? So basically ga entante ikkada manaku ee SnCl2 తో పాటుగా HgCl2 కలిసి, that is resulting in the formation of SnCl4. Okay, it is resulting in the formation of SnCl4 plus Hg2Cl2 form అవుతుంది. It is forming Hg2Cl2. Okay, Hg2Cl2 అయితే ఫామ్ అవుతుంది. సో that means basically you have to put here plus 2HgCl2. That gives us SnCl4 plus Hg2Cl2. ఇది రియాక్షన్. సో ఈ పర్టికులర్ రియాక్షన్లో మనకు ఒక వైట్ ప్రెసిపిటేట్, సిల్కీ వైట్ ప్రెసిపిటేట్. సో బేసికలీ దిస్ ఇస్ ద, ఐ విల్ పుట్ ఇట్ ఇన్ వైట్ కలర్ ఓన్లీ. ఓకే, సో ఐ విల్ పుట్ ఇట్ హియర్ ఇన్. సో దిస్ ఇస్ ఏ సిల్కీ వైట్ ప్రెసిపిటేట్ ఇస్ ఫార్మ్. సో వాళ్ళు అడిగిన క్వశ్చన్ ఏంటంటే, ఒకటేంటంటే వెరీ క్లియర్ థింగ్ ఏంటంటే ఇక్కడ టిన్ మీద +2 ఆక్సిడేషన్ స్టేట్ నుంచి ఇది +3 ఆక్సిడేషన్ +4కి వెళ్తుంది. అంటే బేసికల్గా టిన్కి ఏమైంది? ఇట్ హ్యాస్ అండర్గాన్ ఆక్సిడేషన్. దట్ ఈస్ వెరీ మచ్ క్లియర్ దట్ ఇట్ హ్యాస్ అండర్గాన్ ఆక్సిడేషన్. మరి మెర్క్యూరీ చూడండి,
if you are looking at the mercury here, mercury ఏమో +2 ఆక్సిడేషన్ స్టేట్లో ఉంది ఇంతవరకు ఇక్కడికి వచ్చేసరికి +1 ఆక్సిడేషన్ స్టేట్కి వచ్చింది. అంటే మెర్క్యూరీ హ్యాస్ అండర్గాన్ వాట్? కెన్ ఐ సే దిస్ హ్యాస్ అండర్గాన్ రిడక్షన్? అంతే కదా, ఇది రిడక్షన్ అండర్గో అయినట్లే కదా, కరెక్ట్ సార్. ఇంకా క్లాస్ ఎంతసేపు? వీ విల్ కన్క్లూడ్ ఇన్ ద నెక్స్ట్ ఒక 15 minutes ప్రాబబ్లీ. సో అవర్ క్వశ్చన్స్ ఆర్ ఆల్మోస్ట్ 1 2 3 4 5 క్వశ్చన్స్ ఉన్నాయి. సో వీఆర్ లెఫ్ట్ విత్ ఓన్లీ 5 more questions. ఇంకొక 5 questions మాత్రమే ఉన్నాయి. వీ విల్ కన్క్లూడ్ ద సెషన్ ఇన్ ద నెక్స్ట్ 15 minutes. ఓకే, లాస్ట్ 15 minutes విల్ కన్క్లూడ్ ద సెషన్. ఇస్ దిస్ క్లియర్? సో ఇది మనకి ఇప్పుడు వాళ్ళు అడుగుతున్నది ఏంటంటే, ఇన్ దిస్ రియాక్షన్ HgCl2 is, what is happening to HgCl2? What is happening to HgCl2 they are asking. So it is undergoing reduced or oxidized? Absolutely it is undergoing reduced. Understood? Is this clear? Any more questions? So it is converted into Hg2Cl2. Ardhamainda? Any more questions? So basically SnCl4 will react with HgCl2. Okay, so Sn వచ్చి +2 నుంచి +4 కి ఆక్సిడైజ్ అయింది. This has undergone reduction. Okay, ఇప్పుడు నా క్వశ్చన్, which is the oxidizing agent, which is the reducing agent అంటే ఏం చెప్తారు? What can you tell me about this? So can I say this thing is nothing but this is the agent which reduced the other by itself acting as undergoing oxidation. అంటే can I say this is my reducing agent అని చెప్పచ్చా? Can I call SnCl2 is my reducing agent? Obvious ga. Alane is చూడండి, HgCl2 is the agent which oxidized the other by itself undergoing reduction. Ante can I call HgCl2 is my oxidizing agent here? Correct? So this is my oxidizing agent, this is my reducing agent. Kani HgCl2 kemaindi ikkada, it has undergone reduction. It has undergone what? Reduction. Understood? This has undergone reduction. Any more questions still here? Any more questions? Ardhamainda? Right? Yes, absolutely correct. SnCl2 is my reducing agent, whereas HgCl2 is my oxidizing agent. Okay, so now let's look at the next question. Inka 5 questions. So this is your 5th question, 4th, 3rd, 2nd and last question will be there. So we'll try to answer this question. So ఇక్కడ అడిగిన క్వశ్చన్స్ లో ఏది డిస్ప్రపోర్షనేషన్ రియాక్షన్ అంటున్నారు. సో మనకు కండిషన్ తెలుసు, డిస్ప్రపోర్షనేషన్ రియాక్షన్ కి ఒక సింగిల్ ఎలిమెంట్ x అనేది, ఒకవేళ దీనికి ఆక్సిడేషన్ స్టేట్ 0 అంటే ఇట్ హ్యాస్ టు గో x less than 0, అలానే సేమ్ x plus greater than 0. అంటే ఇక్కడ ఉన్న ఆక్సిడేషన్ స్టేట్ కంటే ఒక దాంట్లో ఇట్ షుడ్ షో డిక్రీజ్ ఇన్ ఆక్సిడేషన్ స్టేట్, ఇంకొక దాంట్లో ఇట్ హ్యాస్ టు షో ఇంక్రీజ్ ఇన్ ఆక్సిడేషన్ స్టేట్. అంటే ఇట్ ఈస్ అండర్ గోయింగ్ ఆక్సిడేషన్ హియర్, ఇక్కడేమో ఆక్సిడేషన్ అండర్గోవాలి, ఒకే ఎలిమెంట్ రిడక్షన్ అండర్గోవాలి. అటువంటి కేసులోనే ఆ రియాక్షన్ నేను డిస్ప్రపోర్షనేషన్ రియాక్షన్ అని నేను చెప్పగలను అనమాట. ఓకే, సో బేసికల్గా ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాను. ఐఎమ్ టెలింగ్ దట్ హియర్ దిస్ యాజ్ అన్ ఎగ్జాంపుల్. కానీ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇది ఇంపార్టెంట్, ఒకే ఎలిమెంట్ వచ్చి ఆక్సిడేషన్ రిడక్షన్ జరగాలి. సో ఆన్సర్ 1, అందరూ 1 చెప్తున్నారు. ఐశ్వర్య, చందు, భాస్కర్ and Twinkle, you are saying 1 is the answer. Let's try to check if 1 is the answer. So ikkada Cu2O. So Cu2O ante pakka ikkada copper యొక్క oxidation state వచ్చి +1. This is cuprous oxide. What is this? This is a cuprous oxide. So +1 నుంచి 0. What happened to this decrease in oxidation state here? So there is a decrease in oxidation state. That means it has undergone reduction here. Okay. Alane +1 to +2. What happened here? Increase in oxidation state. That means there is an increase in, that means it has undergone oxidation here. And ఇప్పుడు చెప్పండి, can I call this as a disproportionation reaction? Absolutely, this is a disproportionation reaction. Okay, మరి రెండో రియాక్షన్ చెప్పండి. సో రెండో రియాక్షన్ విషయానికి వస్తే there is neither oxidation nor reduction is happening here. So this is not a disproportionation reaction. This is not a redox reaction at all. This is not at all a redox reaction. Okay, మరి ఇక్కడ చూడండి, what is happening here? So ఇక్కడ చూసినట్లయితే chromium is present in +6 oxidation state. ఇక్కడ కూడా chromium is present in +6 oxidation state. So there is no change in oxidation states. So hence this is also neither oxidation nor reduction reaction. Okay, మరి ఇక్కడ కూడా same thing. Here also it is +6, here also +6. So this is neither oxidation nor reduction. Understood?
ఎనీ మోర్ క్వశ్చన్స్ హియర్? సో బేసికల్గా ఈ రెండు రియాక్షన్స్ ఏంటో ఎవరికన్నా గుర్తుందా? డస్ ఎనీ వన్ ఆఫ్ యూ రిమెంబర్ దిస్? సో దిస్ ఇస్ వన్ సిగ్నిఫికెన్స్ టు దిస్. నేను ఆల్రెడీ మనము డి అండ్ ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్ గురించి డిస్కస్ చేసేటప్పుడు ఈ రెండు ఈక్వేషన్స్ యొక్క సిగ్నిఫికెన్స్ గురించి మనం తెలుసుకున్నాం. ఏంటి? ఈ క్రోమేట్ అండ్ డైక్రోమేట్, ఇదేమో డైక్రోమేట్ అయాన్, ఇదేమో క్రోమేట్ అయాన్. సో బేసికల్గా మనకేంటంటే ఈ డైక్రోమేట్ క్రోమేట్ బేస్డ్ ఆన్ ద pH అవి ఎగ్జిస్ట్ అవుతాయి. అంటే ఒకవేళ నేను అసిడిక్ మీడియంలో కానీ క్రోమేట్ని తీసుకున్నట్లయితే అది డైక్రోమేట్ రూపంలో ఉంటుంది, అంటే క్రోమేట్ రూపంలో ఉండదు, డైక్రోమేట్ రూపంలో ఉంటుంది అసిడిక్ మీడియంలో. సో బేసికలీ దిస్ ఎగ్జిస్ట్ ఇన్ అసిడిక్ మీడియం. సో అసిడిక్ మీడియంలో ఇట్ ఎగ్జిస్ట్ యాజ్ డైక్రోమేట్. అలానే బేసిక్ మీడియంలో చూస్తే ఇట్ ఎగ్జిస్ట్ యాజ్ క్రోమేట్. సో దిస్ ఈస్ ఎగ్జిస్టింగ్ ఇన్ ద బేసిక్ మీడియం. గుర్తుపెట్టుకోండి, బేసిక్ మీడియంలో ఇది క్రోమేట్గా ఎగ్జిస్ట్ అవుతుంది కానీ డైక్రోమేట్గా ఎగ్జిస్ట్ అవ్వదు. సో బేసికల్గా మనకు క్రోమేట్ అండ్ డైక్రోమేట్ అనేది ఒకదానికొకటి ఇంటర్చేంజ్ అవుతూ ఉంటాయి వాటి యొక్క స్ట్రక్చర్స్ బేస్డ్ ఆన్ ద డిఫరెంట్ టైప్ ఆఫ్ మీడియం. ఓకే, అర్థమైందా? ఎనీ మోర్ క్వశ్చన్స్? ఇస్ దిస్ క్లియర్? అర్థమైందా? సో మనం డి అండ్ ఎఫ్ బ్లాక్ గురించి డిస్కస్ చేసేటప్పుడు చెప్పాను దీని గురించి మీకు. ఈ క్రోమేట్ అనేది డైక్రోమేట్గా ఎగ్జిస్ట్ అవుతుంది ఇన్ ద అసిడిక్ మీడియం. అదే కనుక నేను క్రోమేట్ని తీసుకెళ్ళి బేసిక్ మీడియంలో యాడ్ చేస్తే అది బేసిక్ క్రోమేట్ లానే ఉంటుంది. ఒకవేళ డైక్రోమేట్ని తీసుకెళ్ళి నేను కానీ బేసిక్ మీడియం లాగా యాడ్ చేస్తే దట్ ఈస్ కన్వర్టెడ్ ఇంటూ క్రోమేట్. సో బేసిక్ మీడియంలో ఎప్పుడు కూడా క్రోమేట్గా ఎగ్జిస్ట్ అవుతుంది, అసిడిక్ మీడియంలో ఎప్పుడు కూడా డైక్రోమేట్గా ఎగ్జిస్ట్ అవుతుంది అనమాట. ఓకే, ఇస్ దిస్ క్లియర్? ఎనీ మోర్ క్వశ్చన్స్? ట్వింకిల్, భావన, Sangam, Bhaskar, thank you. Sumati, thank you so much for confirming. Aishwarya. So let's move on to the next question here. So ee question chudandi ikkada. So look at this particular reaction. So ee particular reaction lo the substance oxidized is. So ikkada unna substances lo ye substances ki oxidation jarigindi. Which substance has undergone oxidation is the question. Okay, so okatentante you have H2O2 అలానే Cl2. ఓకే, సో ఇప్పుడు మీకు యారో రిప్రజెంట్ చేస్తాను, మీరే చెప్పాలి నాకు ఈ ఆన్సర్. సో బేసికల్గా వాట్ హ్యాపెన్ టు దిస్ ClO, సిమిలర్లీ వాట్ హ్యాపెన్ టు H2O2, మీరే చెప్పండి. వాట్ హ్యాపెన్ మీరే చెప్పాలి. కెన్ యూ గెస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ హియర్? వాట్స్ హ్యాపెనింగ్? సో ఫస్ట్ థింగ్ ఏంటంటే ఒక ClO2 ఇది ఒక ఆక్సైడ్. సో బేసికల్గా దీని మీద ఉన్న ఆక్సిడేషన్ స్టేట్ ఎంత? ఇట్ ఈస్ హ్యావింగ్ ఏ +4 ఆక్సిడేషన్ స్టేట్. సో +4 నుంచి -1కి వస్తుందా ఇది? సో దిస్ ఈస్ ఏ ఆక్సైడ్ ఆఫ్ క్లోరిన్. సో దిస్ ఈస్ కమింగ్ టు -1 ఆక్సిడేషన్ స్టేట్. అంటే దెర్ ఇస్ ఎ డిక్రీజ్ ఇన్ ఆక్సిడేషన్ స్టేట్. సో ఇక్కడ డిక్రీజ్ ఇన్ ఆక్సిడేషన్ స్టేట్ ఇస్ నథింగ్ బట్ వాట్? రిడక్షన్ అని చెప్పచ్చా? ఆబ్వియస్లీ దిస్ ఇస్ అండర్ గోయింగ్ రిడక్షన్ అన్న విషయం నాకు క్లియర్గా తెలుస్తుంది. అంటే దట్ మీన్స్ వాట్ ఈస్ దిస్ పెరాక్సైడ్ డూయింగ్ హియర్? వాట్ కెన్ యూ టెల్ మీ అబౌట్ దిస్ పెరాక్సైడ్ హియర్? కెన్ ఐ సే దట్ పెరాక్సైడ్లో ఆక్సిజన్ వచ్చి -1 ఆక్సిడేషన్ స్టేట్లో ఉంటుంది కదా, మనకు తెలుసు కదా ఈ విషయం. సో ఇక్కడేమో +1 -1 +1 -1. సో ఒక రకంగా ఇక్కడ -1 ఇస్ ద ఆక్సిడేషన్ స్టేట్ ఆఫ్ ఆక్సిజన్ హియర్. ఇక్కడ నుంచి ఇక్కడికి చూసినట్లయితే ఇట్ ఈస్ కమింగ్ బ్యాక్ టు 0 ఆక్సిడేషన్ స్టేట్. సో హియర్ దెర్ ఈస్ అన్ ఇంక్రీజ్ ఇన్ ఆక్సిడేషన్ స్టేట్, అవునా? సో దెర్ ఈస్ అన్ ఇంక్రీజ్ ఇన్ ఆక్సిడేషన్ స్టేట్. అంటే దిస్ ఇస్ అండర్ గోయింగ్ ఆక్సిడేషన్, అంతే కదా. సో ద సబ్స్టెన్స్ విచ్ ఈస్ ఆక్సిడైజ్డ్ ఇస్ వాట్? H2O2 is oxidized. So this is the substance that has actually undergone oxidation. Is this clear? Any more questions? Do you have any doubts still here? ikkada -2, ikkada kuda -2. There is neither oxidation nor reduction with OH-. అర్థమైందా? ఎనీ మోర్ క్వశ్చన్స్? సో ఒకవేళ నేను ఏది ఆక్సిడైజింగ్ ఏజెంట్ ఏది రెడ్యూసింగ్ ఏజెంట్ అడిగితే ఏం చెప్తారు మీరు? వాట్ విల్ యూ టెల్ మీ అబౌట్ దట్? సో ఒకసారి చూడండి, లెట్స్ సే ఇఫ్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ H2O2, ద ఏజెంట్ విచ్ రెడ్యూసెస్ ద అదర్ బై ఇట్ సెల్ఫ్ అండర్ గోయింగ్ ఆక్సిడేషన్ అంటే దట్ ఈస్ నథింగ్ బట్ వాట్? రెడ్యూసింగ్ ఏజెంట్ ఈస్ నథింగ్ బట్ H2O2 ఈస్ ఎ రెడ్యూసింగ్ ఏజెంట్. మీకు తెలుసో తెలీదో పెరాక్సైడ్ అనేది రెడ్యూసింగ్ ఏజెంట్గా యాక్ట్ చేస్తుంది, అలానే ఆక్సిడైజింగ్ ఏజెంట్గా కూడా యాక్ట్ చేస్తుంది. ఇట్ డిపెండ్స్ అపాన్ ద టైప్ ఆఫ్ రియాక్షన్. H2O2 is both oxidizing as well as reducing agent. అంటే it depends upon the type of reaction. ఈ particular reaction it is acting as a reducing agent. అలానే what is ClO2? What is the function of this ClO2? This is undergoing reduction. That means the agent which oxidizes other by itself undergoing reduction is known as oxidizing agent అని పిలవచ్చా?
Did you understand how I wrote oxidizing agent and reducing agent? Is this clear? Any more questions? So shall we move on to the next question? Ardhamainda? So shall we move on to the next question? Shall I go on to the next question? Okay. Are we clear? Fine. Yes. So I'm moving on to the next question. So next question. -2, 0, -1. Okay, right. So let's look at this particular question. So in the reaction, which element is reduced? Can you tell me in this particular reaction, ఏ element reduce అవుతుంది అనేది అడుగుతున్నారు question. So this is a direct question. So you have to understand. And నాకు ఇంకోటి కూడా, I want to know what is reduced, what is oxidized, what is the reducing agent, what is the oxidizing agent. చెప్పగలరా? So what is happening to chromium? మీరే చెప్పండి. So ఒకటి ఏంటంటే ఇక్కడ each chromium is +6. So +6 to +3. That means there is a decrease in oxidation state. This is nothing but reduction. అంతే కదా? Then what's happening to iodine here? There is -1 to 0. Can I say there is increase in oxidation state? That is nothing but oxidation. అంతే కదా? Correct? We guys are coming more smart by listening to your sessions. Thank you so much. The answer is what? I is the answer. Huh? So basically, which element is reduced? So basically, the one that has undergone reduction is what? Cr2. Chromium has undergone reduction. చూడండి ఇక్కడ +6 నుంచి +3 కి వెళ్ళింది. అంతే కదా? They are talking about which element is reduced. So ఇక్కడున్న elements లో which element is undergoing reduction they are asking. So basically, chromium has undergone reduction. They are not asking reductant or oxidant. You have to be very careful. Okay, నేను టర్మ్స్ చెప్తాను చూడండి. ఆక్సిడేషన్ అన్నా ఒకటే, అలానే విచ్ ఈస్ ఆక్సిడైజ్డ్ అన్నా కూడా ఒకటే. ఓకే, అలానే రిడక్షన్ అన్నా ఒకటే, లేదా విచ్ ఈస్ రెడ్యూస్డ్ అన్నా కూడా దే ఆర్ టాకింగ్ అబౌట్ ద సేమ్ ఎలిమెంట్. అలానే ఇక్కడ ఆక్సిడైజింగ్ ఏజెంట్ అన్నా, ఆక్సిడెంట్ అన్నా, అలానే ఆక్సిడైజింగ్ ఏజెంట్ అన్నా కూడా, లేదా ఆక్సిడైజింగ్ నేచర్ అన్నా కూడా ఒకటే. ఆక్సిడైజింగ్ నేచర్, దట్ మీన్స్ దే ఆర్ ఆస్కింగ్ ద సేమ్ థింగ్, ఆక్సిడైజింగ్ ఏజెంట్. అలానే సిమిలర్గా రెడ్యూసింగ్ ఏజెంట్ అన్నా, రిడక్టెంట్ అన్నా, ఓకే, అలానే రెడ్యూసింగ్ నేచర్ అన్నా కూడా దే ఆర్ టాకింగ్ అబౌట్ ద సేమ్ థింగ్. రిమెంబర్ దిస్. అంటే ఇక్కడ మనల్ని ఏం అడుగుతున్నారు వాళ్ళు? బేసికలీ దే ఆర్ ఆస్కింగ్ యూ విచ్ ఇస్ అండర్గోయింగ్ reduced, which is undergoing reduction. Obviously chromium is undergoing reduction. So basically ఇక్కడ మనకు రిడక్షన్ వచ్చి క్రోమియం అండర్గో అవుతుంది, ఆక్సిడేషన్ ఏది అండర్గో అవుతుంది? I- is undergoing oxidation. అంతే కదా? So here chromium, they are asking about the element, but if I want to say which is undergoing reduction here, Cr2O7 2- is undergoing reduction, I- is undergoing oxidation. Then how about which is my reducing agent? Can you tell me which is the reducing agent? The agent which oxidizes the other by itself undergoing reduction is known as oxidizing agent. Similarly, the agent which reduces the other by itself undergoing oxidation is known as the reducing agent. And an reducing agent enti ikkada? Reducing agent emo I-1 is my reducing agent. What is my oxidizing agent? That is Cr2O7 2- is my oxidizing agent. అందరూ పప్పులో కాలేశారు సార్. ఇట్స్ టైమ్ టు ఓకే, ఇస్ దిస్ క్లియర్? రైట్. సో 4 chromium is the answer. Yes, absolutely. My answer chromium is the right answer. So this is how you figure out reduction, oxidation, reducing agent, oxidizing agent. Okay na? Right. So we are left with, I think, 2 more questions. So the last 2 more questions. Look at this question here. Try to answer this particular question. What is the answer to this particular question? So here, the oxidation number of platinum in the given complex, anionic complexes.
So adoka anionic complex. So in the anionic complex, what is the oxidation number? That's what they are asking. What is the oxidation number? What is the oxidation number here? What is it? So platinum Cl3 minus 1. Yes, absolutely. The answer will be what? So okavela, let's say I am taking this as X. So idemo mana neutral ligand. This is again a neutral ligand. Okay. So ఇది neutral ligand అన్నప్పుడు ఇప్పుడు నాకు ఒకటి చెప్పండి, x plus 3 into minus 1 will be equal to minus 1. ఇప్పుడు చెప్పండి, what is the answer? What is the platinum? What is the oxidation state of platinum? మీరే చెప్పండి ఇప్పుడు. 4 ఎలా వస్తుంది? ఒకసారి అది సాల్వ్ చేయండి మీరే. Try to solve this. 4 అస్సలు రాదు, ఆలోచించండి. You guys are giving a different answer. బాగా చూడండి, ఇక్కడ చార్జ్ -1 ఉంది. Did you observe this? There is a charge of -1. ఇక్కడ Pt C2H4 Cl3 -1. Yes, the answer is absolutely 2 is the answer to this particular question. Yes, Aishwarya, Chandu, Renuka, Bhaskar, yes, absolutely 2 is the answer to this. Renuka, Twinkle, yes, the answer is what? X will be equal to what? Plus 3 minus 1, this is nothing but plus 2. So manaku vache answer platinum ku oxidation state ante ikkada plus 2 oxidation state anedi vastundi anamata. Is this clear? ఎందుకంటే ఇది ఒక anionic complex, so that means ఇక్కడ Cl3 ఉంది. Obviously ఇక్కడ +2 ఉన్నట్లయితేనే -2 తో న్యూట్రలైజ్ చేసి దీని మీద -1 చార్జ్ అనేది మనకు వస్తుంది. Understood? Yes. So one last question for today. Look at this question and answer me this particular question. They are asking you the oxidation number of nitrogen in NH4 as well as NO3 minus 1. So రెండిట్లో వాటి యొక్క oxidation numbers అడుగుతున్నారు. Can you calculate this? So they are asking you what is the oxidation state in NH4 plus 1 అలానే NO3 minus 1. What is the oxidation state? Calculate this. Try to calculate the oxidation state here. Thank you, Twinkle. Thank you so much. Sir, what is the timing for tomorrow? It will be 2 o'clock. Iroju, there was some delay with respect to my slides. Andukane, I came around 3:15. I hope you understand. Thank you so much for understanding also, guys. So what is the answer here? So nitrogen. So ikkada manaku you have nitrogen. Here one more hydrogen, hydrogen. So basically గా ఒకవేళ కోఆర్డినేట్ కోలన్ బాండ్ రిప్రజెంట్ ఇట్లా ఇక్కడ +1 చార్జ్ ఇక్కడ ఉంటుంది, అంతే కదా. సో హియర్ ఇస్ ద +1 చార్జ్. సో ఇఫ్ హియర్ ఇస్ ద +1 చార్జ్ యూ హ్యావ్, సో దెన్ టెల్ మీ సంథింగ్, ఒక్కొక్క హైడ్రోజన్, సో ఈ బాండ్ వల్ల ఇక్కడేమో +1 వస్తే ఇక్కడ -1 వస్తుంది, ఇక్కడేమో మళ్ళీ +1 వస్తే ఇక్కడ -1, ఇక్కడ +1 వస్తే ఇక్కడ -1, ఇక్కడ +1 వస్తే ఇక్కడ -1 వస్తుంది. సో ఓవరాల్గా చూసినట్లయితే దీనికి ఓవరాల్ ఛార్జ్ -3 వస్తుంది, అంతేనా. సో ద ఆక్సిడేషన్ స్టేట్ ఆఫ్ దిస్ నైట్రోజన్ ఇన్ NH4 ప్లస్ ఇస్ -3. మరి NO3లో చూడండి, సో దిస్ ఇస్ -3. మరి NO3లో చూసినట్లయితే నైట్రోజన్ డబుల్ బాండ్ ఆక్సిజన్, ఒక కోఆర్డినేట్ కోలన్ బాండ్ విత్ 1 more ఆక్సిజన్, అలానే O-1 ఉంటుంది. కానీ ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, ఇక్కడ ఇది కోఆర్డినేట్ కోలన్ బాండ్ కాబట్టి ఇప్పుడు కూడా ఇక్కడ యారో రిప్రజెంట్స్ ఆక్సిజన్ మీద నెగిటివ్ చార్జ్, అంటే నైట్రోజన్ సింగిల్ బాండ్ ఆక్సిజన్ మీద అంటే ఇక్కడ -1తో పాటు ఇక్కడ +1 ఇంక్లూడ్ చేసి ఇలా డబుల్ బాండ్ ఆక్సిజన్, ఇలా O-1. దిస్ ఇస్ ద పర్ఫెక్ట్ అండ్ ద కరెక్ట్ రిప్రజెంటేషన్. ఓకే, సో ఇప్పుడు చూసినట్లయితే బాండ్స్ ఉన్నాయి కదా మళ్ళీ దీని మీద, సో ఈ డబుల్ బాండ్ కారణంగా దీని మీద -2 అయితే ఇక్కడ +2 వస్తుంది, మళ్ళీ సింగిల్ బాండ్ కారణంగా ఇక్కడ -1 అంటే ఇక్కడ +1 వస్తుంది, మళ్ళీ సింగిల్ బాండ్ కారణంగా ఇక్కడ -1 అంటే ఇక్కడ +1 వస్తుంది. సో ఓవరాల్గా చూసినట్లయితే 2, 3, 4, 5. సో ఓవరాల్గా చూసినట్లయితే ఇట్ ఇస్ +5 ఇస్ ద ఆక్సిడేషన్ స్టేట్. సో ఇప్పుడు చెప్పండి, మీరు చెప్పినట్టుగా 1 ఇస్ ద రైట్ ఆన్సర్ టు దిస్. అబ్సల్యూట్లీ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. భావన, భాస్కర్, సంగం, Aishwarya, Renuka, and everyone, including Usman, you are absolutely right. The answer is first option. Is this clear? Sumati, correct. The answer is the first option. So ila aithe manam question, sir,
సార్ ఈ క్వశ్చన్స్లో అయాన్స్గా మనం మీ సపరేట్గా చేయాలో అయితే సార్ అర్థం కాలేదు. సార్ ఈ క్వశ్చన్లో అయాన్స్గా మనమే సపరేట్ చేయాలా? ఎస్, మనమే సపరేట్ చేయాలి, ఎందుకంటే ఇది ఒక అయానిక్ కాంపౌండ్ కదా. దిస్ ఈజ్ అన్ అయానిక్ కాంపౌండ్ కదా. మనకు అయానిక్ కాంపౌండ్ అని మనకు తెలుసు, వీటి మధ్య ఎటువంటి బాండ్ అనేది ఉండదు. ఇది అయానిక్ కాంపౌండ్ అని తెలిసిన తర్వాత ఎప్పుడు కూడా అయాన్లో నుంచి క్యాటయాన్ని సపరేట్ చేయండి, యానయాన్ని సపరేట్ చేసి దాంట్లో ఏ ఆటమ్స్లో ఉండే ఆక్సిడేషన్ స్టేట్స్ అడుగుతున్నారో అప్పుడు ఆ అయాన్స్ని తీసుకొని ఆక్సిడేషన్ స్టేట్స్ కనుక్కోండి. నేను అందుకనే విడదీశాను చూడండి, NH4+ NO3- 1 అయానిక్ కాంపౌండ్ కాబట్టి విడదీశాను. అదే కోవలెంట్ కాంపౌండ్ అయితే విడదీసేవాడిని కాదు, డైరెక్ట్గా రాసేవాడిని, అలానే బాండ్స్తో సహా రాసేసేవాడిని. ఓకే, ఇస్ దిస్ క్లియర్? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు చూడండి, NF3BH3. సో వీటి మధ్య ఒక కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్ ఉంటుంది. సో దీని స్ట్రక్చర్ రాయాలంటే నేను ఎలా రాస్తాను? బేసికల్గా ఇక్కడ బోరాన్, ఇక్కడేమో హైడ్రోజన్. ఓకే, సో హియర్ ఇస్ వన్ మోర్ హైడ్రోజన్. సో హియర్ ఇస్ వన్ కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్ హియర్ విత్ ద నైట్రోజన్, అండ్ ఇక్కడేమో ఒక ఫ్లోరిన్, అండ్ హియర్ ఇస్ ద అదర్ ఫ్లోరిన్. ఓకే, అండర్స్టూడ్? ఇస్ దిస్ క్లియర్? అర్థమైందా? సో ఇలా రిప్రజెంట్ చేస్తాం. ఓకే, ఎనీ మోర్ క్వశ్చన్స్ స్టిల్ హియర్ గైస్? అర్థమైందా? రైట్, సో జస్ట్ ఎ మొమెంట్. Any more questions? Any more questions? Whoa. Sorry. Fluorine, hydrogen. ఇలా రిప్రజెంట్ చేస్తాం, ఎందుకంటే ఈ రెండు సేమ్ కాంపౌండ్, ఇదంతా ఒకటే కాంపౌండ్ని రిప్రజెంట్ చేస్తున్నాం కాబట్టి దిస్ ఇస్ హౌ ఐ వుడ్ రిప్రజెంట్ దిస్. ఓకే, ఎనీ మోర్ క్వశ్చన్స్ స్టిల్ హియర్? అర్థమైందా? ఒకవేళ సమ్మన్ ఈస్ ఆస్కింగ్ వాట్ ఈస్ ద ఆక్సిడేషన్ స్టేట్ ఆఫ్ బోరాన్ అండ్ నైట్రోజన్ హియర్, చెప్పగలరా ఇక్కడ? ఎలా చెప్తాం? సో కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్ అంటే ఇట్ సేస్ అబౌట్ ద చార్జ్, మనకు ఆల్రెడీ తెలుసు కదా. సో అంటే ఇప్పుడు ఈ బాండ్ కానీ తీసేస్తే మనకు బోరాన్ మీద ఎంత చార్జ్ వస్తుంది? ఫ్లోరిన్, ఇక్కడ ఒక ఫ్లోరిన్. సో హియర్ ఇస్ వన్ మోర్ ఫ్లోరిన్. సో ఇక్కడ చూసినట్లయితే నైట్రోజన్, హైడ్రోజన్ అండ్ హైడ్రోజన్. సో ఇక్కడ బికాస్ ఆఫ్ దిస్ గెట్స్ -1, ఇట్ గెట్స్ +1, అంతే కదా. సో నవ్ యూ లుక్ హియర్, సో దీని గెట్ -1 +1 -1 +1 -1 +1. ఓకే, this will be the oxidation state of this boron. మరి ఇక్కడ చూసినట్లయితే this gets +1, this gets -1, this gets +1 -1 +1 and -1. సో this gets +2 and -2. సో ఇలా అయితే మనం ఆక్సిడేషన్ స్టేట్స్ని కనుక్కుంటాం. అర్థమైందా? ఎనీ మోర్ క్వశ్చన్స్ స్టిల్ హియర్? Do you have any more questions? So basically moment of electrons ఇలా చూపిస్తున్నాం కాబట్టి వీటి మీద చార్జ్ ఉంటుంది. So this is how you figure out the oxidation states. Any more questions? Now onwards I will be regular student for you, sir. Thank you, Sangam. That means a lot for sure. We will do so many questions, we will practice so many questions. ఖచ్చితంగా by the end of this 21st or 22nd, let's try to finish the complete physical and inorganic. Okay, thank you, Sangam, thank you. Is this clear, Kirti, were you there in the session? Kirti, were you there in the session? Yes, boron is less electronegative. Okay, so కానీ ఇక్కడ moment of we did not consider ఈ bond ని కన్సిడర్ చేయలేదు కదా. సో దట్స్ ఎ మిస్టేక్ అగైన్, ఐఎమ్ సారీ. ద ఆన్సర్ ఇస్ నాట్ కంప్లీట్ యెట్. మనం ఈ కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్ వల్ల ఇక్కడ -1 +1 పెట్టాం. సో ఈ రెండిట్లో ఏది ఎక్కువ ఎలక్ట్రోనెగటివ్? నైట్రోజన్ మోర్ ఎలక్ట్రోనెగటివ్. అంటే ఇప్పుడు ఆబ్వియస్గా దిస్ గెట్స్ ఈ బాండ్ కారణంగా దీని మీద -1 అంటే ఇక్కడ +1 వస్తుంది. సో ఆబ్వియస్గా బోరాన్ will get +3, this gets -3 is the oxidation state. Understood? Thank you so much for pointing out.
yes, obviously nitrogen is more electronegative than that of the boron. So ikkada manaku andukane ee bond kuda manam accumulate cheyali kabatti, so this bond boron nitrogen more electronegative kabatti dini meeda -1 vastadi, ikkada +1 vastadi because of this bond. So now it is complete. Boron emo +3 oxidation state, ikkada nitrogen emo -3 oxidation state. Understood? Any more questions? Any more questions here? Thank you so much for pointing out. Thank you, Twinkle. Thank you so much. Thank you, Sangam. Everyone, thank you so much, guys. Ipude vacham sir, sorry miss ayya. It's okay, Kirti. You can watch the replay, guys. So, repati session enti? What is the tomorrow's session? So let me check. 1 minute. Just hold on. What is your session for tomorrow? So rep mana session enti? What is it going to be about? Oh, tomorrow is one of the most important session. So repati session, one of the most important session. Okay, so tomorrow we are doing chemical bonding. This is chemical bonding. Okay, వీలైతే ఈ పర్టికులర్ చాప్టర్లో ఎక్కువ క్వశ్చన్స్ చేస్తా. ఐ విల్ గో మోర్ దాన్ 50 క్వశ్చన్స్. ఐ విల్ ట్రై టు డూ more than 50 questions in this particular chapter. Endukante this particular chapter is one of the most important chapter of all your chemistry topics. I can say దీనికి 5 star కాదు 10 star ఇవ్వాల్సిందే లిటరల్లీ చెప్పాలంటే. Okay, is this clear? Okay, this is one of the most important topic, chemical bonding and molecular structure. Molecular. Okay, so this will be tomorrow at the rate of 2 p.m. Okay, so this is a very important chapter. This particular chapter matram miss avakandi. I will try to do more than 50 questions. Endukante this is one of the top most important chapter. Assalu miss avakandi. Okay, sir, nakaithe 50 lo 25 వేసుకోండి సార్. నాకైతే అన్నీ కరెక్టే అయ్యాయి, అంతే సార్, అన్నీ కరెక్ట్ అయ్యాయి. ఇట్స్ ఓకే సత్య. ద ఓన్లీ థింగ్ ఇస్, నేను మీకు యాక్చువల్గా ఒక నిజం చెప్తాను విను సత్య, దెర్ ఇస్ నథింగ్ టు బి వరీడ్ అబౌట్. నువ్వు 25 క్వశ్చన్స్ సాల్వ్ చేసినా కూడా ఐఎమ్ సో హ్యాపీ దట్ యు ఆర్ ఏబుల్ టు సాల్వ్ 25 క్వశ్చన్స్. ఎవరు కూడా నో వన్ విల్ ఎక్స్పెక్ట్ యూ టు సాల్వ్ జస్ట్ లైక్ దట్. అంటే ఇమ్మీడియట్గా నిన్ను క్వశ్చన్స్ అయితే సాల్వ్ వెంటనే అయిపోవాలని అయితే మనం చెప్పను. ఓకే, ఎందుకంటే కొన్నిసార్లు కొన్ని క్వశ్చన్స్ సాల్వ్ చేయాలంటే కొంత సమయం తీసుకోవాలి. ఎందుకంటే ఎవ్రీ వన్ ఇస్ డిఫరెంట్. కొంతమందికి 2 నిమిషాలు పట్టవచ్చు, కొంతమందికి 1 నిమిషం పట్టవచ్చు, 5 నిమిషాలు పట్టవచ్చు. ప్లీజ్ టేక్ యువర్ టైమ్ అండ్ డూ ద క్వశ్చన్. దెర్ ఇస్ నథింగ్ రాంగ్ విత్ ఇట్. నేను ఎందుకంటే ఒక 30 సెకండ్స్ లేదా 45 సెకండ్స్ ఇచ్చిన తర్వాత నేనే ఇమ్మీడియట్గా సాల్వ్ చేస్తున్నాను. బేసికల్గా మామూలుగా ఒక క్లాస్ రూమ్లో అయితే లిటరల్గా చెప్పాలంటే ఐ విల్ వెయిట్ ఫర్ యువర్ ఆన్సర్స్. ఎందుకంటే I want to give you more time to think. Okay, this is not just that, you can do more questions. Thank you, Sangam. Sangam, I am taking live from Bangalore. I am taking from my home. It's in Bangalore. Okay, after 100 start cheyandi sir. Aithe 100 start cheyandi sir. Aishwarya, you want me to do 100 questions? I will try to do more questions for tomorrow. Endukante repu chaala important chapter. Andukane head ni 2 days phone and system బంద్ సార్ స్ట్రిక్ట్గా చెప్పారు. ఓకే, ఐ అండర్స్టాండ్ కీర్తి. ప్లీజ్ టేక్ సమ్ రెస్ట్. ఓకే, వన్స్ యూ ఫీల్ ఒకటి గుర్తుపెట్టుకోండి, మన జీవితంలో ఇట్స్ నాట్ జస్ట్, దెర్ ఆర్ సర్టన్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్. ఖచ్చితంగా వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ యువర్ హెల్త్. యూ హ్యావ్ టు ప్రయారిటైజ్ యువర్ హెల్త్. యు ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఓకే, మీ హెల్త్ మీరే ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. అన్నిటికంటే ముందు యు ఆర్ ద మోస్ట్ ప్రయారిటీ పర్సన్ అండ్ your health is the one that you have to prioritize. దేనికంటే అయినా గుర్తుపెట్టుకోండి. సో ఖచ్చితంగా కీర్తి, టేక్ సమ్ టైమ్, టేక్ సమ్ బ్రేక్. ఆబ్వియస్లీ యూ విల్ గెట్ గుడ్. విల్ డూ మోర్ క్వశ్చన్స్ ఇన్ ద నెక్స్ట్ అప్కమింగ్ సెషన్స్. అదే సందులో వాటర్ ఉన్నాయి కీర్తి. ఓకే, థ్యాంక్ యూ సంగమ్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్. దట్ మీన్స్ ఎ లాట్ సంగమ్. అవును, చూసుకోవాలి. ఓకే, ఎనీ మోర్ క్వశ్చన్స్ గైస్? ఎస్. సో మీలో ఎవరైనా ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈరోజు సెషన్ యొక్క నోట్స్ కూడా టెలిగ్రామ్ గ్రూప్లో ఇంకా నెక్స్ట్ 1 అవర్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. ఓకే, సో ఇఫ్ యూ హ్యావెంట్ జాయిన్ ద టెలిగ్రామ్ గ్రూప్, ఈ క్యూఆర్ కోడ్ని యూజ్ చేసి టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. యూ కెన్ యాక్సెస్ ఆల్ ద నోట్స్ దట్ ఈస్ రిలేటెడ్ టు యువర్ సెషన్స్ ఆన్ యూట్యూబ్. ఓకే,
1కి ఆఫ్టర్నూన్ 1కి స్టార్ట్ చేయండి సార్. ఐశ్వర్య, ఐ విల్ డూ మై లెవెల్ బెస్ట్ టు స్టార్ట్ ఇట్ అట్ 1 o'clock. ఐ వాంట్ టు, కానీ ఏంటంటే దెర్ ఆర్ సమ్ కన్స్ట్రెయింట్స్. అందుకనే ఇట్ ఇస్ సమ్ టైమ్స్ ఇట్ ఇస్ బికాస్ ఆఫ్ ద టైమింగ్. అందుకనే 2 గంటలకు స్టార్ట్ చేస్తున్నా. ఐఎమ్ రియలీ సారీ. ఐ హోప్ యూ అండర్స్టాండ్. ఐ విల్ ట్రై టు స్టార్ట్ ద టుమారో సెషన్ ఎర్లీ ఇఫ్ పాసిబుల్. ఐ కెనాట్ ప్రామిస్ యూ, బట్ ఇఫ్ పాసిబుల్ ఐ విల్ స్టార్ట్. కానీ నేను మాత్రం ఐఎమ్ నాట్ గోయింగ్ టు ప్రామిస్ యూ. ఓకే, రైట్. సో Uzmaki, we also need your support so much. Sir, me health kuda jagara. Thank you, Uzmaki. It means a lot. For sure, absolutely, I'll take care of my health. Thank you, guys. Thank you so much, everyone. I enjoyed the session. I hope you enjoyed the session. Evarana inka like cheyakapothe like cheyandi. And if you haven't subscribed to the channel, please subscribe to the channel. Thank you so much. I will see you guys in the next session. That would be tomorrow. Until then, take care. Bye everyone. See you tomorrow.